హాయ్ కొనిచ్చివా. సో నేను మీకు వినిపిస్తున్నాను కదా? రైట్. హాయ్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో హ్యాపీ సండే. ఈరోజు సండే కాబట్టి ఓకే, రైట్. సో ఈరోజు మనం నెక్స్ట్ పార్ట్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ని స్టార్ట్ చేయబోతున్నాం. సో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్లో మనకి ఏమేమి కవర్ చేయబోతున్నామంటే, నిన్న యాక్చువల్లీ లింఫ్ ఒకటి పెండింగ్ ఉంది. ఓకే. హాయ్ హేమా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, వెరీ వెరీ హ్యాపీ గుడ్ మార్నింగ్. ఓకే. సో మనకి లింఫ్ ఒకటి పెండింగ్ ఉంది. అలానే లింఫ్తో పాటు సర్క్యులేటరీ పాత్వేస్, హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్, కార్డియాక్ సైకిల్. సో మనం డీటెయిల్డ్గా వీటి గురించి చూడబోతున్నాం. ఓకే. సో అందరు ఫాస్ట్గా వచ్చేసేయండి. ఒక్కసారి మనం లింఫ్, సర్క్యులేటరీ పాత్వేస్, హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్, కార్డియాక్ సైకిల్. ఓకే, రైట్. సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ అయితే లింఫ్. సో లింఫ్ అనేది మన ఫస్ట్ టాపిక్. సో మనం లింఫ్ని ఇంకో రకంగా పిలవాలంటే ఏమని పిలుస్తాం? దేవరా బన్నీ. హాయ్ బన్నీ, గుడ్ మార్నింగ్ బన్నీ. రైట్. సో లింఫ్ టుడే మనం టాపిక్ లింఫ్తో స్టార్ట్ చేస్తున్నాం. సో గైస్, రైట్. సో బ్లడ్ అంటే ఏంటి, లింఫ్ అంటే ఏంటి? మన చాప్టర్ హెడ్డింగే ఏంటి? బాడీ ఫ్లూయిడ్స్ అండ్ ఇట్స్ సర్క్యులేషన్ కదా. సో మనం బాడీ ఫ్లూయిడ్స్ గురించి, వాటి క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ గురించి, వాటి pH, వాటిలో ఉండే కంపోనెంట్స్, ఇవన్నీ తెలుసుకోవాలా లేదా? రైట్. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. నేను ఇక్కడ లింఫ్ అని రాశాను కదా, లింఫ్ క్లాట్ అవుతుందా అవ్వదా? మీరు నాకు ఫాస్ట్గా చాట్ బాక్స్లో పెట్టేయండి. లింఫ్ క్లాట్ అవుతుందా అవ్వదా? రైట్. సో లింఫ్, దీన్నే మనం ఎలా పిలుస్తాం? ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ అంటాం, లేదా టిష్యూ ఫ్లూయిడ్ అంటాం. వీటి అదర్ నేమ్స్కి వచ్చేసరికి interstitial fluid or tissue fluid. ఓకే. సో లింఫ్ అంటే ఏంటంటే ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ అనైనా పిలవచ్చు, లేదా టిష్యూ ఫ్లూయిడ్ అనైనా పిలవచ్చు. హాయ్, గుడ్ మార్నింగ్ నాగలక్ష్మి, వెరీ హ్యాపీ గుడ్ మార్నింగ్ మా. ఓకే. సో ఎందుకు ఈ పేర్లు వచ్చాయి అంటే, లింఫ్ని మనం చూసుకుంటే ఇంటర్స్టిషియల్ అంటే ఇన్ బిట్వీన్ ద సెల్స్ ఉంటుంది. సో మెయిన్గా లింఫ్ అనేది దేనికి ఎక్స్చేంజ్ చేస్తుంది అంటే, ఎక్స్చేంజ్ ఆఫ్ కంటెంట్స్. ఎక్స్చేంజ్ ఆఫ్ కంటెంట్స్. సో కంటెంట్స్ అంటే సేమ్, వీటి కంపోజిషన్, మినరల్ కంపోజిషన్ విల్ బి సేమ్ యాజ్ దట్ ఆఫ్ ప్లాస్మా. ఇది ఎన్సీఆర్టీలో ఉంది. హాయ్ సింధు, గుడ్ మార్నింగ్. ఓకే. ఎక్స్చేంజ్ ఆఫ్ కంటెంట్స్ ఫ్రమ్ blood to cells. ఓకే. సో కమింగ్ టు ద లింఫ్. సో ఈ లింఫ్ అనేది ఇట్స్ అ కలర్లెస్ ఫ్లూయిడ్. వీటికి ఎటువంటి కలరు ఉండదు. ఎందుకు ఎటువంటి కలరు ఉండదు అంటే, వీటిలో ఎటువంటి ఆర్బీసీలు, డబ్ల్యూబీసీలు లేవు కాబట్టి. పిగ్మెంటెడ్ సెల్స్ ఏవి లేవు వీటిల్లో. ఓకే. లింఫ్ ఇస్ ఏ కలర్లెస్ ఫ్లూయిడ్. కలర్లెస్ ఫ్లూయిడ్ బికాస్ వీటిల్లో ఏంటి, ఆర్బీసీ, నో ఆర్బీసీ ఈస్ ప్రెసెంట్. బట్ డబ్ల్యూబీసీ ఆర్ మోర్, సారీ, అన్ని కాదు, ఆర్బీసీ మాత్రమే అస్సలు ఉండదు. కానీ డబ్ల్యూబీసీ ఎక్కువగా ఉంటుంది, బ్లడ్ లో కంటే ఎక్కువగా లింఫోసైట్స్, సో లింఫ్లోనే ఉంటుంది. బట్ డబ్ల్యూబీసీ ఆర్ మోర్ కంపేర్డ్ టు ద బ్లడ్, ఆర్ మోర్ కంపేర్డ్ టు ద బ్లడ్. అసలు ఈ లింఫ్ ఏంటి మ్యామ్, ఈ స్టోరీ ఏంటి అంటారా? సో యూజువల్గా ఏంటంటే, మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఓకే. లింఫ్నే మనం ఇంకో పేరుతో పిలవాలంటే మిడిల్ మ్యాన్ ఆఫ్ ద బాడీ అని కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తాం? మిడిల్ మ్యాన్ ఆఫ్ ద బాడీ. మిడిల్ మ్యాన్ ఆఫ్ ద బాడీ ఏంటి? లింఫ్. మన బాడీలో చాలా రకాల హ్యూమర్స్ ఉన్నాయి. హ్యూమర్స్ అంటే లిక్విడ్స్ అని అర్థం. బ్లడ్, అలానే లింఫ్, సీమెన్, ఇలా చాలా చాలా రకాలు ఉంటాయి కదా, సెలైవా. సో ఇందులో ఒక మెయిన్ బాడీ ఫ్లూయిడ్ ఉండే అన్నిట్లో కల్లా 2 మెయిన్ బాడీ ఫ్లూయిడ్స్ ఉంటాయి. ఒకటి బ్లడ్, ఇంకొకటి లింఫ్. అసలు లింఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, ఫస్ట్ ఇనిషియల్గా మనకి
హార్ట్ నుంచి ఒక మేజర్ హార్ట్ తీసుకుందాం. హార్ట్ నుంచి ఏమొస్తుంది? అయోర్టా. అంటే ఇది లార్జర్ బ్లడ్ వెసల్ ని మనం అయోర్టా అంటాం. హాయ్ అను, గుడ్ మార్నింగ్. ఓ శుభోదయం. సో జాపనీస్లో ఒహాయో గోజైమాస్. ఒహాయో వాళ్ళు యాక్చువల్లీ చెప్పేటప్పుడు కూడా ఎలా అంటే ఇలా బెండ్ అవుతూ చెప్తారనమాట. ఎంత ఎక్కువ బెండ్ అయితే అంత ఎక్కువ రెస్పెక్ట్ అని అర్థం అంట. సో ఒహాయో గోజైమాస్. రైట్. హాయ్, వెరీ గుడ్ మార్నింగ్ రాహుల్. అయోటా నుంచి ఏమొస్తుందమ్మా? ఆర్టరీస్ వస్తాయి. సో ఆర్టరీస్ నుంచి ఏమొస్తుంది? ఆర్టీరియోల్స్. సో ఇప్పుడు ఈ ఆర్టీరియోల్స్ కాస్త చాలా థిన్నెస్ట్ బ్లడ్ వెసల్, దాన్ని క్యాపిలరీస్ అంటాం మనం ఇక్కడ. ఓకే, క్యాపిలరీస్. సో క్యాపిలరీస్ తర్వాత ఏమవుతుందంటే ఈ క్యాపిలరీస్ అన్ని కలిసి అన్ని యునైట్ అయ్యి వెన్యూల్స్ అవుతుంది. ఈ స్మాల్ వెన్యూల్స్ అన్ని కలిసి వెయిన్స్ అవుతుంది. ఓకే, వెయిన్స్. ఈ వెయిన్స్ మళ్ళీ లార్జర్ వెయిన్స్ అవుతాయి. అన్ని యునైట్ అయ్యి లార్జర్ వెయిన్స్ అవుతుంది. లార్జర్ వెయిన్స్. ఈ లార్జర్ వెయిన్స్ ఫైనల్ గా ఏమవుతుంది? హార్ట్ లోకి బ్లడ్ ని డ్రైన్ చేసేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ పాత్వే చాలా చాలా ఇంపార్టెంట్ లింఫ్ ని మనం అర్థం చేసుకోవాలంటే. ఫస్ట్ హార్ట్ అనేది మనకు తెలుసు, ఇట్ ఈస్ ఎ 4 ఛాంబర్డ్ మస్కులర్ ఆర్గాన్. ఎక్కడ ప్రెసెంట్ అవుతుంది? స్లైట్లీ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ ప్రెసెంట్ అవుతుంది. ఇప్పుడు మనం హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ లో దీని గురించి కూడా డీటెయిల్డ్ గా చూద్దాం. హార్ట్ నుంచి మనకి అయోర్టా వస్తుంది. అయోర్టా నుంచి ఆర్టరీస్ గా స్ప్లిట్ అవుతుంది, బ్రాంచెస్ గా స్ప్లిట్ అవుతుంది. ఆర్టరీస్ కాస్త ఆర్టీరియోల్స్ అవుతాయి, ఇంకా చిన్న చిన్న బ్రాంచెస్ గా స్ప్లిట్ అవుతుంది. ఆర్టీరియోల్స్ కాస్త క్యాపిలరీస్ అవుతుంది. ద వెరీ స్మాలెస్ట్ బ్లడ్ వెసల్స్ అనమాట, స్మాలెస్ట్ బ్లడ్ వెసల్స్. క్యాపిలరీస్కి వచ్చేసరికి టిష్యూ లెవెల్ లోపలికి వెళ్ళిపోతుంటుంది, ఇన్సైడ్ ద టిష్యూస్. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి ప్యాసేజ్? ఇప్పుడు బ్లడ్ అనేది ఎలా పాస్ అవుతుందో ఒక్కసారి చూద్దాం. సో బ్లడ్ మన ఆర్టీరియల్ బ్లడ్ కాబట్టి మనం రెడ్ కలర్లో వేద్దాం. సో అయోటా నుంచి బ్లడ్ స్టార్ట్ అయింది. రిమెంబర్, బ్లడ్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? సో మనకి ప్లాస్మా ప్లస్ ఫార్మడ్ ఎలిమెంట్స్ రెండు గుర్తొస్తాయా లేదా? హాయ్ భాగ్య, గుడ్ మార్నింగ్ మా. ఓకే, ప్లాస్మా ప్లస్ ఫార్మడ్ ఎలిమెంట్స్ రెండు కలిపితేనే బ్లడ్ అంటాం కదా, రైట్. సో బ్లడ్ ఇలా ట్రావెల్ అయ్యి, ఇంక్లూడింగ్ బోత్ బ్లడ్ సెల్స్ అవ్వచ్చు, సో అన్నీ కూడా ట్రావెల్ అయ్యి ఫైనల్ గా క్యాపిలరీస్ దగ్గరకు వచ్చేసరికి, క్యాపిలరీ దేంతో తయారై ఉంటుంది మనకి? ఎండోథీలియం, సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం కదా అది. సో క్యాపిలరీస్ ఎండోథీలియంతో తయారై ఉంటాయి. ఓకే, సో ఈ ఎండోథీలియం నుంచి మనకి మెయిన్ గా ఫ్లూయిడ్ కంపోనెంట్ లీక్ అయిపోతుంది. మీరు పెద్ద పెద్ద అనాటమీ టెక్స్ట్ బుక్స్ లో తీసుకుంటే దాంట్లో లింఫాటిక్ సిస్టమ్ మొత్తం కూడా లూజ్ కనెక్టివ్ టిష్యూ, ఎపిథీలియల్ టిష్యూ, ఎండోథీలియం, సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం కదా. ఓకే, హాయ్ రవీంద్ర, గుడ్ మార్నింగ్. యా, సో ఇప్పుడు ఈ ఎండోథీలియము ఎలా ఉంటుంది మనకి? మెయిన్ గా ఇది ఎంత సింగిల్ సెల్ లేయర్ థిక్నెస్ కదా. ఇక్కడ మధ్యలో మనకి స్పేసెస్ ఉంటాయి. ఈ స్పేసెస్ లోపల ఈ ఫ్లూయిడ్ కంపోనెంట్ ఆఫ్ ద బ్లడ్ అనేది ఎస్కేప్ అయిపోతుంది. ఈ స్పేసెస్ లో ఈ ఫ్లూయిడ్ కంపోనెంట్ ఆఫ్ ద బ్లడ్ అనేది ఎస్కేప్ అయిపోయి లోపలికి వచ్చేస్తుంది. సో ఎండోథీలియంలో ఏమవుతుంది? ఫ్లూయిడ్ కంపోనెంట్. సో ఈ ఫ్లూయిడ్ కంపోనెంట్ సేమ్ మినరల్ కంపోజిషన్ యాజ్ దట్ ఆఫ్ ప్లాస్మా. ఇది ఎన్సీఆర్టీలో ఇచ్చారు. ఓకే, చాలా క్లియర్ గా చెప్తున్నాను, ఎన్సీఆర్టీలో ఇచ్చారు. ద ఫ్లూయిడ్ కంపోనెంట్ ఏదైతే ఎండోథీలియం లోపలికి రిలీజ్ అవుతుందో, ఎప్పుడైతే బ్లడ్ అనేది అయోటా, ఆర్టీరియోల్స్ గుండా పాస్ అవుతుందో, క్యాపిలరీ లెవెల్ దగ్గరకు వచ్చేసరికి, క్యాపిలరీస్ ఎక్కడ ఉంటాయి? టిష్యూస్ లో ఉంటాయి. సో టిష్యూస్ లెవెల్కి వచ్చేసరికి మనకి మెయిన్ గా క్యాపిలరీస్ లో నుంచి, ఆ ఎండోథీలియం లో ఉన్న సన్న హోల్స్ లో నుంచి ఫ్లూయిడ్ కంపోనెంట్ మొత్తం
ఫిల్టర్ అయిపోయి మనకి ఆ టిష్యూస్లో కలెక్ట్ అయిపోతుంది. ఆ ఫ్లూయిడ్నే మనం ఏమంటాం, ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ అంటాం, లేకపోతే టిష్యూ ఫ్లూయిడ్ అంటాం. టిష్యూ లోపలికి వచ్చింది కదా. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ప్లాస్మాకి మనకి ఎన్ని పేర్లు ఉన్నాయో. గుడ్ మార్నింగ్ లాస్యా. ఇదే ప్లాస్మా బ్లడ్ లో ఉంటే దాన్ని ప్లాస్మా అంటాం. లింఫాటిక్ వెసల్స్ లో ఉంటే వాటిని లింఫ్ అంటాం. టిష్యూస్ మధ్యలో ఉంటే ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ లేదా టిష్యూ ఫ్లూయిడ్ అంటారు. ఇదే ఫిల్టర్ అయితే మనకి ప్రైమరీ యూరిన్ అంటాం. సో ఒకే ప్లాస్మా, దానికి చాలా చాలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి చూడండి. అంటే ఆ ప్లేస్ ని బట్టి ఆ నేమ్ అనేది మారుతూ ఉంటుంది. కానీ ఫ్లూయిడ్ కంపోనెంట్, వాటి మినరల్ కెమికల్ కంపోజిషన్ మాత్రం ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. ఓకే, సో ఫ్లూయిడ్ కంపోనెంట్, ఈ ఫ్లూయిడ్ కంపోనెంట్ ఏం చేయాలి, మళ్ళీ విడిగా ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్, అదే లింఫాటిక్ సిస్టమ్ ద్వారా డ్రైన్ చేస్తాం. లింఫాటిక్ సిస్టమ్. మళ్ళీ ఇటువైపుగా వెయిన్స్ ద్వారా ఓన్లీ సెల్యులర్ కంపోనెంట్స్ వెళ్ళిపోతాయి. మెయిన్ గా సెల్యులర్ కంపోనెంట్స్ వెళ్ళిపోయి ఈ లింఫాటిక్ సిస్టమ్ ద్వారా వచ్చే లింఫ్. గాట్ ఇట్? సో రిమెంబర్, లింఫాటిక్ సిస్టమ్ అంటే ఏం లేదు మనకి, లింఫాటిక్ వెసల్స్, లింఫాటిక్ నోడ్స్, అలానే లింఫాయిడ్ ఆర్గన్స్. సో ఇలాంటివన్నీ కలిసి ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ మెయింటైన్ చేస్తే. హాయ్ సురేష్, గుడ్ మార్నింగ్. సెల్ సైకిల్, సెల్ డివిజన్ చెప్తాను, అది కూడా చెప్తాను. సో ఇంటిగ్రేటెడ్ సిస్టమే లింఫాటిక్ సిస్టమ్. సో ఈ ఫ్లూయిడ్ కంపోనెంట్ ఏదైతే ఇప్పుడు బ్లడ్ ట్రావెల్ అయ్యి అయోర్టా, ఆర్టీరియోల్స్ మీదుగా వచ్చినప్పుడు క్యాపిలరీస్ లో ఉండే ఎండోథీలియం మధ్యలో స్పేసెస్ లో నుంచి టిష్యూస్ లోపలికి బయటకి లీక్ అయిపోతుంది. సో టిష్యూస్ లోపల బయటకి ఎప్పుడైతే బ్లడ్ ఇలా క్యాపిలరీస్ నుంచి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేస్తుందో, సో ఇలా బయటకు వచ్చేసినప్పుడు ఆ ఫ్లూయిడ్ అంతా కూడా మనకి ఎక్కడ కలెక్ట్ అవుతుంది, ఈ టిష్యూస్ అంటే నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ సెల్స్ కదా, సిమిలర్ టైప్ ఆఫ్ సెల్స్. సో ఈ సెల్స్ మధ్యలో మనకి ఈ లింఫాటిక్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. సో వీటి మధ్యలో ఈ లింఫాటిక్ ఫ్లూయిడ్ అనేది వచ్చేస్తుంది. సో ఇది లింఫాటిక్ వెజల్స్ లోకి వెళ్తే దీన్ని లింఫాటిక్ ఫ్లూయిడ్ అంటాం. అలా కాకుండా సెల్స్ మధ్యలో ఉంటే ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్, కానీ టిష్యూస్ మధ్యలో ఉంది కాబట్టి టిష్యూ ఫ్లూయిడ్ అని పిలుస్తాం దీన్ని. ఓకే, సో ఎందుకు దీన్ని మిడిల్ మ్యాన్ అంటారో తెలుసా? ఇప్పుడు చూడండి, ఈ బ్లడ్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు మెయిన్ గా ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అన్ని కూడా సెల్యులర్ కంపోనెంట్స్, మెయిన్ గా ఆర్బీసీ అవ్వచ్చు, డబ్ల్యూబీసీ అవ్వచ్చు, అలానే ప్లేట్లెట్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా లార్జర్ వెయిన్స్ కి వెళ్ళిపోతున్నాయి. సేమ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి ఈ ఇంటిగ్రేటెడ్ లింఫాటిక్ సిస్టమ్ కూడా లిక్విడ్ కంపోనెంట్, అంటే టిష్యూస్ లో లీక్ అయిపోయిన ఆ లిక్విడ్ కంపోనెంట్ ని తీసుకొచ్చి ఆ లిక్విడ్ కంపోనెంట్ మళ్ళీ లార్జర్ వెయిన్స్ లోపలికి ఇచ్చేస్తుందా? సో మళ్ళీ బ్లడ్ గానే సర్క్యులేట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడైతే మనకి ఈ బ్లడ్ క్యాపిలరీస్ నుంచి అక్కడి నుంచి వచ్చిన సెల్యులర్ కంపోనెంట్స్, లింఫాటిక్ సిస్టమ్ తీసుకొచ్చిన లిక్విడ్ కంపోనెంట్ రెండు కలిపి మళ్ళీ బ్లడ్ గా మళ్ళీ హార్ట్ పంప్ చేసేస్తుంది. సో ఇది అందుకే మనం ఎందుకు లింఫాటిక్ సిస్టమ్ ని మిడిల్ మ్యాన్ అన్నామంటే ఎందుకు. సో ఈ పనంతా చేస్తుంది కదా లింఫాటిక్ సిస్టమ్, రైట్? సో ఇప్పుడైతే మనం మేజర్ గా లింఫాటిక్ సిస్టమ్ లో ఏమేమి ఉంటాయో ఒక్కసారి చూసేద్దాం. ఓకే, మెయిన్ గా లింఫ్ అంటే మనం ఇందాక చూసాము కలర్లెస్ ఫ్లూయిడ్ అది. సో కలర్లెస్ ఫ్లూయిడ్ గైస్, లింఫ్ క్లాట్ అవుతుందా అవ్వదా? నేను ఒక క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని, లింఫ్ క్లాట్ అవుతుందా అవ్వదా? ఓకే, సో మనం నిన్న బ్లడ్ లో చూసాం కదా, ఎప్పుడైతే ప్లాస్మాలో నుంచి ప్లాస్మా ప్రోటీన్స్ తీసేస్తామో దాన్నే మనం సీరం అంటాం. సో ప్లాస్మా మైనస్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ని మనం సీరం అంటాం. ప్లాస్మా మైనస్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఇజ్ ఈక్వల్ టు సీరం. కానీ లింఫ్ లో అలా కాదు, క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. లింఫ్ ప్లస్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి.
సో లింఫ్ విల్ క్లాట్, సీరం విల్ నాట్ క్లాట్. డిఫరెన్స్ అర్థమైంది కదా. లింఫ్ లో క్లాటింగ్ ఫ్యాక్టర్స్, సో లింఫ్ లో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సారీ సో ప్లాస్మాలో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి తీసేస్తే మనం దాన్ని సీరం అని పిలుస్తాం. సీరం క్లాట్ అవ్వదు. ఓకే రైట్. సో ఇప్పుడు నెక్స్ట్, సో ఈ బ్లడ్ అంతా కూడా మనకి మెయిన్గా ఈ మిడిల్ మ్యాన్ సిస్టమ్ ఉంటుంది కదా, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్సా? లేదు, అది నెక్స్ట్ కమింగ్ వీక్స్లో. ఇప్పుడు ప్రెసెంట్ ఇది ఫినిష్ చేసేద్దాం. ఓకే సో రైట్. సో ఇప్పుడు నెక్స్ట్, వాట్ ఈస్ యువర్ థాట్? చెప్పండి, చాట్ బాక్స్లో చెప్పండి. ఓకే సో ఇప్పుడు యాక్చువల్గా లింఫాటిక్ సిస్టంలో ఏమేమి ఉంటాయి? లింఫాటిక్ సిస్టమ్కి వచ్చేసరికి సో ఫ్లూయిడ్ కంపోనెంట్ లింఫ్ ఉంటుంది, లింఫాటిక్ వెజల్స్ ఉంటాయి, లింఫాటిక్ క్యాపిలరీస్ ఉంటుంది, లింఫాటిక్ నోడ్స్ ఉంటాయి, ఓకే రైట్. సో లింఫాటిక్ వెసల్స్, లింఫాటిక్ క్యాపిలరీస్, అలానే లింఫాటిక్ నోడ్స్. సో యూజువల్గా లింఫాటిక్ సిస్టమ్ ఎప్పుడు కూడా మనకి, సో ఎప్పుడైతే ఈ మిడిల్ మ్యాన్ సిస్టమ్ ఉంటుంది కదా, ఈ ఫ్లూయిడ్ కంపోనెంట్ అనేది ఎలా డ్రైన్ అవుతుంది అంటే మళ్ళీ లింఫాటిక్ క్యాపిలరీస్ తీసుకుంటాయి వాటిని. లింఫాటిక్ క్యాపిలరీస్ తీసుకొని ఆ మొత్తం ఫ్లూయిడ్ కంపోనెంట్ ని లింఫాటిక్ వెజల్స్ కి ఇస్తుంది. లింఫాటిక్ వెజల్స్ నుంచి ఫైనల్ గా థొరాసిక్ డక్ట్ ద్వారా మనకి మేజర్ ఇన్ఫీరియర్ వీనా కేవాలోకి డ్రైన్ అయిపోతుంది. హాయ్ అమ్ములు, గుడ్ మార్నింగ్. రైట్, ఇప్పుడు మీకు అర్థమైందా? సో ఈ కలర్లెస్ ఫ్లూయిడ్, లింఫాటిక్ ఫ్లూయిడ్, లింఫాటిక్ క్యాపిలరీస్ తీసుకుంటుంది ఫస్ట్. లింఫాటిక్ క్యాపిలరీస్ అంటే చాలా మైన్యూట్ గా ఉంటాయి. సో అక్కడి నుంచి లింఫాటిక్ వెజల్స్కి వెళ్ళి లింఫాటిక్ వెజల్స్ అన్ని కలిసి ఒక లార్జర్ లింఫాటిక్ డక్ట్ లోపలికి డ్రైన్ అయ్యి ఆ లింఫాటిక్ డక్ట్ కాస్త ఇన్ఫీరియర్ వీనా కేవా లోపలికి, అలానే సబ్క్లేవియన్ వెయిన్ కి, వీటిలో డ్రైన్ అయిపోయి మళ్ళీ బ్యాక్ టు బ్లడ్ ఈ ఫ్లూయిడ్ కంపోనెంట్ కలిసిపోతుంది. ఓకే సో మెయిన్ గా ఈ లింఫాటిక్ సిస్టమ్ గురించి ఒక పర్టికులర్ ఆర్గాన్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే అదే లాక్టియల్స్. సో అసలు లాక్టియల్స్ అంటే ఏంటి? సో లాక్టియల్స్ అంటే నథింగ్ బట్ ఇవి లింఫాటిక్ వెసల్స్ ఆఫ్ ఇంటెస్టైనల్ విల్లై. ఇంటెస్టైనల్ విల్లైలో ఉండే లింఫాటిక్ వెసల్స్ ఇవి. లింఫాటిక్ వెసల్స్ అయినా పిలవచ్చు మీరు, క్యాపిలరీస్ అయినా పిలవచ్చు. లింఫాటిక్ క్యాపిలరీస్ ప్రెసెంట్ ఇన్ ద ఇంటెస్టైనల్ విల్లై. ఓకే సో యూజువల్ గా మనకి ఇంటెస్టైనల్ విల్లై ఇలా ఉంటాయి. సో ఆ ఇంటెస్టైనల్ విల్లై లోపల మనకి ఇలా క్యాపిలరీస్ ఉంటాయి, లింఫాటిక్ క్యాపిలరీస్. సో ఎప్పుడైతే మనకి ఫ్యాట్స్ ఉంటాయి కదా, ఈ పర్టికులర్ ఇంటెస్టైనల్ విల్లైలో అబ్జార్బ్ అవ్వాల్సిన ఫ్యాట్ కంటెంట్స్ అన్ని కూడా ఇలా డైరెక్ట్ గా ఈ లింఫాటిక్ వెసల్స్ లోకి వెళ్ళిపోతాయి. సో ఈ లింఫాటిక్ వెసల్స్ నే మనం లాక్టియల్స్ అని పిలుస్తాం. గాట్ ఇట్? సో లాక్టియల్స్ అని పిలుస్తాం. ఈ లాక్టియల్స్ లోనే మనకి మెయిన్ గా ఫ్యాట్ అబ్జార్ప్షన్ జరుగుతుంది, అది కూడా పర్టికులర్ గా ఇంటెస్టైనల్ విల్లైలోనే. ఓకే ఇంటెస్టైనల్ విల్లైలో ఉండే లింఫాటిక్ క్యాపిలరీస్ మనం ఏమని పిలుస్తాం? లాక్టియల్స్ అని పిలుస్తాం. ఎందుకు వాటిని లాక్టియల్స్ అని పిలుస్తాం? బికాస్ దే అబ్జార్బ్ ఫ్యాట్ ఇంటూ ద లింఫాటిక్ వెసల్స్. ఈ స్పెషల్ టైప్ ఆఫ్ లింఫాటిక్ వెసల్స్ ఏవైతే ఫ్యాట్ ని అబ్జార్బ్ చేసుకుంటాయో,
దాన్నే మనం లాక్టియల్స్ అంటాం. లాక్టియల్స్ ఎక్కడ ఉంటాయి? ఇది చాలా సార్లు పీవైక్యూస్ లో అడిగారు. లాక్టియల్స్ ఎక్కడ ఉంటాయి అంటే లింఫాటిక్ విల్లైలో ఉంటాయి. సారీ, ఇంటెస్టైనల్ విల్లైలో ఉంటాయి. అసలు యాక్చువల్ గా లాక్టియల్స్ ఏంటి? లింఫాటిక్ క్యాపిలరీస్. అవి ఏం చేస్తాయి? సో ఇంటెస్టైన్ లో నుంచి మనకి ఫ్యాట్ ని డైరెక్ట్ గా అబ్జార్ప్షన్ చేసేస్తాయి. ఓకే, మీకు లింఫాటిక్ సిస్టమ్ క్లారిటీ వచ్చింది కదా? రైట్. యా, ఇట్ అబ్జార్బ్స్ ఫ్యాట్, రైట్ భాగ్య. నెక్స్ట్, సో యూజువల్ గా మనకి మెయిన్ గా లింఫాటిక్ సిస్టమ్ చేసే ఫంక్షన్స్ లో ఇంకో మెయిన్ ఫంక్షన్ ఏంటి? ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూన్ సిస్టమ్ గా కూడా వర్క్ చేస్తుంది లింఫాటిక్ సిస్టమ్. మెయిన్ గా ఎందుకంటే లింఫాటిక్ సిస్టమ్ లో మధ్య మధ్యలో మనకి ఇలా లింఫాటిక్ నోట్స్ ఉంటాయి. సో ఈ లింఫాటిక్ నోట్స్ లో మనకి లింఫోసైట్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. సో బ్లడ్ తో కంపేర్ చేసుకుంటే లింఫోసైట్స్ ఎక్కడ ఎక్కువగా ఉంటాయి అంటే, నిన్న చూసాం కదా లింఫోసైట్స్, బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్ ఇలాంటివి. వీటిలో మనకి లింఫోసైట్స్ ఉంటాయి, ఎక్కువ లింఫోసైట్స్ ఉంటాయి. అవి చెక్ పాయింట్స్ గా యాక్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఆ ఫ్లూయిడ్ తీసుకెళ్తున్నప్పుడు మనకి మెయిన్ గా మధ్య మధ్యలో ఈ ఫ్లూయిడ్ లో ఏమన్నా మనకి యాంటీజెన్స్ ఉన్నాయా, ఏమన్నా బ్యాక్టీరియా, వైరస్ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేసేవే లింఫ్ నోడ్స్. లింఫ్ నోడ్స్ మనకి చాలా ప్లేసెస్ లో ఉంటాయి. థొరాసిక్ రీజన్ లో ఉంటాయి, అలానే చెస్ట్ రీజన్ లో, యాక్సిలరీ రీజన్స్ లో, నెక్ రీజన్ లో, చాలా ప్లేస్ లో చాలా గ్రూప్ ఆఫ్ లింఫాటిక్ నోడ్స్ అన్ని ఉంటాయి అన్నమాట. రైట్. సో ఇవన్నీ కూడా ఎక్కువ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా మనం నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్ళిపోదాం. అదే రెస్పిరేటరీ పాత్వేస్. సారీ, సర్క్యులేటరీ పాత్వేస్. రెస్పిరేటరీ అదే సర్క్యులేటరీ పాత్వేస్. సో సర్క్యులేటరీ పాత్వేస్ అంటే మనకి మేజర్ గా ఇప్పుడు మనం ఫస్ట్ బేసిక్ గా మనం ప్రీవియస్ క్లాస్ లో డీటెయిల్డ్ గా యానిమల్ కింగ్డమ్, అలానే వాటి ఒక్కొక్క ఫైలంలో ఎలాగ సర్క్యులేటరీ సిస్టమ్ డెవలప్ అయింది, ఏ ఆర్గాన్స్ మెయిన్ గా సర్క్యులేషన్ చేస్తున్నాయి, సో వాటర్ కంటెంట్ అనేది సర్క్యులేషన్ ఆఫ్ కంటెంట్స్ గా ఎలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు పోరిఫెరా తీసుకుంటే దానికి ఏం సర్క్యులేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ ఆర్గాన్స్ ఏమీ ఉండవు. వాటర్ ద్వారా సింపుల్ డిఫ్యూజన్ మెకానిజం ద్వారా వాటర్ లో ఉండే న్యూట్రియంట్స్ ని వాటిని అబ్జార్బ్ చేసుకొని అన్వాంటెడ్ బాడీ ప్రొడ్యూస్ చేసిన నైట్రోజనస్ వేస్ట్ ప్రోడక్ట్స్ ని వాటర్ ఎలిమినేట్ చేసేస్తుంది. మెయిన్ గా వాటరే కంపోనెంట్. అలా కాకుండా ఎప్పుడైతే మనకి లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ మారుతూ వస్తుందో, హయ్యర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్కి వెళ్ళే కొద్దీ మనకి అడ్వాన్స్డ్ సిస్టమ్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. సో మేజర్ గా ఈ రోజు సర్క్యులేటరీ పాత్వేస్ లో మనం మెయిన్ గా ఫస్ట్ 2 సర్క్యులేటరీ పాత్వేస్ చూద్దాం. ఒకటి ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్, ఇంకొకటి క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. మనం డిఫరెన్స్ గా రాసుకుందాం. ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్, క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఓకే, సో కమింగ్ టు ద ఫస్ట్ థింగ్, ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్. సో ఈ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఏంటి? బ్లడ్ ఈస్ డైరెక్ట్లీ బాతింగ్ ద ఆర్గన్స్. బ్లడ్ డైరెక్ట్ గా లేదా ఆర్గాన్స్ డైరెక్ట్ గా బ్లడ్ లో బాత్ అయినట్టు ఉంటుంది. సో బ్లడ్ ఈస్ పంప్డ్ బై హార్ట్. బ్లడ్ హార్ట్ ద్వారానే పంప్ అవుతుంది. బ్లడ్ ఈస్ పంప్డ్ బై హార్ట్ అండ్ మేజర్ వెజల్స్. మనకి యాంటీరియర్ అయోటా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాక్రోచ్ హార్ట్ తీసుకుంటే, కాక్రోచ్ హార్ట్ లో మనకి 13 ఛాంబర్స్ ఉంటాయి కదా. ఈ 13 ఛాంబర్స్ కి ముందు యాంటీరియర్ గా మీకు ఒక పెద్ద లార్జర్ బ్లడ్ వెసల్ ఉంటుంది, అంటే యాంటీరియర్ అయోటా ఉంటుంది. యాంటీరియర్ అయోటా ద్వారానే బ్లడ్ మనకి ఫ్రంట్ కి ఇలా పంప్ అవుతూ ఉంటుంది హార్ట్ అనేది. ఓకే, రైట్. బ్లడ్ ఈస్ డైరెక్ట్లీ బాతింగ్ ద ఆర్గన్స్. బ్లడ్ ఈస్ పంప్డ్ బై ద హార్ట్ అండ్ మేజర్ వెసల్స్. సో ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ లో మేజర్ వెసల్స్ ఉంటాయా లేవా? ఉంటుంది. సో ఎక్కడికి ఈ బ్లడ్ నంతా మనకి పంప్ చేస్తుంది అంటే ఓపెన్లీ ఇంటూ క్యావిటీస్.
ఆ క్యావిటీస్ ని మనం ఏమని పిలుస్తాం ఇక్కడ? సో ఆ క్యావిటీస్ ని సైనసెస్ అంటాం. ఓకే, సో బ్లడ్ ఓపెన్ గా మనకి మెయిన్ గా ఒక క్యావిటీస్ లోపలికి పంపించేస్తుంది. ఆ క్యావిటీస్ నే సైనసెస్. యూజువల్ గా మీరు కాక్రోచ్ తీసుకుంటే అది అక్కడ మనం బ్లడ్ అని పిలవము, హీమోలింఫ్ అని పిలుస్తాం. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ కాక్రోచ్, అక్కడ మెయిన్ గా హీమోలింఫ్. నెక్స్ట్ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఏంటి? బ్లడ్ ఆల్వేస్ ఫ్లోస్ ఇన్ ద బ్లడ్ వెసల్స్. బ్లడ్ ఎప్పుడు కూడా బయటకు ఫ్లో అవ్వదు, ఆల్వేస్ ఫ్లోస్ ఇన్ ద బ్లడ్ వెసల్స్. బ్లడ్ ఎప్పుడు కూడా బ్లడ్ వెసల్స్ నుంచే ఫ్లో అవుతూ ఉంటుంది. అండ్ సో బ్లడ్ అనేది మేజర్ ఆర్టరీస్ పంప్ చేసి మేజర్ వెయిన్స్ డ్రైన్ చేసుకుంటాయి. మళ్ళీ పంప్డ్ అవే ఫ్రమ్ ద హార్ట్ by major artery and back to the heart by major veins అంటే వీనా కేవా. రైట్, సో రెండిటికి డిఫరెన్స్ ఉంది. ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ లో ఏంటంటే బ్లడ్ డైరెక్ట్ గా సైనసెస్ లోనే ఫ్లో అవుతూ ఉంటుంది. సో కానీ ఈ ఆర్గానిజమ్స్ కి కూడా హార్ట్ ఉంటుంది. ఈ హార్ట్ డార్సల్ గా ఉంటుంది. సో డార్సల్ హార్ట్, ఫర్ ఎగ్జాంపుల్ కాక్రోచే తీసుకుందాం, 13 చాంబర్డ్ హార్ట్ ఉంటుంది. యాంటీరియర్ అయోటా ఉంటుంది. అయోటా ఉంటుందా లేదా, లేదా లార్జర్ బ్లడ్ వెసల్స్ ఉంటాయా లేదా అంటే ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ లో ఉంటాయి. మనకి ఎన్సీఆర్టీలో కూడా చాలా క్లియర్ గా ఇచ్చారు. ఓకే, క్యావిటీస్ లోపలికి డైరెక్ట్ గా బ్లడ్ ని, ఒక్కసారి మీకు మనకి పిక్చర్ చాలా క్లియర్ గా తెలుసు కదా. ఇప్పుడు కాక్రోచ్ ఇలా తీసుకుంటే మనకి ఇలా 13 చాంబర్డ్ హార్ట్ ఉంటుంది కదా. ఈ 13 చాంబర్డ్ హార్ట్ కి ఇక్కడ యాంటీరియర్ గా ఒక అయోటా ఉంటుంది. సో యూజువల్ గా బ్లడ్ అనేది ఈ డైరెక్షన్ లో లోపలికి వెళ్తుంది. ఇక్కడ సైడ్ ఆస్టియా ఉంటాయి. సో ఈ ఆస్టియా ద్వారా బ్లడ్ అనేది లోపలికి వెళ్ళిపోయి మనకి ఇలా లోపల సర్క్యులేట్ అవుతూ యాంటీరియర్ అయోటా ద్వారా బయటకు వచ్చేస్తాయి బ్లడ్. సో ఇలా బయటకు వచ్చేసేసి ఇలా బయటకు వచ్చినప్పుడు డైరెక్ట్ గా ఇక్కడ ఉండే ఆర్గాన్స్ ఉంటాయి కదా, ఈ ఆర్గాన్స్ లోపల డైరెక్ట్ గా ఈ బ్లడ్ అనేది బాత్ అయిపోతుంది. సో ఈ హార్ట్ చూడండి ఎక్కడుంది, డార్సల్ హార్ట్. మెయిన్ గా మనకి ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఎవరెవరిలో ఉంటుంది? మనం టోటల్ గా ఎన్ని ఫైలమ్స్ చూసాం? 11 ఫైలమ్స్ చూసాం. 11 ఫైలమ్స్ లో 2 ఫైలమ్స్ లో మాత్రమే క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. సో మనకి ఎందులో అంత ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది అంటే ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఈస్ ప్రెసెంట్ ఇన్, ఇటువైపు ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ రాస్తాను నేను. ఆర్థ్రోపోడా, మొలస్కా, సో ఇకైనోడర్మేటాలో మనకి వాటర్ వాస్కులర్ సిస్టమే ఉంటుంది. మనం దాన్ని సపరేట్ గా ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్, జనరల్ గా చెప్పాలంటే ఓపెన్ సర్క్యులేటరీ అని కూడా చెప్పొచ్చు మనం. సో హెమికార్డేటా, సో ఇక్కడికి వచ్చేసరికి మనకి మెయిన్ గా అనలిడా, కార్డేటా, అనలిడా అండ్ కార్డేటా. సో ఇవి రెండు క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ లో ఉంటుంది. ఓకే, అనలిడా, కార్డేటా. సో ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ లో మనం చూస్తే ఆర్థ్రోపోడా, మొలస్కా, అలానే హెమికార్డేటా. ఓకే, సో యూజువల్ గా ఇక్కడ మీరు హార్ట్ ని కూడా చూస్తే
సో ఆర్థ్రోపోడాలో హార్ట్ న్యూరోజెనిక్ మయోజెనిక్, ఒకసారి నాకు చాట్ బాక్స్ లో పెట్టండి. ఆర్థ్రోపోడాలో హార్ట్ న్యూరోజెనిక్ మయోజెనిక్. సో ఆర్థ్రోపోడాలో హార్ట్ న్యూరోజెనిక్. సో మ్యామల్స్ లో హార్ట్ ఏంటి? మయోజెనిక్, రైట్? మన హార్ట్ ఆటో ఎక్సైటబుల్. సో కాక్రోచ్ హార్ట్ ఆటో ఎక్సైటబుల్ కాదు. గుడ్, రైట్. సో ఇప్పుడు ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఎక్కువ ఎఫిషియంటా, క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఎక్కువ ఎఫిషియంటా? సో ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్, దిస్ సిస్టమ్ ఈస్ నాట్ మచ్ ఎఫిషియంట్. కానీ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అలా కాదు. క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ హైలీ ఎఫిషియంట్. హైలీ ఎఫిషియంట్ ఎందుకంటే బ్లడ్ ఆల్వేస్ ఫ్లోస్ ఇన్ వన్ డైరెక్షన్. ఒక పర్టికులర్ డైరెక్షన్ లోనే బ్లడ్ అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది. బికాస్ బ్లడ్ ఆల్వేస్ ఫ్లోస్ ఇన్ అ పర్టికులర్ డైరెక్షన్. సో బ్లడ్ ఆల్వేస్ ఫ్లోస్ ఇన్ ఎ పర్టికులర్ డైరెక్షన్. ఇక్కడ మీరు చూడండి. సో దిస్ ఈస్ హైలీ అడ్వాంటేజియస్ సర్క్యులేటరీ సిస్టమ్. అడ్వాంటేజియస్ సర్క్యులేటరీ సిస్టమ్. ఓకే, సో గైస్ రిమెంబర్, అనలిడాలో ఉండే హార్ట్ న్యూరోజెనిక్ హార్ట్. కార్డేటాట్స్, మోస్ట్లీ కార్డేట్స్ లో ఉండే హార్ట్ మయోజెనిక్ హార్ట్ ఉంటుంది. సో అంటే మ్యామల్స్ వాటిల్లో మయోజెనిక్ హార్టే ఉంటుంది కదా. కానీ ఆర్థ్రోపోడా వీటిల్లో చూస్తే మళ్ళీ న్యూరోజెనిక్ హార్టే ఉంటుంది. ఆర్థ్రోపోడా, మొలస్కా, హెమికార్డేటాలో వీటిల్లో అంతా న్యూరోజెనిక్. న్యూరల్ కనెక్షన్ కట్ అయితే హార్ట్ ఆగిపోతుంది, హార్ట్ పంప్ అవ్వదు. కానీ మనకి కార్డేటాలో ఉండే మ్యామల్స్ లో పర్టికులర్ గా సో మయోజెనిక్ హార్ట్ ఉంటుంది, ఆటో ఎక్సైటబుల్. ఈ ఆటో ఎక్సైటబుల్ కి మనకి మెయిన్ గా పేస్ మేకర్ అనేది ఉంటుంది. సో మనం పేస్ మేకర్ ని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తాం? యాక్చువల్ గా పేస్ మేకర్ ని ఏమని పిలుస్తాం? ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టేసేయండి. సో మనం ఇప్పుడైతే నెక్స్ట్ సర్క్యూట్ సిస్టమ్స్ చూద్దాం. సింగిల్ సర్క్యూట్ సర్క్యులేషన్, అలానే డబుల్ సర్క్యులేషన్ చూద్దాం. సో ఇప్పుడు మెయిన్ గా ఈ సింగిల్ సర్క్యులేషన్, డబుల్ సర్క్యులేషన్ వీటన్నిటికీ మనకి నెంబర్ ఆఫ్ ఛాంబర్స్ ఏంటో చూసుకోవాలి. గైస్ మనందరికి జనరల్ గా మ్యామల్స్ ని తీసుకున్నా లేకపోతే వర్టిబ్రేట్స్. సో ఈ పర్టికులర్ పాయింట్ లో మనం వర్టిబ్రేట్స్ తో స్టార్ట్ చేస్తున్నాం. సో వర్టిబ్రేట్స్ లో స్టార్టింగ్ ఫిషెస్, amphibians, reptiles, aves, mammals, రైట్. సో వీటిల్లో ప్రతి దాంట్లోనూ ఒక మస్కులర్ పంపింగ్ ఆర్గాన్ ఉంటుంది. ఆ మస్కులర్ పంపింగ్ ఆర్గాన్ నే నథింగ్ బట్ మనం హార్ట్ అంటాం. సో ఒక్కొక్క దాంట్లో కొన్ని ఛాంబర్స్ ఆఫ్ హార్ట్స్ ఉంటాయి. కొన్ని దాంట్లో 2 ఛాంబర్స్ ఆఫ్ హార్ట్ మాత్రమే ఉంటుంది. కొన్నిట్లో 3 ఛాంబర్స్ ఆఫ్ హార్ట్ ఉంటాయి. కొన్నిట్లో 4 ఛాంబర్స్ ఆఫ్ హార్ట్ ఉంటుంది. వెరీ గుడ్ యశు. సో ఇట్స్ ఎస్ఏ నోడ్, రైట్? ఎస్ఏ నోడ్ ని పేస్ మేకర్ ఆఫ్ ద హార్ట్ అంటాం. ఓకే, సో ఎస్ఏ నోడ్, ఏవి నోడ్, బండిల్ ఆఫ్ హిస్ ఇవన్నీ కలిపి, వీటన్నిటినీ కలిపి మీరు ఒక పేరుతో చెప్పాలంటే ఏ పేరుతో చెప్తారు? సో ఈ క్వశ్చన్ నాకు ఆన్సర్ చెప్పండి. ఎస్ఏ నోడ్, ఏవి బండిల్ ఇవన్నిటినీ కలిపి ఒక సిస్టమ్ గా చెప్పాలంటే ఎలా చెప్తారు? రైట్. సో ఫిషెస్. సో ఓన్లీ నేను వర్టిబ్రేట్స్ మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడికి, ఎందుకంటే ఓపెన్ అండ్ క్లోజ్డ్ సర్క్యులేషన్ లో అనలిడాలో ఏముంటుంది, ఆర్థ్రోపోడాలో ఏముంటుంది, కార్డేటాలో ఏముంటుంది, మొలస్కాలో ఏముంటుంది, హెమికార్డేటాలో ఏముంటుందో చూసాం కదా. సో ఇప్పుడు మేజర్ గా వర్టిబ్రేట్స్ చూసేసరికి ఫిషెస్ లో ఎన్ని ఛాంబర్స్ ఆఫ్ హార్ట్ ఉంటుంది? 2 ఛాంబర్డ్ హార్ట్ ఉంటుంది. ఓకే, ఆంఫిబియన్స్ తీసుకుందాం. ఆంఫిబియన్స్ తీసుకుంటే 3 ఛాంబర్డ్ హార్ట్. 3 ఛాంబర్డ్ హార్ట్. అదే రెప్టైల్స్. సో రెప్టైల్స్
రెప్టైల్స్ లో కూడా 3 ఛాంబర్డ్ హార్ట్. ఎక్సెప్షన్ ఏంటి రెప్టైల్స్ లో? 3 ఛాంబర్డ్ హార్ట్, రైట్? సో రెప్టైల్స్ లో 3 ఛాంబర్డ్ హార్ట్ ఉంటుంది. ఎక్సెప్ట్, మనం ఎక్సెప్షన్ రెడ్ కలర్ లో రాద్దాం. ఎక్సెప్ట్ క్రోకడీలియా అంటే క్రోకడైల్, ఎక్సెప్ట్ క్రోకోడైల్. అలానే అలిగేటర్ కి కూడా మనకి 4 ఛాంబర్డ్ హార్టే ఉంటుంది. జనరల్ గా ఈ విషయం మనం పెద్దగా గుర్తుపెట్టుకోము. అలిగేటర్ కి కూడా. రైట్. సో అలిగేటర్ కూడా మనం మెయిన్ గా చూసేసరికి క్రోకడైల్ కి 4 ఛాంబర్డ్ హార్ట్ ఉంటుంది, 4 ఛాంబర్డ్ హార్ట్ ఉంది అని చూస్తాం కదా. కానీ అలిగేటర్ విషయం మనం మర్చిపోతాం నిజానికి. ఎందుకంటే ఎన్సీఆర్టీ బుక్ లో యానిమల్ కింగ్డమ్ లో రెప్టైల్స్ లో మనకి క్రోకడైల్ తో పాటు అలిగేటర్ కూడా ఇచ్చారు కదా. అలిగేటర్ అనేది సైంటిఫిక్ నేమ్, అలానే కామన్ నేమ్ కూడా దానికి అలిగేటరే. సో క్రోకడీలియా సైంటిఫిక్ నేమ్, క్రోకడైల్ కామన్ నేమ్. రిమెంబర్, క్రోకడైల్ కి అలిగేటర్ కి ఎక్సెప్షన్. సో 4 ఛాంబర్డ్ హార్ట్ ఉంటుంది. 4 ఛాంబర్డ్ హార్ట్ ఉంటుంది. సో రెప్టైల్స్ లో ఇది ఒక ఎక్సెప్షన్ అన్నమాట. నెక్స్ట్ ఏమ్స్ ఇంకా మామల్స్ కి వచ్చేస్తే ష్యూర్ గా మనకి 4 ఛాంబర్డ్ హార్టే ఉంటుందా? ఓకే, రెప్టైల్స్ లోను, ఏవ్స్ లోను అన్నిట్లోనూ 4 ఛాంబర్డ్ హార్టే ఉంటుంది. రిమెంబర్, ఈ హార్ట్ అన్ని కూడా మస్కులర్ ఇన్ ఆరిజిన్. సో ప్యూర్ మస్కులర్ పాయింటే హార్ట్ ఉంటుంది. అండ్ ఫిషెస్ లో 2 ఛాంబర్డ్ హార్ట్. 2 ఛాంబర్డ్ అంటే అర్థం ఏంటి? ఏమేం ఛాంబర్స్ ఉంటాయి మనకి? 1 ఏట్రియా, 1 వెంట్రికల్. 3 ఛాంబర్డ్ హార్ట్ లో 2 ఏట్రియా, 1 వెంట్రికల్. 2 ఏట్రియా, 1 వెంట్రికల్. 2 ఏట్రియా, 1 వెంట్రికల్. సో రెప్టైల్స్ కి వచ్చేసరికి సేమ్ 2 ఏట్రియా, 1 వెంట్రికల్. ఎక్సెప్షన్ ఆఫ్ క్రోకడైల్, అలిగేటర్ లో 2 ఏట్రియా, 2 వెంట్రికల్స్ ఉంటాయి. ఓకే, గాట్ ఇట్? సో రిమెంబర్, రెప్టైల్స్ లో 3 ఛాంబర్డ్, సేమ్ 2 ఏట్రియా, 1 వెంట్రికల్ ఉంటుంది. క్రోకడైల్, అలిగేటర్, అలానే ఏవ్స్, మ్యామల్స్ వీటన్నిట్లోనూ 2 ఏట్రియా, 2 వెంట్రికల్స్ ఉంటాయి. రైట్. సో ఇప్పుడు ఒక్కసారి మనం న్యూరోజెనిక్ హార్ట్ కి మయోజెనిక్ హార్ట్ కి ఒక్కసారి డిఫరెన్స్ చూసేసి ఈ సర్క్యులేటరీ పాత్వేస్ లో వచ్చేద్దాం. న్యూరోజెనిక్ హార్ట్, మయోజెనిక్ హార్ట్. సో న్యూరోజెనిక్ అని ఎందుకు పిలిచామంటే, సో హార్ట్ దేంతో స్టిమ్యులేట్ చేయాలి? ఓన్లీ న్యూరల్ కంట్రోల్ ద్వారానే స్టిమ్యులేట్ చేయాలి. హార్ట్ ఈస్ ఆల్వేస్ కంట్రోల్డ్ బై న్యూరల్ స్టిమ్యులేషన్స్. హియర్ ఇక్కడ మయోజెనిక్ వచ్చేసరికి హార్ట్ ఈస్ ఆటో ఎక్సైటబుల్. సో న్యూరోజెనిక్ హార్ట్ లో పేస్ మేకర్స్ ఏమీ ఉండవు. నో పేస్ మేకర్స్ ఆర్ ప్రెసెంట్. మయోజెనిక్ హార్ట్ లో పేస్ మేకర్స్ ఉంటాయి. ఓకే, సో గైస్ రిమెంబర్, న్యూరోజెనిక్ హార్ట్ లో ఏంటంటే మనకి కాక్రోచ్ లోను అలానే అనలిడా, ఎర్త్వామ్ లోను ఉండేది న్యూరోజెనిక్ హార్ట్. ఫర్ ఎగ్జాంపుల్, న్యూరల్ కనెక్షన్స్ ఎప్పుడైతే కట్ అయిపోతాయో అప్పుడు హార్ట్ పనిచేయదు. ఓకే, రైట్. సో డిపెండెంట్ ఆన్ నర్వ్స్
నర్వ్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ డు నాట్ డిపెండ్ ఆన్ నర్వ్స్. సో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మయోజెనిక్, మ్యామల్స్ హార్ట్ మయోజెనిక్ కాబట్టే మనకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కి బెనిఫిషియల్ అవుతుంది. ఒకరిలో నుంచి ఇంకొకరికి హార్ట్ తీసుకెళ్తున్నాయి. ఇప్పుడు న్యూరల్ కనెక్షన్, న్యూరోజెనిక్ హార్ట్ అనుకోండి మనది. న్యూరోజెనిక్ హార్ట్ అయితే ఇప్పుడు న్యూరల్ కనెక్షన్ కట్ చేసి బయటికి తీయాలి, హార్ట్ తీస్తే వెంటనే స్టాప్ అయిపోతుంది. అలా కాకుండా మనది ఆటో ఎక్సైటబుల్, దానికదే కొట్టుకుంటూ ఉంటుంది. కాబట్టి అందుకే మీరు ఎప్పుడైనా మటన్ షాప్ లేకపోతే చికెన్ షాప్, బుచ్చరింగ్ షాప్కి వెళ్తే, అక్కడ మీరు మటన్ షాప్కి వెళ్తే మీకు ఎప్పుడైనా కట్ చేసినప్పుడు చూస్తే డైరెక్ట్గా హార్ట్ అనేది కొంతసేపు అలా బీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మ్యామల్స్ లో హార్ట్ మయోజెనిక్ కాబట్టి. సో మ్యామల్స్ లోను అలానే బర్డ్స్ లోను మయోజెనిక్ హార్ట్ ఉంటుంది, ఆటో ఎక్సైటబుల్. దానికది దాని హార్ట్ బీట్ ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్, సో న్యూరోజెనిక్ హార్ట్ దేంట్లో ఉంటుంది? ఎగ్జాంపుల్, సో ఎగ్జాంపుల్ ఈస్ ఆర్థ్రోపోడా, మొలస్కా. ఓకే, సో మయోజెనిక్ హార్ట్ కి వచ్చేసరికి మనకి వర్టిబ్రేట్స్ లో ఉంటుంది. సో వర్టిబ్రేట్స్ లో మెయిన్ గా మయోజెనిక్ హార్ట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు రైట్, మనం సింగిల్ సర్క్యులేషన్, ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ చూద్దాం. రైట్, సో ఫస్ట్ థింగ్ సింగిల్ సర్క్యులేషన్. ఫస్ట్ ఫిషెస్కి వెళ్ళిపోదాం. ఫిషెస్ లో మనకి ఎన్ని ఛాంబర్డ్ హార్ట్ ఉంది? 2 ఛాంబర్డ్ హార్ట్. సో ఈ 2 ఛాంబర్డ్ హార్ట్ అంటే ఆ 2 ఛాంబర్స్ ఏంటంటే మనకి మెయిన్ గా ఏట్రియా ఒకటి, వెంట్రికల్స్ ఒకటి. ఓకే, సో ఏట్రియా, వెంట్రికల్స్. సో ఇది 2 ఛాంబర్డ్ హార్ట్. ఏట్రియా అండ్ వెంట్రికల్స్, 2 ఛాంబర్డ్ హార్ట్ ఫిషెస్ లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది గిల్స్ అనుకోండి. ఓకే, సో ఇక్కడ నుంచి యూజువల్ గా బ్లడ్ అనేది ఏట్రియా లేదా హార్ట్ నుంచి మనకి హార్ట్ పంప్ చేసిన బ్లడ్, మెయిన్ గా హార్ట్ ఏ టైప్ ఆఫ్ బ్లడ్ ని పంప్ చేస్తుంది? రిమెంబర్, ఫిషెస్ లో హార్ట్ ఏ టైప్ ఆఫ్ బ్లడ్ ని పంప్ చేస్తుంది అంటే, సో వెంట్రికల్సే కదా మేజర్ గా బ్లడ్ ని బయటికి పంప్ చేస్తుంది. నేను బ్లూ కలర్ లో వేస్తే డిఆక్సిజనేటెడ్ అని, రెడ్ కలర్ లో వేస్తే ఆక్సిజనేటెడ్ అని. అవును, బయటికి తీసిన తర్వాత కూడా కొంతసేపు కొట్టుకుంటూ ఉంటుంది. అందుకే కదా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి మనకి మేజర్ అడ్వాంటేజే హార్ట్ అనేది మయోజెనిక్ కాబట్టి కొంతసేపు అలా కొట్టుకుంటూ ఉంటుంది. ఎప్పుడైనా జనరల్ గా మనం మటన్ షాప్కి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు చూడొచ్చు, ఛాన్స్ వస్తుంది, చూడొచ్చు, కొట్టుకుంటూ ఉంటుంది హార్ట్. సో రైట్, ఏ టైప్ ఆఫ్ బ్లడ్ హార్ట్ పంప్ చేస్తుంది? గైస్ రిమెంబర్, ఫిషెస్ హార్ట్ పంప్ చేసే బ్లడ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్, డీఆక్సీ బ్లడ్. రైట్, సో డీఆక్సీ బ్లడ్ ని పంప్ చేస్తుంది. ఓకే, ఇది ఎన్సీఆర్టీలో కూడా ఇచ్చున్నారు చాలా క్లియర్ గా. ఓ ఫ్రాగ్ లో కూడా వర్టిబ్రేటే కదా ఫ్రాగ్, సో క్లియర్ గా కనిపిస్తుంది. కరెక్టే, మయోజెనిక్ అలా కొట్టుకుంటూ ఉంటుంది. రైట్, సో ఏట్రియా ఇంకా వెంట్రికల్స్. సో ఇక్కడ వెంట్రికల్స్ అనేది డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని గిల్స్ కి పంప్ చేస్తుంది. సో యూజువల్ గా జనరల్ గా ఏ హార్ట్ అయినా కానీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని పంప్ చేయాలి. కానీ ఈ సింగిల్ సర్క్యులేషన్, దీన్ని సింగిల్ సర్క్యూట్ సర్క్యులేషన్ అంటాం, లేదా సింగిల్ సర్క్యులేషన్ అయినా పిలవచ్చు. సింగిల్ సర్క్యులేషన్ ఇది. సింగిల్ సర్క్యులేషన్ అని ఎందుకు అన్నామంటే ఒక్క సర్క్యూట్ లోనే బ్లడ్ వెళ్తుంది. ఇంకొకటి, హార్ట్ ఒక్కసారి మాత్రమే బ్లడ్ ని రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, ఒక్కసారే రిసీవ్ చేసుకొని పంప్ చేసేస్తుంది. మళ్ళీ రిసీవ్ చేసుకొని పంప్ చెయ్యదు కాబట్టి మనకి సింగిల్ సర్క్యులేషన్ అన్నాం.
ఇది డిఆక్సిజనేటెడ్ బ్లడ్. ఇప్పుడు గిల్స్ దగ్గరకు వచ్చేసరికి గిల్స్ ఏం చేస్తుంది ఫిషెస్ లో ఆక్సిజనేషన్ ప్రాసెస్ ని చేస్తుంది. ఈ గిల్స్ లోనే మనకి ఆక్సిజనేట్ అవుతుంది. సో ఈ బ్లడ్ వచ్చిన బ్లడ్ అంతా కూడా ఆక్సిజనేట్ అయ్యి ఇప్పుడు ఆక్సిజనేటెడ్ బ్లడ్ గా బాడీ పార్ట్స్కి వెళ్తాయి. అందుకే నేను రెడ్ కలర్ లో వేసాను మీకు అర్థం అవ్వాలని. బాడీ పార్ట్స్. సో ఫిష్ యొక్క బాడీ పార్ట్స్ కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని సప్లై చేసేది ఏది? గిల్స్. గుడ్ మార్నింగ్ అమ్ములు. ఓకే, సో ఇది ఆక్సీ బ్లడ్. ఓకే, ఎలాగో బాడీ పార్ట్స్ ఆ బ్లడ్ అంతా వాడేస్తాయి కాబట్టి మళ్ళీ అవి డిఆక్సిజనేటెడ్ అయిపోతాయి. సో మళ్ళీ ఈ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే బ్యాక్ టు హార్ట్. సో బాడీ పార్ట్స్ నుంచి మళ్ళీ బ్యాక్ టు హార్ట్ అంటే ఏట్రియా. చూడండి మొత్తం మీకు ఒకే సర్క్యూట్ వచ్చిందా లేదా? రైట్, వెరీ గుడ్. ఈ హార్ట్ నే వీనస్ హార్ట్ అంటాం. ఈ సర్క్యులేషన్ నే, సో గిల్స్ మెయిన్ గా ఈ బ్లడ్ ని ఈ సర్క్యులేషన్ ని ఇంకో పేరుతో పిలుస్తాం. ఏమని పిలుస్తాం అది కూడా చెప్పండి. దిస్ హార్ట్ వి కాల్ ఇట్ as వీనస్ హార్ట్. వెరీ గుడ్, యాజ్ రాహుల్ టోల్డ్. దీన్ని మనం వీనస్ హార్ట్ అంటాం. ఈ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ ని, సో గిల్స్ ఆక్సిజనేట్ చేసే సర్క్యులేషన్ ని ఏమని పిలుస్తాం? బ్రాంకియల్ సర్క్యులేషన్ అని పిలుస్తాం దీన్ని. ఈ హార్ట్ ని బ్రాంకియల్ హార్ట్ అని కూడా అంటారు. సో బ్రాంకియల్ సర్క్యులేషన్. సో గిల్స్ ఆక్సిజనేట్ చేసి ఆ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని బాడీ పార్ట్స్ కి పంపిస్తే బ్రాంకియల్ సర్క్యులేషన్ అంటాం. ఈ హార్ట్ ని వీనస్ హార్ట్ అంటాం. రైట్, దీన్ని సింగిల్ సర్క్యులేషన్ అని కూడా పిలుస్తాం. ఎందుకు సింగిల్ సర్క్యులేషన్ పిలుస్తాం అంటే టూ థింగ్స్. ఒకటే సర్క్యూట్ ఉంది చూడండి, మొత్తం ఒకే లూప్ ఉంది కదా, అంటే హార్ట్ బ్లడ్ ని ఎన్నిసార్లు రిసీవ్ చేసుకుంటుంది? ఒక్కసారి మాత్రమే రిసీవ్ చేసుకుంటుంది. అందుకే మనం సింగిల్ సర్క్యులేషన్ అని కూడా అంటాం. వెరీ గుడ్ సింధు. బ్రాంకియల్ సర్క్యులేషన్ అని కూడా అంటాం. వీనస్ హార్ట్ చూడండి ఎన్ని పేర్లు. సో ఇదంతా మెయిన్ గా దేని వల్ల వచ్చిందంటే హార్ట్ ఫిషెస్ లో 2 చాంబర్డ్ హార్ట్ ఉంటుంది. ఒక ఏట్రియా ఒక వెంట్రికల్ మాత్రమే ఉంటుంది. మనకి ఏట్రియాకి బాడీ పార్ట్స్ నుంచి డిఆక్సీ బ్లడ్ వస్తుంది. ఓకే, సో మళ్ళీ ఈ హార్ట్ ఆక్సిజనేషన్ ప్రాసెస్ కోసం ఒక్కసారి మాత్రమే వచ్చిన బ్లడ్ ని పంప్ చేసేస్తుంది. ఎక్కడికి పంప్ చేస్తుంది? గిల్స్ కి పంప్ చేస్తుంది. సో ఈ హార్ట్ ఎటువంటి బ్లడ్ ని పంప్ చేస్తుంది? డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని పంప్ చేస్తుంది. ఎక్కడికి పంప్ చేస్తుంది? గిల్స్ కి పంప్ చేస్తుంది. గిల్స్ లో ఆక్సిజనేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ బ్లడ్ అనేది మెయిన్ గా బాడీ పార్ట్స్ కి వెళ్ళిపోతుంది గిల్స్ నుంచి. సో ద గిల్స్ విల్ పంప్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ద బాడీ పార్ట్స్. హార్ట్ విల్ పంప్ ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ద గిల్స్. ఓకే, మీకు చాలా క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఫిషెస్ 2 చాంబర్డ్ హార్ట్, అలానే సింగిల్ సర్క్యులేషన్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఆంఫీబియన్స్, రెప్టైల్స్, ఎక్సెప్షన్ క్రోకడైల్, అలిగేటర్ తప్ప మిగతా ఆంఫీబియన్స్ మిగతా ఉండే రెప్టైల్స్ అన్నిట్లో చూసే ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ ఒకసారి చూద్దామా? రైట్, మీకు ఫిషెస్ క్లారిటీ వచ్చేస్తే నాకు ఒకసారి థమ్స్ అప్ ఇచ్చేసేయండి. ఓకే, మీకు ఫిషెస్ క్లారిటీ వస్తే ఓకే మ్యామ్ అని చెప్పేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఇన్కంప్లీట్ సర్క్యులేషన్కి వెళ్ళిపోదాం. సో దీన్ని ఇండైరెక్ట్ గా ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ అని కూడా అంటారు. ఓకే, ఆ టాపిక్ వెళ్ళిపోదాం మనం. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేం డౌట్స్ లేవు కదా? ఓకే, నెక్స్ట్ ఫ్రాగ్స్ లేదా ఆంఫీబియన్స్ అని డైరెక్ట్ గా రాసేసుకుందాం. ఆంఫీబియన్స్ అండ్ రెప్టైల్స్. సో ఈ ఆంఫీబియన్స్ ఇంకా రెప్టైల్స్ లో ఎన్ని చాంబర్డ్ ఆఫ్ హార్ట్ ఉంటాయి గైస్? రైట్, ఎక్సెప్షన్ ఉంది. క్రోకడైల్ ఇంకా అలిగేటర్ కూడా. ఇప్పుడు క్రోకడైల్ అనే వింటాం కదా, అలిగేటర్ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా జూకి వెళ్ళినప్పుడు క్రోకడైల్ ని అలిగేటర్ ని సపరేట్ గా చూసారా? మీరు ఇన్ కేస్ చూడకపోతే హైదరాబాద్ జూలో అయితే ఉంది. అలిగేటర్ సపరేట్ గా వాటర్ లో ఇటువైపు ఒకవైపు సపరేట్ గా పెట్టుంటారు, క్రోకడైల్స్ అన్ని సపరేట్ గా పెట్టుంటారు. ఒకసారి చూడకపోతే వెళ్ళి చూడండి. నెహ్రూ జూలాజికల్ పార్క్ లో అయితే నేను చూసాను సపరేట్ గా. చాలా క్లియర్ గా కనిపిస్తుంది అలిగేటర్ ఏది. అలిగేటర్ కి అయితే మీకు చాలా షార్ప్ గా ఇలా సన్న నారోగా స్నౌట్ వచ్చేస్తుంది.
మళ్ళీ క్రోకడైల్ కి బ్లంట్ గా వి షేప్డ్ లో స్నౌట్ ఉంటుంది. దానికి చాలా సన్నటి స్నౌట్ ఉంటుంది, స్వాడ్ లాగా ఉంటుంది ఆ స్నౌట్ కూడా. ఓకే, ఆంఫిబియన్స్ అండ్ రెప్టైల్స్. ఓకే రాహుల్, ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాం మరి అయితే. 3 chambered హార్ట్. ఓకే, సో ఈ 3 chambered హార్ట్ అంటే ఎన్ని ఏట్రియాలు ఉంటాయి, ఎన్ని వెంట్రికల్స్ ఉంటాయి? సో వెరీ సింపుల్, 2 ఏట్రియాస్ ఉంటాయి. కానీ యాక్చువల్లీ వెంట్రికల్స్ చూస్తే కంప్లీట్లీ ఇది పార్టీషన్ అవ్వలేదు. సో టోటల్ గా 3 ఛాంబర్స్, 2 ఏట్రియా 1 వెంట్రికల్. ఇవి ఏట్రియా, అలానే ఈ ఒక్కటి ఇది వెంట్రికల్. ఓకే రైట్. సో యూజువల్ గా రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియం కదా. ఆంఫిబియన్స్ ఇంకా రెప్టైల్స్, మెయిన్ గా ఆంఫిబియన్స్ తీసుకుంటే, సో ఈ రైట్ ఏట్రియా ఉంది కదా, సో ఆర్ఏ రైట్ ఏట్రియా, ఎల్ఏ లెఫ్ట్ ఏట్రియా అని గుర్తుపెట్టుకోండి. సో రైట్ ఏట్రియా మనకి బాడీ పార్ట్స్, ఇటువైపు బాడీ పార్ట్స్ తీసుకుందాం. సో బాడీ పార్ట్స్ తీసుకుంటే, బాడీ పార్ట్స్ వాడేసిన డిఆక్సినేటెడ్ బ్లడ్ అంతా కూడా మనకి రైట్ ఏట్రియాలోకి వస్తుంది. ఓకే, సో రైట్ ఏట్రియాలోకి ఏమొస్తుంది, డిఆక్సిజనేటెడ్ బ్లడ్. సో డిఆక్సీ బ్లడ్ ఎక్కడికి వస్తుంది, రైట్ ఏట్రియా లోపలికి వస్తుంది. ఓకే, లెఫ్ట్ ఏట్రియా లోపలికి ఎక్కడి నుంచి బ్లడ్ వస్తుంది, ఇది ఎన్సీఆర్టీలో లైన్ ఉంది మనకి. స్కిన్, లంగ్స్. ఓకే, స్కిన్ నుంచి, లంగ్స్ నుంచి, వీటన్నిటి నుంచి మెయిన్ గా మనకి బ్లడ్ అనేది గిల్స్, అదే మనకి లార్వల్ ఫామ్ లో ఉంటే గిల్స్. స్కిన్, లంగ్స్, గిల్స్, ఈ మూడింటి నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ కదా. సో ఆక్సిజనేటెడ్ బ్లడ్ కాస్త లెఫ్ట్ ఏట్రియాలోకి వచ్చేస్తుంది. స్కిన్, లంగ్స్, గిల్స్, ఇది ఎన్సీఆర్టీలో చాలా క్లియర్ గా ఉంది, చూసుకోండి. స్కిన్, లంగ్స్, గిల్స్, ఈ మూడింటి నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ లెఫ్ట్ ఏట్రియంకి వస్తుంది. అలానే బాడీ పార్ట్స్ నుంచి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ రైట్ ఏట్రియంకి వెళ్తుంది. సో ఇక్కడ నుంచి కూడా మనకి రైట్ ఏట్రియం నుంచి బ్లడ్ అనేది యూజువల్ గా డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఎలా వెళ్తుంది, ఇక్కడ దాకా ఎలా వెళ్తుందండి. సో ఈ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ స్కిన్ నుంచి లంగ్స్ కి, లంగ్స్ నుంచి స్కిన్, లంగ్స్, గిల్స్ కి వెళ్ళి అక్కడ ఆక్సిజనేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ మళ్ళీ లెఫ్ట్ ఏట్రియంకి వచ్చేస్తుంది. సో ఈ లెఫ్ట్ ఏట్రియంకి వెళ్ళిన బ్లడ్, ఈ లెఫ్ట్ ఏట్రియంకి వెళ్ళిన బెడ్ లెఫ్ట్ వెంట్రికల్ అనే కాదు, మనం ఇక్కడ ఇది యాక్చువల్లీ సింగిల్ ఛాంబర్ కదా. సో వెంట్రికల్స్ లోపలికే వెళ్తాయి. ఓకే, సో రైట్ ఏట్రియం నుంచి బ్లడ్ వెంట్రికల్స్కి వెళ్ళి ఇక్కడ నుంచి మనకి స్కిన్, లంగ్స్, గిల్స్కి వెళ్తుంది. సో మళ్ళీ సేమ్ అలానే ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ వెంట్రికల్స్కి వెళ్ళి వెంట్రికల్స్ నుంచి మనకి మెయిన్ గా బాడీ పార్ట్స్కి వెళ్తుంది. ఓకే రైట్, మీరు ఇక్కడ చూస్తే దీనికి ఎందుకు ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ ఇలా పేర్లు పెడతామో తెలుసా. సో యూజువల్ గా సేమ్ ఇది డబుల్ సర్క్యులేషన్ లానే ఉంటుంది. హార్ట్ ఎన్నిసార్లు బ్లడ్ ని రిసీవ్ చేసుకుంటుంది అంటే 2 times రిసీవ్ చేసుకుంటుంది హార్ట్. ఒకసారి చూడండి, ఒకసారి బాడీ పార్ట్స్ నుంచి రిసీవ్ చేసుకుంటుందా రైట్ ఏట్రియము, అలానే ఇంకొకసారి స్కిన్, లంగ్స్, గిల్స్ నుంచి రిసీవ్ చేసుకుంటుందా ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఒకసారి ఇది 1 time, 1 time డిఆక్సిజనేటెడ్ బ్లడ్ బాడీ పార్ట్స్ నుంచి రైట్ ఏట్రియంకి వెళ్తుంది. ఇంకొకసారి ఆక్సిజనేటెడ్ బ్లడ్ స్కిన్, లంగ్స్, గిల్స్ నుంచి. థ్యాంక్ యూ తిల్లు, ఏమైంది ఈరోజు ఇంత పొగుడుతున్నాం. స్కిన్, లంగ్స్, గిల్స్. సో ఇది మళ్ళీ బ్యాక్ టు సో లెఫ్ట్ ఏట్రియంకి వస్తుంది. సో రైట్ ఏట్రియం నుంచి రైట్ ఏట్రియం ఒకసారి రిసీవ్ చేసుకుంటుంది బ్లడ్, లెఫ్ట్ ఏట్రియం ఒకసారి రిసీవ్ చేసుకుంటుంది. సేమ్ డబుల్ సర్క్యులేషన్ లాగే, కాకపోతే ఇక్కడ మేజర్ కంపోనెంట్ వచ్చేసరికి ఏమవుతుందంటే
ఈ వెంట్రికల్స్ లోనే ఆక్సిజనేటెడ్ బ్లడ్, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ రెండు మిక్స్ అయిపోతాయి. రెండు మిక్స్ అయిపోయి ఏదైతే మనకి బ్లడ్ వెంట్రికల్ నుంచి స్కిన్, లంగ్స్, గిల్స్ కి వెళ్తుందో, మళ్ళీ వెంట్రికల్స్ నుంచి బాడీ పార్ట్స్ కి వెళ్తుందో, ఇది మిక్స్డ్ బ్లడ్. రిమెంబర్, మిక్స్డ్ బ్లడ్ పంప్ అవుతుంది. హార్ట్ బయటకి పంప్ చేసే బ్లడ్ నథింగ్ బట్ మిక్స్డ్ బ్లడ్. ఎందుకంటే మనకి ఒకే వెంట్రికల్ ఉంది. ఆ ఒకే వెంట్రికల్లో సో రైట్ ఏట్రియం నుంచి వచ్చే డిఆక్సిజనేటెడ్ బ్లడ్, లెఫ్ట్ ఏట్రియం నుంచి వచ్చే ఆక్సిజనేటెడ్ బ్లడ్ రెండు కూడా ఈ ఒకే ఒక వెంట్రికల్లో మిక్స్ అయిపోయి హార్ట్ విల్ పంప్ ద మిక్స్డ్ బ్లడ్. సో ఇది మిక్స్డ్ బ్లడ్ మనకి. ఇది మిక్స్డ్ బ్లడ్, ఇది కూడా మిక్స్డ్ బ్లడ్, రైట్. సో ఎప్పుడైతే మనకి స్కిన్ వల్ల మనం మెయిన్ గా సర్క్యులేషన్ మెయిన్ స్కిన్ వల్ల జరుగుతుందో దాన్ని ఏమని పిలుస్తాం? సో స్కిన్ వల్ల రెస్పిరేషన్ జరిగితే ఏమని పిలుస్తాం? క్యూటేనియస్ రెస్పిరేషన్ అని పిలుస్తాం. రిమెంబర్, ఎందుకు ఫ్రాగ్స్ మెయిన్ గా స్కిన్ మీద ఆధారపడతాయి తెలుసా? వాటి రెస్పిరేటరీ ఆర్గాన్ గా. ఈవెన్ దో వాటికి లంగ్స్ ఉన్నా కానీ, సో టెరెస్ట్రియల్లో లంగ్స్ ఉన్నా కానీ స్కిన్ మీద ఎందుకు ప్రిడామినెంట్లీ వాటి రెస్పిరేటరీ ఆర్గాన్ ఏంటి అని అడిగారు అనుకోండి, ఈ మూడు వాటి రెస్పిరేటరీ ఆర్గాన్సే. ప్రిడామినెంట్లీ స్కిన్కి ఎందుకంటే లార్జర్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది, సో ఎక్కువ ఆక్సిజన్ అది తీసుకోగలవా లేవా. అండ్ ఫ్రాగ్ చూస్తే మీకు ఎప్పుడు మాయిస్ట్ గానే ఉంటుంది, తేమగా ఉంటుంది, టచ్ చేస్తే మెత్తగా ఉంటుంది. సో ఎప్పుడైతే మాయిశ్చర్ ఎక్కువ ఉంటుందో బాడీ మీద, అప్పుడు డిఫ్యూజన్ ప్రాసెస్ అనేది కూడా చాలా ఎఫిషియెంట్ గా ఫాస్ట్ గా జరుగుతుంది. సో ఇక్కడ క్యూటేనియస్ రెస్పిరేషన్ జరుగుతుంది మనకి. అలానే క్యూటేనియస్ సర్క్యులేషన్ అంటే స్కిన్ నుంచి కూడా బ్లడ్ అనేది హార్ట్కి వెళ్తుంది కదా, రైట్. మిక్స్డ్ బ్లడ్. సో ఈ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ ని మనం ఏమంటామంటే ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ అంటాం. ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్. ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ అంటాం. ఓకే. సో ఇప్పుడు ఫిషెస్ లో మీకు డైరెక్ట్ గా అడిగారు అనుకోండి, ఫిషెస్ లో హార్ట్ ఏ టైప్ ఆఫ్ బ్లడ్ ని పంప్ చేస్తుంది? డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని పంప్ చేస్తుంది ఫిషెస్. వాట్ టైప్ ఆఫ్ బ్లడ్ దట్ ఈస్ పంప్డ్ బై ఆంఫీబియన్స్ అండ్ రెప్టైల్స్? మిక్స్డ్ బ్లడ్ ని హార్ట్ పంప్ చేస్తుంది. ఎందుకు మిక్స్డ్ బ్లడ్ పంప్ చేయడానికి మెయిన్ గా రీజన్ ఏంటి? వెరీ సింపుల్. ఏంటి రీజన్? సో వాటికి ఓన్లీ ఒక్క వెంట్రికల్ మాత్రమే ఉంటుంది. అందుకే మీకు ఎన్సీఆర్టీలో 2 లైన్స్ ఇచ్చారు. రైట్ ఏట్రియం విల్ రిసీవ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ బాడీ పార్ట్స్, లెఫ్ట్ ఏట్రియం విల్ రిసీవ్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ స్కిన్, లంగ్స్ అండ్ గిల్స్. సో ఫైనల్ గా వెంట్రికల్స్ లో మిక్స్ అయిపోయి ఇప్పుడు వెంట్రికల్స్ స్కిన్, లంగ్స్, హార్ట్ కి మిక్స్డ్ బ్లడ్ నే ఇస్తుంది. అలానే బాడీ పార్ట్స్ కి, మిగతా బాడీ పార్ట్స్ అన్నిటికీ మిక్స్డ్ బ్లడ్ ఇస్తుంది. సో ఫైనల్ గా మిక్స్డ్ బ్లడ్ అనేది పంప్ అవుతుంది హార్ట్ నుంచి, రైట్. మీకు క్లారిటీ వచ్చేసిందా? ఇప్పుడు నెక్స్ట్ 4 ఛాంబర్డ్ హార్ట్కి వెళ్ళిపోదామా? ఓకే. సో క్రోకడైల్, అలిగేటర్, అలానే ఏవ్స్, ఇంకా మ్యామల్స్, వీటన్నిటిలోనూ మనకి మస్కులర్ 4 ఛాంబర్డ్ హార్ట్ ఉంటుంది. రిమెంబర్ గైస్, కార్డేట్ హార్ట్ కి నాన్ కార్డేట్ హార్ట్స్ కి డిఫరెన్స్ కూడా చూద్దాం లాస్ట్ లో. ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోదామా మరి ఫాస్ట్ గా? మీకు ఇది అర్థమైపోయింది కదా, ఇంకేం డౌట్ లేవు కదా ఆంఫీబియన్స్ కి రెప్టైల్స్ కి మధ్యలో, రైట్. ఇప్పుడు నెక్స్ట్కి వస్తే 4 ఛాంబర్డ్ హార్ట్. ఈ 4 ఛాంబర్డ్ హార్ట్ వేటిల్లో ఉంటుందమ్మా? క్రోకోడైల్, ఏవ్స్, మ్యామల్స్. అండ్ రిమెంబర్, ఈ హార్ట్ ని కూడా మనం ఇన్కంప్లీట్ హార్ట్ అంటాం. సో ఎందుకంటే ఈ వెంట్రికల్స్ కంప్లీట్ గా పార్టీషన్ ఏం లేదు కాబట్టి, సో బ్లడ్ అనేది ఇక్కడ మిక్స్ అయిపోతూ ఉంది. సో ఇప్పుడు 4 ఛాంబర్డ్ హార్ట్. ఇప్పుడు 4 ఛాంబర్డ్ హార్ట్ అయితే చాలా ఈజీ, మనం రెగ్యులర్ గా చిన్నప్పటి నుంచి హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ చదువుతూనే ఉన్నాం కదా. సో ఎన్ని ఛాంబర్డ్ హార్ట్ ఉంటాయి? 4 ఛాంబర్డ్ హార్ట్. రిమెంబర్, ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టేసుకోండి, కార్డేట్స్ కి హార్ట్ వెంట్రల్ గా ఉంటుంది, నాన్ కార్డేట్స్ కి హార్ట్ డార్సల్ గా ఉంటుంది. మనకి హాల్ మార్క్ ఫీచర్స్ ఆఫ్ కార్డేట్స్ అని ఉంటుంది కదా, దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ హాల్ మార్క్ ఫీచరే హార్ట్, వెంట్రల్లీ లొకేటెడ్ హార్ట్. ఆర్ యూ క్లియర్? వెంట్రల్లీ లొకేటెడ్ హార్ట్, రైట్. సో క్రోకడైల్స్, ఏవ్స్ అండ్ మ్యామల్స్ లో 4 ఛాంబర్డ్ హార్ట్ కదా.
సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా 4 ఛాంబర్డ్ హార్ట్ వేసేద్దాం. సో మనకి 2 ఏట్రియాస్ ఉంటుంది, అలానే 2 వెంట్రికల్స్ ఉంటాయి. ఫిషెస్కి అయితే ఎలాగా, ఒక వెంట్రికల్ ఒక ఏట్రియా మాత్రమే ఉంటుంది. ఫ్రాగ్స్కి అలానే రెప్టైల్స్కి 2 ఏట్రియా ఒక వెంట్రికల్ ఉంటుంది. కానీ మనకు అలా కాదు, 2 ఏట్రియాలని సపరేట్ చేస్తూ ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్, 2 వెంట్రికల్స్ని సపరేట్ చేస్తూ ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్, ఏట్రియాని వెంట్రికల్ని సపరేట్ చేస్తూ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ బాడీ పార్ట్స్ అని రాసుకుందాం. నేను సింపుల్గా చెప్తున్నాను, దీని తర్వాత కూడా మీకు డబుల్ సర్క్యులేషన్ ఉంటుంది. బాడీ పార్ట్స్. సో ఇటువైపు లంగ్స్ రాసుకుందాం. మనకి ట్రకియా ఉంటుంది, ట్రకియా కాస్త బ్రాంకైగా డివైడ్ అయ్యి ఇక్కడ నుంచి మనకి లంగ్స్ వస్తుంది. సో రైట్ లంగ్, లెఫ్ట్ లంగ్. ఓకే, రైట్. సో ఇప్పుడు బాడీ పార్ట్స్, హార్ట్, లంగ్స్ వేసుకున్నాం. సో ఇప్పుడు మనకి బాడీ పార్ట్స్ నుంచి కూడా, సో డిఆక్సినేటెడ్ బ్లడ్ అనగానే మనం బ్లూ కలర్లో వేసుకుందాం. గైస్ నేను చెప్పాను కదా, మీకు హయ్యర్ క్లాసెస్లో వచ్చే ఫిజియాలజీ బుక్స్లోను అలానే అనాటమీ బుక్స్లోను ఇప్పుడు ఆర్టీరియల్ బ్లడ్ అంటే రెడ్ కలర్లో వేస్తారు, ఆర్టరీస్ని కూడా రెడ్ కలర్లోనే వేస్తారు, వెయిన్స్ని బ్లూ కలర్లో వేస్తారు, లింఫ్ని గ్రీన్ కలర్లో వేస్తారు, నర్వ్స్ని ఎల్లో కలర్లో వేస్తారు, బోన్స్ని కూడా ఎల్లో కలర్లో వేస్తారు. హాయ్ అఖిల్, గుడ్ మార్నింగ్. రైట్, ఇలా కలర్స్ని బట్టి మీరు ఈజీగా మీరు రేపు ఫ్యూచర్లో రికార్డ్స్ వేసేటప్పుడు కూడా ఆ పర్టికులర్ కలర్, మజిల్ని బ్రౌన్ కలర్లో వేస్తారు, టెండాన్ని గ్రీన్ కలర్లో వేస్తారు, లిగమెంట్ని ఎల్లో కలర్లో వేస్తారు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఉంటుంది అనాటమీ బుక్స్లో. సో వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. సో బాడీ పార్ట్స్ నుంచి ఇప్పుడు మనకి మెయిన్గా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది, రైట్ ఏట్రియం లోపలికి వెళ్తుంది. సో బాడీ పార్ట్స్ నుంచి డీఆక్సీ బ్లడ్ మెయిన్గా ఎక్కడికి వెళ్ళిపోతుంది, రైట్ ఏట్రియం లోపలికి వెళ్తుంది. సో ఇప్పుడు ఈ రైట్ ఏట్రియం నుంచి మనకి మెయిన్గా బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది, రైట్ వెంట్రికల్కి వెళ్తుంది. రైట్, సో ఈ రైట్ వెంట్రికల్ నుంచి సేమ్ డిఆక్సినేటెడ్ బ్లడ్డే కదా, ఇక్కడ వాటి స్టేటస్ ఏం మారదు, ఆక్సిజనేషన్ ఏం జరగదు. సో కాబట్టి సేమ్ డిఆక్సినేటెడ్ బ్లడ్ మనకి లంగ్స్ లోపలికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే లంగ్స్లో ఆక్సిజనేషన్ ప్రాసెస్ ఫినిష్ చేసుకుంటుందో అప్పుడు మనకి ఆక్సిజనేటెడ్ బ్లడ్గా మనకి లెఫ్ట్ ఏట్రియం లోపలికి వెళ్తుంది. ఎల్ఏ లెఫ్ట్ ఏట్రియం లోపలికి వెళ్తుంది. రైట్, లెఫ్ట్ ఏట్రియం నుంచి ఇప్పుడు ఏమవుతుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది లెఫ్ట్ వెంట్రికల్కి వెళ్తుంది. సో లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ కాస్త బాడీ పార్ట్స్కి వెళ్ళిపోతుంది. రైట్, సో ఇప్పుడు మీరు ఎందుకు దీన్ని డబుల్ సర్క్యులేషన్ అని అంటామో మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఫ్రాగ్స్కి అలానే రెప్టైల్స్కి ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ అని ఎందుకు అంటామంటే అది ఎప్పుడు కూడా మిక్స్డ్ బ్లడ్నే పంప్ చేస్తుంది, కానీ ఇక్కడ హార్ట్ అలా కాదు, సపరేట్గా. సో వీనస్ బ్లడ్ సపరేట్గా తీసుకుంటుంది, అలానే ఆక్సిజనేటెడ్ బ్లడ్, డిఆక్సినేటెడ్ బ్లడ్. మీరు ఇక్కడ చూస్తే ఇటువైపు అంతా కూడా హార్ట్ కి రైట్ సైడ్ అంతా డిఆక్సినేటెడ్ బ్లడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అంతా ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. సో మీరు చూడండి, సో డైరెక్షన్ ఆఫ్ ఫ్లో తీసుకుంటే రైట్, సో ఇదొక సర్క్యూట్, ఇదొక సర్క్యులేషన్. కాబట్టి నేను 6 o'clockకి స్టార్ట్ చేశాను లైవ్. సో కాబట్టి ఈ సర్క్యులేషన్ని మనం ఏమంటామంటే డబుల్ సర్క్యులేషన్ అంటాం. హార్ట్ 2 సార్లు రిసీవ్ చేసుకుంటుంది. సో 2 సార్లు బ్లడ్ని రిసీవ్ చేసుకుంటుంది. చూడండి, బాడీ పార్ట్స్ నుంచి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని రిసీవ్ చేసుకుంటుందా, లంగ్స్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ రిసీవ్ చేసుకుంటుందా. అందుకే ఈ సర్క్యులేషన్ని మనం డబుల్ సర్క్యులేషన్ అంటాం. సో డబుల్ సర్క్యులేషన్ అంటే అర్థం ఏంటంటే, సో ఈ సర్క్యులేషన్ ఏమంటాం, సిస్టమిక్ సర్క్యులేషన్ అంటాం.
సిస్టమిక్ సర్క్యులేషన్ అంటే ఏంటి? బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి, మళ్ళీ హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి. సో లంగ్స్ టు హార్ట్, హార్ట్ టు లంగ్స్ని మనం ఏమంటాం? పల్మనరీ సర్క్యులేషన్ అంటాం. పల్మనరీ సర్క్యులేషన్ అని పిలుస్తాం. అర్థమైందా? పల్మనరీ సర్క్యులేషన్ ప్లస్ సిస్టమిక్ సర్క్యులేషన్ ఈజ్ ఈక్వల్ టు 2 ఎల్వీలు రాశారు. సారీ చూసుకోలేదు. థ్యాంక్ యూ. రైట్ వెంట్రికల్. సారీ, ఏం చేస్తాం అప్పుడప్పుడు మిస్టేక్ పోతాయి. థ్యాంక్ యూ రాహుల్. ఓకే రైట్. సో పల్మనరీ సర్క్యులేషన్ ప్లస్ సిస్టమిక్ సర్క్యులేషన్, సో కలిపితే డబల్ సర్క్యులేషన్ అవుతుంది. రైట్? ఓకే. సో రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్. సో రైట్ సైడ్ అంతా మనకి డిఆక్సినేటెడ్ బ్లడ్, లెఫ్ట్ సైడ్ అంతా ఆక్సిజనేటెడ్ బ్లడ్, అప్పర్ పార్ట్స్ అంతా రిసీవింగ్ ఛాంబర్స్, లోవర్ పార్ట్స్ అంతా పంపింగ్ ఛాంబర్స్. రైట్. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ డీటెయిల్డ్ గా మనం ఏం చూడబోతున్నాం? హార్ట్. ఓకే, సో మనకి సర్క్యులేటరీ పాత్వేస్ లో మనకి 3 కంపోనెంట్స్ అయిపోయాయి. సింగిల్ సర్క్యులేషన్, ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్, అలానే డబుల్ సర్క్యులేషన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ స్టార్ట్ చేసేద్దామా? రైట్. ఓకే, మన నెక్స్ట్ పాయింట్ వచ్చి హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్. సో గైస్ రిమెంబర్, ఈరోజు మనకి కార్డియాక్ సైకిల్ కూడా ఉంది. కార్డియాక్ సైకిల్ కూడా మనం డీటెయిల్డ్ గా కవర్ చేయబోతున్నాం. హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్. ఎప్పుడైనా సరే సిస్టమ్ అంటే మనకేంటి? సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ పేరు అయితే రాస్తున్నామో ఆ పేరులో గురించి మీనింగ్ తెలుసుకోవాలి. సో హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టంలో ఉండే కంపోనెంట్స్ అంటే ఏంటి? సో ఎప్పుడైనా సరే సిస్టమ్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గాన్స్ టుగెదర్ వర్క్ కోఆర్డినేట్లీ ఫర్ ఎ సింగిల్ ఫంక్షన్. దాన్నే మనం సిస్టమ్ అంటాం కదా. సో ఇప్పుడు హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టంలో ఏమేమి ఉంటాయో ఒకటి చూద్దాం. ఫస్ట్ది బ్లడ్. సో బ్లడ్ ఏ జర్మినల్ లేయర్ నుంచి ఆరిజినేట్ అయింది? ఒకసారి నాకు చాట్ బాక్స్ లో పెట్టేసేయండి. ఎక్టోడర్మా, ఎండోడర్మా, మీసోడర్మా. థ్యాంక్ యూ. ఓకే, యా, స్మోక్ చేస్తే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి డెఫినెట్గా. రైట్, ఎందుకంటే వాల్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి వాళ్ళకి కూడా. రైట్, బ్లడ్ అనేది మెయిన్ కంపోనెంట్ సర్క్యులేటరీ సిస్టంలో. సో బ్లడ్ అనేది మనకి మీసోడర్మల్ ఆరిజిన్, లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ. హార్ట్. సో హార్ట్ అనేది మెయిన్ పంపింగ్ ఆర్గాన్ కదా. హార్ట్ లేకపోతే మనకి ఇంకెంత ఏం లేనట్టే. హార్ట్ అనేది మెయిన్ పంపింగ్ ఆర్గాన్, బ్లడ్ అనేది మీడియం ఇక్కడ. యా, వెరీ గుడ్, మీసోడర్మల్ ఆరిజిన్. హార్ట్ ఏది ఎక్కడి నుంచి ఆరిజిన్ అవుతుంది? ఎక్టోడర్మా, ఎండోడర్మా, మీసోడర్మా. బ్లడ్ మీసోడర్మ్ కరెక్టే. హార్ట్ మరి బ్లడ్ వెసల్స్. రైట్. సో ఈ బ్లడ్ వెసల్స్ లో కూడా మళ్ళీ ఆర్టరీస్, వెయిన్స్, క్యాపిలరీస్. సో ఇవన్నీ కలిస్తేనే మనకేంటి? హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్. మీకు క్లారిటీ వచ్చేసిందా? హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే హార్ట్ కూడా మీసోడర్మల్ ఇన్ ఆరిజినే. ఓకే, హార్ట్ మీసోడర్మల్ ఇన్ ఆరిజిన్, అలానే బ్లడ్ కూడా మీసోడర్మల్ ఇన్ ఆరిజిన్. ఓకే గైస్, రైట్. మనం స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ లో హార్ట్ మస్కులేచర్ గురించి ఒక పాయింట్ చూసాం. సో మయోకార్డియంలో మాత్రమే ఒక రకమైన డిస్క్లు ఉంటాయి. ఆ డిస్క్ ఏంటో కమెంట్ బాక్స్ లో పెట్టండి నాకు. మయోకార్డియల్ హార్ట్ లో మాత్రమే మనకి ఒక మస్కులర్ స్ట్రక్చర్ లోనే మనకు కొన్ని డిస్క్లు ఉంటాయి. ఆ డిస్క్ కి ఒక పేరు ఉంది. ఏంటది? హార్ట్ ఈజ్ మీసోడర్మల్ ఇన్ ఆరిజిన్. రైట్. నోటోకార్డు మీసోడర్మల్ ఇన్ ఆరిజినే, బ్లడ్ మీసోడర్మల్ ఇన్ ఆరిజినే. ఓకే, హార్ట్ కూడా మీసోడర్మల్ ఇన్ ఆరిజిన్. మరి అన్ని మీసోడర్మల్ అయితే ఎక్టోడర్మల్, ఎండోడర్మ్ ఏమంటారు? ఇప్పుడు గట్ వాల్ ఉంది, గట్ వాల్ ఎండోడర్మల్ ఇన్ ఆరిజిన్. అదే మనం స్కిన్ తీసుకున్నాం, స్కిన్ ఎక్టోడర్మల్ ఇన్ ఆరిజిన్. సో
గట్ వాల్ ఎండోడర్మ్, స్కిన్ ఎక్టోడర్మ్. న్యూరల్ టిష్యూ ఎక్టోడర్మల్ ఇన్ ఆరిజిన్. సో వాటికి కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే రైట్, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ మేజర్లీ మనం బ్లడ్ ఇంకా వాటి కంపోనెంట్స్ని స్టార్టింగ్లో కవర్ చేసేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మేజర్గా హ్యూమన్ హార్ట్ గురించి చూద్దాం. మనకి బాగా తెలుసు హ్యూమన్ హార్ట్ అనేది. సో మన ఎంత సైజ్ ఉంటుంది హ్యూమన్ హార్ట్? ఫిస్ట్ సైజ్లో ఉంటుంది. ఓకే రైట్. సో యూజువల్గా మనకి హార్ట్కి వచ్చేసరికి సో మనకి మొత్తం థొరాసిక్ రీజన్ ఉంటుంది కదా. థొరాసిక్ రీజన్లో ఇక్కడ మనకి డయాఫ్రమ్ ఉంటుంది. డయాఫ్రమ్ ట్రంక్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసింది. అప్పర్ థొరాసిక్ రీజన్, లోవర్ అబ్డామినల్ రీజన్. అప్పర్ థొరాసిక్ రీజన్లో సో ఈ థొరాసిక్ క్యావిటీలో మళ్ళీ మనకి 2 పార్టీషన్స్ అయ్యాయి. దేనివల్ల? లంగ్స్ వల్ల. సో లంగ్స్ ఎక్కడ ఉంటాయి? ప్లూరల్ క్యావిటీలో ఉంటాయి లంగ్స్. ఎక్కడైతే ప్లూరల్ స్పేస్ ఉంటుందో అక్కడ లంగ్స్ ఉంటాయి మనకి మెయిన్గా. సో ఇప్పుడు హార్ట్ ఈస్ లొకేటెడ్. హార్ట్ ఎక్కడ లొకేట్ అయింది మనకి? సో హార్ట్ ఇక్కడ సెంటర్లో ఇక్కడ లొకేట్ అయింది. సో సెంటర్లీ స్లైట్లీ టువర్డ్స్ లెఫ్ట్. సెంటర్లీ వెరీ గుడ్. ఇంటర్కెలేటెడ్ డిస్క్లు ఉంటాయి. ఓన్లీ హార్ట్ మస్కులేచర్లో మాత్రమే ఉంటుంది ఆ ఇంటర్కెలేటెడ్ డిస్క్. రైట్ గైస్, రిమెంబర్ హార్ట్ స్లైట్లీ టువర్డ్స్ లెఫ్ట్ ఉంటుంది. అది హార్ట్ ఉండే ప్లేస్ని మనం ఏమనాలంటే మీడియాస్టైనమ్ అని పిలవాలి. ఈ పర్టికులర్ ప్లేస్ ఎక్కడైతే 2 ప్లూరల్ క్యావిటీస్ మధ్యలో సెంటర్లో ఉంటుంది కదా. యాక్చువల్లీ ప్లూరల్ స్పేస్లో మనకి లంగ్స్ ఉంటుంది, అలానే సెంటర్లో ఉండే స్పేస్లో హార్ట్ ఉంటుంది, స్లైట్లీ టువర్డ్స్ లెఫ్ట్. అవునా? సీరియస్గా బాగాలేదా? ఓకే రైట్. మీడియాస్టైనమ్. నిన్న చీజ్ గురించి షార్ట్ చూసారా మీరందరూ? మీకు ఏమనిపించింది ఒకసారి చాట్ బాక్స్లో చెప్పండి. సో మన ఛానల్లో చీజ్ గురించి ఒక షార్ట్ చేశాను. ఓకే రైట్. సో మీడియాస్టైనమ్, హార్ట్ ఎక్కడ ఉంటుంది? మీడియాస్టైనంలో ఉంటుంది. మీకు ఇప్పుడు అర్థమైంది కదా మీడియాస్టైనమ్ అంటే ఏంటో. 2 లంగ్స్ మధ్యలో ఉండే స్పేస్. హార్ట్ స్లైట్లీ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ ఉండడం వల్ల మనకి లెఫ్ట్ లంగ్ అనేది సైజ్ తగ్గాల్సి వచ్చింది. లెఫ్ట్ లంగ్ లో మనకి కార్డియాక్ నాచ్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఆ కార్డియాక్ నాచ్ లోనే మనకి హార్ట్ అనేది ఫిట్ అయిపోయి ఉంటుంది. సో లంగ్స్ లో ఉండే కార్డియాక్ నాచ్ లో స్లైట్లీ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్. సో జనరల్ గా హార్ట్ అనగానే లెఫ్ట్ సైడ్ అంటాం, స్టమక్ అనగానే లెఫ్ట్ సైడ్ అంటాం. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో స్టమక్ అనేది ఎంటైర్లీ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, కానీ హార్ట్ స్లైట్లీ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అంటే మీడియాస్టైనంలో ఉంటుంది. హార్ట్ సైజ్ ఎంత ఉంటుంది? ఎవరి హార్ట్ వాళ్ళ ఫిస్ట్ అంత సైజ్ ఉంటుంది. అంటే ఒక గుండె సైజులో వాళ్ళ ఒక గుప్పెడు. అందుకే జనరల్గా కవితల్లో కూడా రాస్తారు కదా మనకి గుప్పెడంత గుండె ఇలాంటివి రాస్తారు కదా, ఎందుకంటే సైజ్ ఆఫ్ ద ఫిస్ట్. మన హార్ట్ మన ఫిస్ట్ అంత సైజులో ఉంటుంది. రైట్. సో ఇప్పుడు మనం డీటెయిల్డ్గా ఒకసారి చదివేద్దాం టాపిక్ విత్ డయాగ్రామ్. సో హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్కి ఇంకొక పేరు కూడా ఉంది, బ్లడ్ వాస్కులర్ సిస్టమ్. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్కి ఇంకొక పేరు ఉంది, బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ అంటాం. ఇప్పుడు నెక్స్ట్ మనం డ్రా చేస్తూ తెలుసుకుందాం బయట నుంచి లోపలికి. టామ్ అండ్ జెర్రీ షార్ట్ చీజ్ది చూసారా? రైట్. ఇప్పుడు నెక్స్ట్. సో చూడకపోతే మళ్ళీ ఒకసారి మీన్ వైల్ మీరు ఒక బ్రేక్ లాగా తీసుకొని ఒకసారి చూడండి టామ్ అండ్ జెర్రీ షార్ట్. అలానే ఇది చూసారా జులై మూవీ షార్ట్, అది కూడా ఎలా ఉందో ఒకసారి చూడండి షార్ట్లో. చూసి నాకు ఏదైనా ఎనీథింగ్ మీరు ఫీడ్బ్యాక్ చెప్పండి. నెక్స్ట్ టైము ఏ టాపిక్ మీద ఏదైనా షార్ట్ చేయాలి అనేది మీరు ఒకసారి ఐడియా ఇవ్వండి, నేను కూడా మీ ఐడియాస్ తీసుకొని చేస్తాను. రైట్. సో ఇప్పుడైతే మనం హార్ట్లోకి వచ్చేద్దాం. సో మనం డీటెయిల్డ్గా హార్ట్ డయాగ్రామ్ ఒకసారి వేసేద్దాం.
ఫస్ట్ అవుట్లైన్ వేద్దాం హార్ట్కి. మనకి క్లీన్ అండ్ నీట్ డయాగ్రామ్ ఆఫ్ హార్ట్ అని చెప్పి మీకు సెకండ్ ఇయర్ ఐపీలో ఒక క్వశ్చన్ ఉంది కదా. రైట్, యా ద టామ్ అండ్ జెర్రీ. బ్రేక్లో చూస్తారా? ఓ, ఆ షార్ట్ చూడడానికి బ్రేకా? ఓకే ఓకే. మీన్వైల్ నేను హార్ట్ డయాగ్రామ్ వేసే లోపల మీరు ఆ టామ్ అండ్ జెర్రీ షార్ట్ ఒకసారి, అలానే కాక్రోచ్ షార్ట్ ఒకసారి షార్ట్స్ చూసేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ అసలు వెయిన్స్ వేసేద్దాం. సో రెడ్ కలర్లో వేసినవన్నీ కూడా ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొస్తాయి. ఓకే, సో వీటిల్లో వేసినవన్నీ కూడా డిఆక్సినేటెడ్ బ్లడ్ని తీసుకొస్తాయి. బ్లూ కలర్లో వేసినవన్నీ కూడా. రైట్, సో ఇప్పుడు మనం హార్ట్ డయాగ్రామ్ అయితే గీసేసాం. ఎలక్ట్రోకార్డియం షార్ట్ బాగుందా? రైట్ రైట్, థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు హార్ట్ గురించి డీటెయిల్డ్గా ఒకసారి చూసేద్దాము. రైట్ గైస్, సో హార్ట్లో మనకి మేజర్గా ఏంటంటే డయాగ్రామ్ కొంచెం డీటెయిల్డ్గా వేస్తే హార్ట్ మాత్రం ఈజీగా అర్థమైపోద్ది. హార్ట్లో మెయిన్ పార్ట్ డయాగ్రామే. ఓకే, హార్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా ఆర్గాన్ మనం కానీ గుర్తుపెట్టుకుంటే, అసలు ఇది ఎందుకు వచ్చింది ఇక్కడ? రైట్, సో హార్ట్ అనేది ఒక మస్కులర్ ఆర్గాన్. హార్ట్ ఎక్కడ ఉంటుంది? సో ఇది హ్యూమన్ హార్ట్. సో మన ఎన్సీఆర్టీలో ఎలా ఇచ్చుంటారు? సెక్షన్ ఆఫ్ హ్యూమన్ హార్ట్. సో ఇది ఏ సెక్షన్ అంటే లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ హ్యూమన్ హార్ట్. థ్యాంక్ యూ.
లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ హ్యూమన్ హార్ట్. సో గైస్ మీరు కూడా ఏమన్నా అలాంటి ఐడియాస్ ఇవ్వండి, మనం చేసేద్దాం షార్ట్. ఓకే, సో లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ని కట్ చేస్తే ఇలా ఉంటుంది. సో మనం ఒకసారి డీటెయిల్డ్గా ఈ పార్ట్స్ గురించి ఒకసారి చూసేద్దాం. రైట్, సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా. సో హార్ట్ ఎక్కడ ఉంటుంది? మీడియా స్టైనంలో ఉంటుంది. అది ఫిస్ట్ సైజులో ఉంటుంది. స్లైట్లీ టువర్డ్స్ లెఫ్ట్ ఉంటుంది. స్లైట్లీ టువర్డ్స్ లెఫ్ట్ ఉండడం వల్ల మనకి కార్డియాక్ నోచ్, లంగ్స్ లోని కార్డియాక్ నాచ్ ఉంది కదా, లెఫ్ట్ లంగ్ లోని కార్డియాక్ నాచ్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఆ హార్ట్ కి స్పేస్ ఇవ్వడానికి లెఫ్ట్ లంగ్ అనేది సైజ్ కొంచెం తక్కువ ఉంటుంది రైట్ లంగ్ తో పోల్చుకుంటే. సో ఇప్పుడు నెక్స్ట్ హార్ట్, ఏ ఆర్గాన్ అన్నా తీసుకోండి బాడీలో జనరల్ గా, ఆ ఆర్గాన్ కి మెయిన్ గా మనకి ఆర్గాన్ కి మెయిన్ గా బయట ప్రొటెక్టివ్ లేయర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇలానే ఈ హార్ట్ కూడా మనకి బయట ప్రొటెక్టివ్ లేయర్స్ ఉంటాయి. సో హార్ట్ ఈజ్ మెయిన్లీ, ఈ ఎంటైర్ మస్కులర్ హార్ట్ మెయిన్ గా 2 లేయర్స్ తో కవర్ అయి ఉంది. హార్ట్ ఈజ్ మెయిన్లీ కవర్డ్ బై పెరికార్డియం. రైట్, ఈ పెరికార్డియంలో మళ్ళీ 2 లేయర్స్ ఉన్నాయి. సేమ్ ప్లూరా లానే, ప్లూరాలో కూడా పెరైటల్ ప్లూరా, విజరల్ ప్లూరా ఉన్నాయి కదా. పెరికార్డియంలో కూడా పెరైటల్ పెరికార్డియం, అలానే విజరల్ పెరికార్డియం. ఈ పెరైటల్ పెరికార్డియం కి విజరల్ పెరికార్డియం కి మధ్యలో, సో ఈ పెరైటల్ పెరికార్డియం అనేది అవుటర్, ఇది అవుటర్ లేయర్, అవుటర్ పెరికార్డియం ఇది. ఈ విజరల్ పెరికార్డియం ఇన్నర్ పెరికార్డియం, ఇన్నర్ లేయర్. సో visceral pericardium will be close to the surface of the heart. Parietal pericardium will be covering the visceral pericardium outside. సో ఈ రెండు విసరల్ పెరికార్డియం కి పెరైటల్ పెరికార్డియం కి మధ్యలో మనకు ఒక క్యావిటీ ఉంటుంది. ఆ క్యావిటీ పేరేంటి? పెరికార్డియల్ క్యావిటీ. పెరికార్డియల్ క్యావిటీ. ఓకే, సో ఈ పెరికార్డియల్ క్యావిటీ ఎక్కడ ఉంటుంది? కరెక్ట్ గా వీటి మధ్యలో ఉంటుంది, పెరైటల్ పెరికార్డియం కి విసరల్ పెరికార్డియం కి మధ్యలో. సో ఇప్పుడు పెరైటల్ పెరికార్డియం, ఈ పెరికార్డియల్ క్యావిటీ ఖాళీగా ఉంటుందా? ఉండదు, దాంట్లో ఫ్లూయిడ్ వచ్చేస్తుంది. సో ఆ ఫ్లూయిడ్ నే మనం ఏమంటాం? పెరికార్డియల్ ఫ్లూయిడ్ అంటాం. థ్యాంక్ యూ ప్రియా. ఆ ఫ్లూయిడ్ నే మనం పెరికార్డియల్ ఫ్లూయిడ్ అంటాం. ఈ పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఎలా యాక్ట్ చేస్తుంది? షాక్ అబ్జార్బర్ గా యాక్ట్ చేస్తుంది. మెయిన్ గా ఎక్కడైనా సరే ఫ్లూయిడ్ ఉంటే షాక్ అబ్జార్బర్. ఓకే, మన హార్ట్ కంటిన్యూస్ గా బీట్ అవుతూనే ఉంటుంది కదా. సో బీట్ అవుతున్నప్పుడు సైడ్ ఉండే లంగ్స్ కి మనం అనుకుంటున్నట్టు యాక్చువల్లీ థొరాసిక్ ఛాంబర్ అనేది ఒక ఎయిర్ టైట్ ఛాంబర్. మనకి బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ లో వచ్చింది కదా, థొరాసిక్ ఛాంబర్ ఎయిర్ టైట్ ఛాంబర్. అందులో మనం లంగ్స్ పెట్టాలి, హార్ట్ పెట్టాలి, అలానే మనకి ముందు ఒక థైమస్ గ్లాండ్ ఉంటుంది ప్యూబర్టీ వరకు. ఇలా చాలా ఆర్గన్స్, బ్లడ్ వెజల్స్, లార్జర్ మేజర్ బ్లడ్ వెజల్స్, సుపీరియర్ వీనా కేవా, ఇన్ఫీరియర్ వీనా కేవా, ఆర్చ్ ఆఫ్ అయోటా, నర్వ్స్, ఇవన్నీ ఆ ఎయిర్ టైట్ లో కుక్కాలనుకోండి, మనకి ఫ్రిక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆర్గాన్ కి మధ్య. ఆ ఫ్రిక్షన్ ని తగ్గించడానికే మెయిన్ గా ఫ్లూయిడ్ అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. సో హార్ట్, లంగ్స్ ప్రతిదీ మన బాడీలో చాలా డెలికేట్ ఆర్గాన్స్ కదా, కాబట్టి ఈ ఎక్కడైనా సరే డెలికేట్ ఆర్గాన్స్ తీసుకోండి, దానికి ఖచ్చితంగా కవరింగ్ ఉంటుంది. ఇప్పుడు బ్రెయిన్ అంటే మెనింజస్ అంటాం, లంగ్స్ అంటే పెరికార్డియం అంటాం, అలానే ఇంటెస్టైనల్ ఆర్గాన్స్, స్టమక్ లో ఉండే ఆర్గాన్స్ అంటే పెరిటోనియం అంటాం. ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది. అలానే హార్ట్ కి కూడా పెరికార్డియం ఉంటుంది. పెరి అంటే సరౌండింగ్, కార్డియం అంటే హార్ట్, సరౌండింగ్ ద హార్ట్ కాబట్టి పెరికార్డియం అన్నాం. ఒక లేయర్ సరిపోతుందా? లేదు, 2 లేయర్స్ కావాలి. వెరీ సింపుల్. మన అమెజాన్ లో ఒక పార్సల్ ఆర్డర్ చేసాం. అమెజాన్ లో పార్సల్ ఆర్డర్ చేసినప్పుడు సింపుల్ గా ఒక చిన్న కవర్ చుట్టిచ్చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఎన్ని ఫోర్సెస్ అన్ని తట్టుకొని, ట్రాన్స్పోర్టేషన్ లో, షిప్మెంట్ లో తట్టుకొని మన దాకా రావాలి అంటే ప్యాకింగ్ అనేది ఎంత ప్రికాషియస్ గా ఉండాలి. అలానే హార్ట్ ఎంత డెలికేట్ ఆర్గాన్, హార్టే మేజర్ కదా మనకి. సో కాబట్టి అందుకే దాన్ని చాలా డెలికేట్ గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ప్యాక్ చేసి దాన్ని లోపల మీడియా స్టైనం లోపల ప్రాపర్ ఒక ఫిట్టింగ్ లో ఇరికిచ్చేసారు అనమాట హార్ట్ ని. రైట్, సో ఇప్పుడు మనం నెక్స్ట్
నెక్స్ట్ లేయర్స్ ఆఫ్ హార్ట్ చూద్దాం. ఇప్పుడు హార్ట్ ఈస్ కవర్డ్ బై పెరికార్డియం. పెరికార్డియల్ లేయర్స్ లో చూస్తే నెక్స్ట్ సో లేయర్స్ ఆఫ్ హార్ట్. సో హార్ట్ లో మేజర్ గా 3 లేయర్స్ ఉంటాయి. హార్ట్ హ్యాస్ 3 లేయర్స్. సో ఆ 3 లేయర్స్ ఏంటంటే లేయర్ నెంబర్ 1 ఎపికార్డియం. అండ్ నెక్స్ట్ మెయిన్ గా మిడిల్ గా మయోకార్డియం. మిడిల్ మయోకార్డియం. థర్డ్ వన్ వెరీ ఇన్నర్ మోస్ట్ గా ఎండోకార్డియం. ఎండోకార్డియం. గాట్ ఇట్? సో ఎపికార్డియం, మయోకార్డియం, ఎండోకార్డియం ఇవి లేయర్స్ ఆఫ్ హార్ట్ డివైడ్ చేసిన లేయర్స్. ఇప్పుడు నేను మాట్లాడిన పెరికార్డియం అన్ని కూడా హార్ట్ ని కవర్ చేసిన లేయర్స్. హార్ట్ లేయర్స్ వేరు, హార్ట్ ని కవర్ చేసిన లేయర్స్ వేరు. హార్ట్ ని కవర్ చేసే లేయర్స్ పెరికార్డియల్ లేయర్స్. హార్ట్ లోనే ఉండే లేయర్స్ ఎపికార్డియం, మయోకార్డియం, ఎండోకార్డియం. వీటన్నిటిలో కల్లా మస్కులర్ ఏంటి? మయోకార్డియం ఈస్ మస్కులర్, ప్యూర్లీ మస్కులర్. అండ్ సో మస్కులర్ అన్నాం కదా, కొన్ని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటంటే ఇక్కడ సో మయోకార్డియంలో మనకి మెయిన్ గా సో మయోకార్డియంకి వచ్చేద్దాం. వీటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటంటే ఇంటర్కెలేటెడ్ డిస్క్ ఉంటాయి. ఇవన్నీ ఎన్సీఆర్టీలో ఉన్న పాయింట్. కమ్యూనికేషన్ జంక్షన్స్ ఉంటాయి. సిలిండ్రికల్ గా ఉంటుంది షేపు. సిలిండ్రికల్, యూనిన్యూక్లియేటెడ్, బ్రాంచెడ్. ఇవన్నీ హార్ట్ మజిల్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. మనకి స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ లో వస్తుందా లేదా? సో ఇంటర్కెలేటెడ్ డిస్క్, కమ్యూనికేషన్ జంక్షన్స్ ఎన్సీఆర్టీలో ఉన్నవి ఇవి. సో ప్రివెంట్ షాక్ అండ్ కరెక్ట్ షాక్ అబ్జార్బర్ గా. సో అలానే సిలిండ్రికల్, యూనిన్యూక్లియేటెడ్, బ్రాంచ్డ్, ఆటో ఎక్సైటబుల్, సో ఇన్వాలంటరీ, స్ట్రయేటెడ్ ఇన్వాలంటరీ. ఓకే, క్లారిటీ వచ్చేసింది కదా. ఇవన్నీ హార్ట్ మస్కులేచర్ యొక్క ఫంక్షనింగ్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ అన్నమాట. అండ్ ఇది మెయిన్ గా ఏ ఫీచర్ ని ఫాలో అవుతుంది హార్ట్ మస్కులేచర్? ఆల్ ఆర్ నన్ ప్రిన్సిపల్. ఆల్ ఆర్ నన్ ప్రిన్సిపల్ అంటే ఎంటైర్ గా హార్ట్ మస్కులేచర్ మొత్తం ఒక థ్రెషోల్డ్ స్టిమ్యులస్ వస్తే, ఒక థ్రెషోల్డ్ అమౌంట్ ఆఫ్ స్టిమ్యులస్ వస్తే ఎంటైర్ గా హార్ట్ మస్కులేచర్ అంతా కూడా ఒక్కసారిగా కంట్రాక్ట్ అవుతుంది, లేదంటే ఒక్కసారిగా రిలాక్స్ అవుతుంది. అయితే అన్ని కంట్రాక్ట్ అవుతాయి, లేదంటే అసలు ఏవి కంట్రాక్ట్ అవ్వవు. దాన్నే ఆల్ ఆర్ నన్ ప్రిన్సిపల్ అంటాం. మయోకార్డియం విల్ ఫాలోస్ ఆల్ ఆర్ నన్ ప్రిన్సిపల్. ఆల్ ఆర్ నన్ ప్రిన్సిపల్. గాట్ ఇట్? ఆల్ ఆర్ నన్ ప్రిన్సిపల్ అంటే మెయిన్ గా దేని వల్ల? ఇంటర్కెలేటెడ్ డిస్క్, కమ్యూనికేషన్ జంక్షన్స్ వల్ల. ఓకే, సో మీకు అర్థమైంది కదా. సో వీటి గురించి వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే విజరల్ పెరికార్డియం ఏ లేయర్ తో క్లోజ్ గా ఉంటుంది? ఎపికార్డియంతో. ద ఓన్లీ మస్కులర్ లేయర్ ఆఫ్ ద హార్ట్ మయోకార్డియం. హార్ట్ ఈజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ విచ్ జర్మ్ లేయర్? మీసోడర్మల్. మయోకార్డియం క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అడుగుతారు. ఇంటర్కెలేటెడ్ డిస్క్ ఉంటాయి, కమ్యూనికేషన్ జంక్షన్స్ ఉంటాయి, సిలిండ్రికల్ ఇన్ షేప్, యూనిన్యూక్లియేటెడ్, బ్రాంచ్డ్. ఓకే, ఇట్ ఫాలోస్ ఆల్ ఆర్ నన్ ప్రిన్సిపల్. అండ్ స్ట్రయేటెడ్ ఇన్వాలంటరీ మసిల్. సో బ్లడ్ తోటి కాంటాక్ట్ లో వచ్చే డైరెక్ట్ లేయర్ ఏది? ఎండోకార్డియం. రైట్? ఇప్పుడు మనం మేజర్ పిక్చర్ లోకి వెళ్ళిపోదాం. సో ఈ మేజర్ పిక్చర్ లో ఓకే హార్ట్ పిక్చర్ చూస్తే మీకు అప్పర్ 2 ఛాంబర్స్. సో ఇది రైట్ ఏట్రియం, ఇది లెఫ్ట్ ఏట్రియం. ఓకే, సో ఇది రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్. ఇప్పుడు నేను ఇక్కడ చూపించాను కదా. సో ఓకే, హార్ట్ లో మెయిన్ గా 4 ఛాంబర్స్ ఉంటాయి. 4 ఛాంబర్స్ లో మనకి వెరీ గుడ్ సీరస్ ఇంకా ఫైబ్రస్ లేయర్స్ అవి. సో రైట్ ఏట్రియం ఇంకా లెఫ్ట్ ఏట్రియం ఇవి అప్పర్ 2 ఛాంబర్స్.
లోవర్ 2 ఛాంబర్స్ ని మనం ఏమంటాం, లెఫ్ట్ వెంట్రికల్ అంటాం. రిమెంబర్ ప్రతి ఛాంబర్ కి కూడా కంప్లీట్ పార్టీషన్ ఉంది. ఓకే, సో రైట్ ఏట్రియం నుంచి 2 బ్లడ్ వెసల్స్ రిసీవ్ చేసుకుంటుంది. రైట్ ఏట్రియం 2 మేజర్ బ్లడ్ వెసల్స్ ని రిసీవ్ చేసుకుంటుంది. ఇది సుపీరియర్ వీనా కేవా, సుపీరియర్ వీనా కేవా. ఇది ఇన్ఫీరియర్ వీనా కేవా. సుపీరియర్ వీనా కేవా, ఇన్ఫీరియర్ వీనా కేవా. సుపీరియర్ వీనా కేవా ఏం చేస్తుంది, బ్లడ్ ని మనకి మేజర్ గా హెడ్, నెక్, అప్పర్ పార్ట్ ఆఫ్ చెస్ట్, అప్పర్ ఆర్మ్స్ నుంచి బ్లడ్ ని తీసుకొచ్చి రైట్ ఏట్రియం కి ఇస్తుంది. ఇన్ఫీరియర్ వీనా కేవా వచ్చి లోవర్ పార్ట్ ఆఫ్ ద ట్రంక్, లోవర్ ఎక్స్ట్రీమిటీస్ ని బ్లడ్ తీసుకొని రైట్ ఏట్రియం లోకే తీసుకొస్తుంది. ఈ 2 బ్లడ్ వెసల్స్ కూడా రైట్ ఏట్రియం లోకే రిలీజ్ చేస్తాయి. ఇప్పుడు రైట్ ఏట్రియం, ఇప్పుడు 2 రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియం 2 కూడా మనకి మేజర్ గా, ఒకసారి బాక్స్ లాగా వేస్తాను, ఇది మీకు ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇది యాక్చువల్ ఎన్సీఆర్టీలో ఉండే హార్ట్ డయాగ్రామ్ అన్నమాట. సేమ్ ఇలానే ఉంటుంది హార్ట్ డయాగ్రామ్. మనం 4 బాక్సెస్ అనుకుందాం. రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్. ఓకే గైస్, రైట్ ఏట్రియం కి లెఫ్ట్ ఏట్రియం కి మధ్యలో ఒక పార్టీషన్ ఉంటుంది కదా, దీన్ని ఏమంటాం, ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ అంటాం. ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్, ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్. మీకు ఈ పిక్చర్ లో క్లియర్ గా రైట్ ఏట్రియం ఎక్కడో, లెఫ్ట్ ఏట్రియం ఎక్కడో కనిపిస్తుంది, కానీ ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ వీటిల్లో చూపిలేదు, అంత క్లియర్ గా చూపిలేదు. సో ఈ రెండిటి మధ్యలో ఉండే సెప్టమ్ నే ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ అంటాం. అది కంప్లీట్ గా ఉంటుంది. సో యూజువల్ గా చిన్నపిల్లల్లో బేబీ ఊంబులో ఉండేటప్పుడు ఈ ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ లో ఫొరామెన్ ఓవేల్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, అది ఫర్దర్ గా క్లోజ్ అయిపోతుంది, కానీ ఇప్పుడైతే ఉండదు మనకి. సో రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియం మధ్యలో ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్. రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్ రెండింటిని సపరేట్ చేసే సెప్టమ్ ఏమంటాం, ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ అంటాం. ఇంటర్ అంటే ఇన్ బిట్వీన్ కదా, ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్. రిమెంబర్ వన్ థింగ్, అన్నిటికంటే థిక్ గా ఉండే సెప్టమ్ ఏది అని అడిగితే ఇంటర్ వెంట్రికులర్ సెప్టమే, చాలా థిక్ గా ఉంటుంది. ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ చాలా థిన్ గా ఉంటుంది. ఏట్రియాలో వెంట్రికల్స్ లో ఏవి చాలా లార్జెస్ట్ ఛాంబర్స్ అంటే వెంట్రికల్సే కొంచెం బ్రాడ్ ఛాంబర్స్, ఏట్రియాలు చాలా నారోగా లూజ్ గా ఉండే చిన్న ఛాంబర్స్ అన్నమాట. ఓకే, రైట్ ఏట్రియం కి రైట్ వెంట్రికల్ కి మధ్యలో ఒక సెప్టమ్ ఉంది కదా, ఇప్పుడు రైట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ అంటే ఏట్రియాకి వెంట్రికులర్ కి ఉంది కాబట్టి రైట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్. రైట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్, ఏవి సెప్టమ్ అనైనా రాసుకోండి, రైట్ ఏవి సెప్టమ్. అలానే లెఫ్ట్ సైడ్, సో లెఫ్ట్ సైడ్ వస్తే దీన్నే మనం లెఫ్ట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ అంటాం. రైట్, సో ఇప్పుడు ఇక్కడ రైట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ ఈస్ గార్డెడ్ బై ట్రైకస్పిడ్ వాల్వ్. 3 కస్ప్ ఉంటాయి. కస్ప్ అంటే లిప్ లాంటి ఎక్స్టెన్షన్, సో 3 ఉంటాయి. సో 3 కస్ప్, 1 2 3. ఓకే, సో ఇక్కడ మనకి ఒక చిన్న ఈ కస్ప్ ని, ఇక్కడ మనకు ఒక 3 పాపిలరీ మసిల్స్ ఉంటాయి. ఇక్కడ మనకి 2 పాపిలరీ మసిల్స్ ఉంటాయి. రిమెంబర్, ఎన్ని కప్స్ ఉంటే అన్ని పాపిలరీ మసిల్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఒక్కొక్క కస్ప్ ఒక్కొక్క పాపిలరీ మసిల్ తో కనెక్ట్ అవుతుంది. బై వాట్, కార్డో టెండినే, కార్డో టెండినే. ఇది ఉంది కదా, ఇది పాపిలరీ మసిల్స్. పాపిలరీ మసిల్స్. ఓకే, సో రైట్ సైడ్ మనకి 3 పాపిలరీ మసిల్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ 2 పాపిలరీ మసిల్స్ ఉంటాయి. ఎందుకు లెఫ్ట్ సైడ్ 2 పాపిలరీ మసిల్సే ఉంటాయంటే లెఫ్ట్ సైడ్ ఉండేది బైకస్పిడ్ వాల్వ్ కాబట్టి. సో రైట్ సైడ్ ట్రైకస్పిడ్ వాల్వ్ ఉంటుంది. సో రైట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ ని గార్డ్ చేసే వాల్వ్ నే ట్రైకస్పిడ్ వాల్వ్ అంటాం, అంటే ఇది. లెఫ్ట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ ని గార్డ్ చేసే వాల్వ్ ని బైకస్పిడ్ వాల్వ్ అంటాం. బైకస్పిడ్ వాల్వ్ కి ఇంకొక పేరు కూడా ఉంది, బైకస్పిడ్ ఆర్ మైట్రల్ వాల్వ్. ఓకే, సో మైట్రల్ వాల్వ్.
సో మైట్రల్ వాల్వ్ అని దానికి ఎందుకు పేరు పెట్టారంటే అది చూడ్డానికి ఇలా ఉంటుంది. సరే, సో ఇలాంటి క్యాప్స్ ఉంటాయి. ఇలాంటి క్యాప్ ని మైట్రే అంటారు. సో ఇలా ఉంటుంది కాబట్టి ఆ వాల్వ్ కి, బైకస్పిడ్ వాల్వ్ కి మైట్రల్ వాల్వ్ అని పేరు పెట్టారు. ఓకే, సో మిమ్మల్ని ఇండైరెక్ట్ గా ద ఓన్లీ లిగమెంట్ ఇన్ ద హార్ట్ లో కూడా లిగమెంట్స్ ఉంటాయి. ఆ లిగమెంట్స్ ఏంటి అంటే కార్డోటెండినే. హార్ట్ లో కూడా మనకి మస్కులేచర్ లోపల ఇంకా పాపిలరీ మజిల్స్ ఉంటాయి. రైట్ సైడ్ 3 ఉంటాయి, లెఫ్ట్ సైడ్ 2 ఉంటాయి. ఎందుకంటే రీజన్ చెప్పాను కదా, ఎన్ని కస్ప్స్ ఉంటే అన్ని పాపిలరీ మజిల్స్ ఉంటాయి. సో అవి కూడా టెండాన్స్ తోనే తయారై ఉంటాయి, స్ట్రింగ్స్ లాగా ఉంటాయి అవి. రైట్, ఇప్పుడు నెక్స్ట్ మన పిక్చర్ లో, సో మీకు ఇప్పుడు క్లారిటీగా వచ్చేసింది కదా. అలానే ఇక్కడ ఉంది కదా, ఈ వాల్స్ ని సెమీ లూనార్ వాల్స్ అంటాం. సెమీ లూనార్ వాల్స్ ఎక్కడ ఉంటాయంటే పల్మనరీ అయోటాకి. సో మనకి ఇక్కడ దీని స్టార్టింగ్ కదా, సో రైట్, సో పల్మనరీ అయోటాకి, సిస్టమిక్ అయోటాకి, మేజర్ అయోటాకి, పల్మనరీ ట్రంక్ కి, ఈ రెండిటికి కూడా మనకి సెమీ లూనార్ వాల్స్ ఉంటాయి. సో ఇది సెమీ లూనార్ వాల్స్. సో మనం ఇక్కడ చూస్తే ఈ వాల్స్ రెండు కూడా హాఫ్ మూన్ షేప్ లో ఉంటాయి. రెండు పార్టీషన్స్ ఉంటాయి, ఆ రెండు హాఫ్ మూన్ షేప్ లో ఉంటాయి. మీరు ఇక్కడ పిక్చర్ లో కూడా క్లియర్ గా చూడొచ్చు. అన్నిటికంటే కూడా థిక్కెస్ట్ ఇంటర్వెంట్రికులర్ సెప్టమే. ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్ హైలీ థిక్కెస్ట్. సో అయోటాని గాడ్ చేసేది సెమీ లూనార్ వాల్సే, పల్మనరీ ట్రంక్ ని గాడ్ చేసేది సెమీ లూనార్ వాల్సే. రిమెంబర్, రైట్ ఏట్రియం కి వచ్చేది సుపీరియర్ వీనా కేవా, ఇన్ఫీరియర్ వీనా కేవా. లెఫ్ట్ వెంట్రికల్ నుంచి మనకి లంగ్స్ కి వెళ్ళేది పల్మనరీ ట్రంక్. ఈ పల్మనరీ ట్రంక్ ఏం చేస్తుంది, సో పల్మనరీ ఆర్టరీస్ గా డివైడ్ అయ్యి, పల్మనరీ ఆర్టరీస్ డిఆక్సినేటెడ్ బ్లడ్ ని క్యారీ చేస్తుంది కదా, పల్మనరీ ఆర్టరీస్ గా డివైడ్ అయ్యి పల్మనరీ ఆర్టరీ కాస్త మనకి లంగ్స్ లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ లంగ్స్ లో ఆక్సిజనేషన్ చేసిన తర్వాత ఇవి పల్మనరీ వెయిన్స్. 2 pairs ఆఫ్ పల్మనరీ వెయిన్స్ ఉంటాయి. సో ఇదొక పేరు, ఇదొక పేరు. సో ఇదేమో లెఫ్ట్ సైడ్ ఉండే పేర్ ఆఫ్ పల్మనరీ వెయిన్స్, ఇదేమో రైట్ సైడ్ ఉండే పేర్ ఆఫ్ పల్మనరీ వెయిన్స్. ఈ రెండు పల్మనరీ వెయిన్స్ కూడా లెఫ్ట్ ఏట్రియం లోపలికి డ్రైన్ అవుతాయి. ఓకే, సో ఫోజా ఓవెల్ అడల్ట్ లో ఉండదు మా, బై ద టైం క్లోజ్ అయిపోతుంది. ఫోజా ఓవెల్ కొంతమందికి అలానే పర్సిస్టెంట్ అయిపోతే వాటిని సెప్టల్ డిఫెక్ట్ అంటారు. ఆ సెప్టల్ డిఫెక్ట్ ని సర్జరీ చేసి క్లోజ్ చేస్తారు. ఓకే, రైట్. సో ఇప్పుడు లెఫ్ట్ ఏట్రియం లోపలికి ఈ రెండు పల్మనరీ వెయిన్స్ అనేవి బ్లడ్ ని తీసుకొస్తాయి. ఓకే, 2 pairs ఆఫ్ పల్మనరీ వెయిన్స్, రైట్ సైడ్ ఒక పేరు ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒక పేరు ఉంటుంది. ఇక్కడ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది, లెఫ్ట్ వెంట్రికల్కి వెళ్ళి లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అయోటా ద్వారా బాడీ పార్ట్స్ కి పంప్ చేస్తుంది. అయోటాలో కూడా మీరు చూస్తే అసెండింగ్ అయోటా, ఆర్చ్ ఆఫ్ అయోటా, డిసెండింగ్ అయోటా. రైట్, రీనల్ ఆర్టరీ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ డిసెండింగ్ అయోటా, మీకు గుర్తుంది కదా. రైట్, సో ఇది మనకి మెయిన్ గా వెయిన్స్ బ్రాంచెస్ దట్ కమింగ్ ఫ్రమ్ ఆర్చ్ ఆఫ్ అయోటా. సో మీకు ఈ డయాగ్రామ్ డీటెయిల్డ్ గా అర్థమైపోయింది కదా. సో రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్. రైట్ ఏట్రియం అనేది రిసీవింగ్ ఛాంబర్ అనమాట. రెండు అప్పర్ ఛాంబర్స్ రిసీవింగ్ ఛాంబర్స్, రెండు లోవర్ ఛాంబర్స్ పంపింగ్ ఛాంబర్స్. రైట్ ఏట్రియం విల్ రిసీవ్ ద బ్లడ్ ఫ్రమ్ సుపీరియర్ వీనా కేవా, ఇన్ఫీరియర్ వీనా కేవా. లెఫ్ట్ ఏట్రియం విల్ రిసీవ్ ద బ్లడ్ ఫ్రమ్ లెఫ్ట్ పల్మనరీ వెయిన్స్ అండ్ రైట్ పల్మనరీ వెయిన్స్. ఇవి రెండు పల్మనరీ వెయిన్సే. ఇవి కూడా లెఫ్ట్ ఏట్రియం లోకి రిలీజ్ అవుతాయి. అంటే మనకు కనిపివని ఆ చివర్లో వేశారు డయాగ్రామ్ లో. అలానే నెక్స్ట్ ఇక్కడి నుంచి వచ్చేసరికి, సో ఇది రైట్ వెంట్రికల్. రైట్ వెంట్రికల్ ఏట్రియాకి వెంట్రికల్ కి మధ్యలో ట్రైకస్పిడ్ వాల్వ్ ఉంటుంది. అందుకనే 3 కార్డోటెండినే ఉంటాయి, 3 పాపిలరీ మజిల్స్ ఉంటాయి. ఫోజా ఓవెల్ యూస్ చిన్నప్పుడు ఏంటంటే మన ఫీటల్ స్టేజ్ లో ఉండేటప్పుడు, అంటే బేబీ 12 weeks తర్వాత ఫీటల్ స్టేజ్ అంటాం కదా, ఆ ఫీటల్ స్టేజ్ లో ఉండేటప్పుడు మనకి హార్ట్ అనేది అంత కంప్లీట్ గా డెవలప్ అవ్వదు, ప్లస్ పంపింగ్ కూడా అంత ఎఫిషియెంట్ గా ఉండదు. మనం మెయిన్ గా మెటర్నల్ సర్క్యులేషన్ మీద డిపెండ్ అవుతాం. సో కాబట్టి అప్పుడు ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే మనకి లంగ్స్ ఊపిరి తీసుకోదు కదా బేబీ, అందుకని మిక్స్డ్ బ్లడ్ పంప్ చేస్తుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి రైట్ వెంట్రికల్ బ్లడ్ ని ఈ పల్మనరీ ట్రంక్, ఇది పల్మనరీ ట్రంక్,
సో బిగినింగ్ ఆఫ్ పల్మనరీ ట్రంక్ సెమీలూనార్ వాల్స్ ఉంటాయి. బిగినింగ్ ఆఫ్ అయోటా కూడా సెమీలూనార్ వాల్సే ఉంటాయి. ఎందుకు వాటికి సెమీలూనార్ వాల్స్ అంటే అవి హాఫ్ మూన్ షేప్ లో ఉంటాయి కాబట్టి. సో పల్మనరీ ట్రంక్ ఎక్కడి నుంచి వస్తుంది? రైట్ వెంట్రికల్ నుంచి వస్తుంది. ఇది 2 మేజర్ పల్మనరీ ఆర్టరీస్ గా డివైడ్ అయ్యి ఒక్కొక్కటి ఒక్కొక్క లంగ్ ఇస్తుంది. మళ్ళీ దాని తర్వాత లెఫ్ట్ వెంట్రికల్ నుంచి మనకి మేజర్ అయోటా వస్తుంది. దీన్నే అసెండింగ్ అయోటా, ఆర్చ్ ఆఫ్ అయోటా, డిసెండింగ్ అయోటా అంటాం. ఈ అయోటా రిమైనింగ్ బాడీ పార్ట్స్ అన్నిటికీ బ్లడ్ ని ఇచ్చేస్తుంది. ఓకే, ఇది హార్ట్ డయాగ్రామ్. సో మీకు చాలా క్లియర్ గా ఉంది కదా హార్ట్ డయాగ్రామ్. ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ కంపోనెంట్కి వెళ్ళిపోదాం. అదే కండక్టింగ్ టిష్యూ ఆఫ్ ద హార్ట్. ఓకే, క్లియర్? కండక్టింగ్ టిష్యూ ఆఫ్ ద హార్ట్కి వెళ్ళిపోదాం. కండక్టింగ్ టిష్యూ ఆఫ్ ద హార్ట్కి వచ్చేస్తే ఒక్కసారి మనం డయాగ్రామ్ వేసేద్దాం. So heart is mesodermal, myogenic, auto-excitable, ఓకే. సో పర్టికులర్ గా రైట్ ఏట్రియం లోని రైట్ అప్పర్ కార్నర్ ఎవల్యూషన్ నెక్స్ట్ వస్తుంది మా. నెక్స్ట్ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ తర్వాత మీకు నెక్స్ట్ వచ్చే చాప్టర్ ఎవల్యూషనే. ఓకే, సో ఆటో ఎక్సైటబుల్. అలానే మనకి మేజర్గా స్పెషల్ నోడల్ టిష్యూ ఉంటుంది. హార్ట్ ఇంపల్స్ ఈస్ కనెక్టెడ్ బై హార్ట్లోని స్టిమ్యులస్ని హార్ట్ స్టిమ్యులస్ ఈస్ కండక్టెడ్ బై స్పెషల్ నోడల్ టిష్యూ. ఓకే, సో రైట్ అప్పర్ కార్నర్ ఆఫ్ రైట్ ఏట్రియా. సో ఇక్కడ ఒక నోడల్ టిష్యూ ఉంటుంది, దీన్నే ఎస్ఏ నోడ్ అంటాం. ఎస్ఏఎన్ షార్ట్ ఫామ్ లో ఎస్ఏఎన్ అంటారు. ఎస్ఏఎన్ అంటే సైనో ఏట్రియల్ నోడ్. రిమెంబర్, సైనో ఏట్రియల్ నోడ్ ని పేస్ మేకర్ ఆఫ్ ద హార్ట్ అంటాం. ఫస్ట్ నోడల్ టిష్యూ వేసేద్దాం. ఇదే పేస్ మేకర్ ఆఫ్ ద హార్ట్. గాట్ ఇట్? సో క్లారిటీ వచ్చేసింది కదా. మళ్ళీ నెక్స్ట్ మనం ఇక్కడి నుంచి మనకి సో లెఫ్ట్ లోవర్ కార్నర్ ఆఫ్ ద రైట్ ఏట్రియం. సో రైట్ అప్పర్ కార్నర్, లెఫ్ట్ లోవర్ కార్నర్. సో లెఫ్ట్ లోవర్ కార్నర్ ఆఫ్ రైట్ ఏట్రియం. సో మనకి ఇక్కడ ఇంకొక నోడల్ టిష్యూ ఉంది, అదే ఏవి నోడ్. ఇది ఏవి నోడ్. సో ఇది ఎస్ఏ నోడ్, ఏవి నోడ్. ఎస్ఏ నోడ్కి ఏవి నోడ్కి మధ్య మనకి ఫైబర్స్ ఉంటాయి. దీన్నే ఇంటర్ నోడల్ ఫైబర్స్ అని కూడా అంటాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంటర్ ఏట్రియల్ సెప్టా మీదగా, రిమెంబర్ ఇంటర్ ఏట్రియల్ సెప్టా మీదగా మనకి ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ దగ్గరకు వస్తుంది. సారీ, ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ మీదగా, ఇంటర్ ఏట్రియల్ కాదు, సారీ, ఏట్రియో వెంట్రికులర్. ఎన్సీఆర్టీలో ఇలానే ఇచ్చున్నారు మీకు ఎగ్జాక్ట్ గా ఫ్రేజ్. ఏవి నోడ్ నుంచి ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ మీదగా ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్, అప్పర్ పార్ట్ ఆఫ్ ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్, అప్పర్ పార్ట్ ఆఫ్ ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ మీదగా ఇక్కడి నుంచి మనకి 2 బండల్ బ్రాంచెస్ వస్తాయి. ఓకే, ఈ 2 బండల్ బ్రాంచెస్ కాస్త మనకి ఇలా హార్ట్ మస్కులేచర్ మీద
బ్రాంచెస్ ని ఫామ్ చేస్తాయి. సో దీన్నే పర్కెంజీ ఫైబర్స్ అంటాం. ఇది ఎస్ఏ నోడ్, ఇది ఎస్ఏ నోడ్. ఇక్కడ నుంచి ఎస్ఏ నోడ్ ఎక్కడ ఉంది? రైట్ అప్పర్ కార్నర్ ఆఫ్ రైట్ ఏట్రియం, లెఫ్ట్ లోవర్ కార్నర్ ఆఫ్ రైట్ ఏట్రియం దగ్గర మనకి ఏవి నోడ్ ఉంది. ఎస్ఏ నోడ్ కి ఏవి నోడ్ కి మధ్య ఇంటర్ నోడల్ ఫైబర్స్ ఉంటాయి. సో ఏవి నోడ్ నుంచి కూడా రైట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ మీదగా వెళ్ళి మనకి అప్పర్ పార్ట్ ఆఫ్ ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ దగ్గరికి ఒక బండిల్ ఉంటుంది. దాన్ని ఏవి బండిల్ అంటాం, లేకపోతే బండిల్ ఆఫ్ హిస్ అంటాం. ఈ పర్టికులర్ బండిల్ ఉంది కదా, దీన్ని ఏవి బండిల్ అంటారు, లేకపోతే బండిల్ ఆఫ్ హిస్ అంటారు. రైట్. సో దీన్నే బండిల్ ఆఫ్ హిస్ అని కూడా అంటాం, లేదా ఏవి బండిల్ అంటాం, ఏట్రియో వెంట్రికులర్ బండిల్. ఎందుకు ఏట్రియో వెంట్రికులర్ బండిల్ అంటామో మీకు అర్థమైంది కదా. వెరీ గుడ్ మార్నింగ్ కల్పన. ఎందుకంటే మనకి ఈ రైట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ మీదగా వెళ్తుంది కాబట్టి, జంక్షన్ దగ్గర ఉంది కాబట్టి దీన్ని ఏట్రియో వెంట్రికులర్ బండిల్ లేదా బండిల్ ఆఫ్ హిస్. ఇక్కడి నుంచి మనకి అప్పర్ పార్ట్ ఆఫ్ ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ దగ్గరే డివైడ్ అయిపోతుంది. ఇది కూడా ఎన్సీఆర్టీ ఫ్రేజే. అప్పర్ పార్ట్ ఆఫ్ ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ దగ్గరే మనకి బండిల్ బ్రాంచెస్ వస్తాయి, బండిల్ బ్రాంచ్. సో రెండు బండిల్ బ్రాంచ్ ఉంటుంది, రైట్ బండిల్ బ్రాంచ్ అండ్ లెఫ్ట్ బండిల్ బ్రాంచ్. రైట్ బండిల్ బ్రాంచ్ రైట్ వెంట్రికల్కి వెళ్తుంది, లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ లెఫ్ట్ వెంట్రికల్కి వెళ్తుంది. ఇక్కడ నుంచి వెంట్రికులర్ మస్కులేచర్ మీదంతా కూడా బ్రాంచెస్ ని ఫామ్ చేస్తుంది. అదే పర్కెంజీ ఫైబర్స్. రైట్. సో ఇది కండక్టింగ్ సిస్టమ్ ఆఫ్ ద హార్ట్. సో కండక్టింగ్ సిస్టంలో మెయిన్గా ఒక్కొక్క నోడల్ టిష్యూకి ఒక్కొక్క రిథమిక్ ఉంటుంది. సపరేట్ రిథంలో బీట్ అవుతాయి. ఇది ఎన్సీఆర్టీలో ఇచ్చున్నారు. ఓకే, ఫస్ట్ ఇంకొకసారి రిపీట్ చేస్తాను మీకు. ఎస్ఏ నోడ్ ఎక్కడ ఉంటుంది మనకి? రైట్ అప్పర్ కార్నర్, ఇక్కడ రాస్తున్నాను, రైట్ అప్పర్ కార్నర్ ఆఫ్ రైట్ ఏట్రియం. ఇక్కడి నుంచి ఏవి నోడ్కి వెళ్తుంది. సో ఏవి నోడ్ ఎక్కడ ఉంటుంది? సో ఇక్కడ రైట్ కాబట్టి ఇక్కడ లెఫ్ట్ రాసుకోండి. లెఫ్ట్ లోవర్ కార్నర్ ఆఫ్ రైట్ ఏట్రియం. రెండు కూడా రైట్ ఏట్రియం మీదే ఉన్నాయి. రిమెంబర్, రెండు కూడా రైట్ ఏట్రియం మీదే ఉన్నాయి. సో రైట్ అప్పర్ కార్నర్. బ్రేకా ఇస్తాను, ఇది అయిపోయింది, నోడల్ టిష్యూ అయిపోగానే ఇస్తాను. సో ఎస్ఏ నోడ్ వచ్చి రైట్ అప్పర్ కార్నర్ ఆఫ్ రైట్ ఏట్రియం, ఏవి నోడ్ వచ్చి లెఫ్ట్ లోవర్ కార్నర్ ఆఫ్ రైట్ ఏట్రియం. ఇక్కడి నుంచి మనకి బండిల్ ఆఫ్ హిస్, రైట్. బండిల్ ఆఫ్ హిస్ నుంచి బండిల్ బ్రాంచ్, రైట్ బండిల్ బ్రాంచ్ లెఫ్ట్ బండిల్ బ్రాంచ్, రైట్ లెఫ్ట్. ఓకే, సో ఈ రైట్ లెఫ్ట్ బండిల్ బ్రాంచెస్ కాస్త పర్కెంజీ ఫైబర్స్ ఇస్తాయి. ఓకే, రైట్ లెఫ్ట్ నుంచి కూడా ఉంటుంది మనకి. ఇప్పుడు ఒకసారి డీటెయిల్డ్గా చూసేద్దాం. సో రైట్ ఎస్ఏ నోడ్కి ఏవి నోడ్కి మధ్యలో ఇంటర్ నోడల్ ఫైబర్స్ ఉంటాయి. ఇంటర్ నోడల్ ఫైబర్స్. నెక్స్ట్ ఏవి నోడ్ నుంచి బండిల్ బ్రాంచ్ కి కనెక్షన్ ఉంటుంది. రిమెంబర్, బండిల్ ఆఫ్ హిస్ ఎక్కడ ఉంటుందంటే అప్పర్ పార్ట్. సో ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ నుంచి టు అప్పర్ ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్, టిల్ అప్పర్ ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్. ఇక్కడ ఈ అప్పర్ పార్ట్ లోనే మనకి బండల్ బ్రాంచ్ గా స్ప్లిట్ అయిపోతుంది.
సో ఈ బండల్ బ్రాంచ్ నుంచి మనకి రైట్ బండల్ బ్రాంచ్ లెఫ్ట్ బండల్ బ్రాంచ్ గా డివైడ్ అవుతుంది. ఈ రైట్ అండ్ లెఫ్ట్ బండల్ బ్రాంచ్ ఫైనల్ గా, సో రైట్ బండల్ బ్రాంచ్ అయితే రైట్ వెంట్రికల్ కి, లెఫ్ట్ బండల్ బ్రాంచ్ అయితే లెఫ్ట్ వెంట్రికల్ కి పర్కెంజీ ఫైబర్స్ ని డివైడ్ చేసి మొత్తం స్ప్లిట్ చేస్తుంది. గుడ్ మార్నింగ్ దీక్షి, గుడ్ మార్నింగ్. ఓకే, SA node టు AV node, AV node టు బండిల్ ఆఫ్ హిస్ టు బండల్ బ్రాంచ్. సో ఇది చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ టిల్ టిల్ అప్పర్ ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్. సో బండల్ బ్రాంచ్ అప్పర్ ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ దగ్గరే బండల్ బ్రాంచ్ గా డివైడ్ అయిపోతుంది. ఎలా డివైడ్ అవుతుంది? రైట్ బండల్ బ్రాంచ్ లెఫ్ట్ బండల్ బ్రాంచ్. సో ఈ రైట్ బండల్ బ్రాంచ్ లెఫ్ట్ బండల్ బ్రాంచ్ మళ్ళీ ఇంకా పర్కెంజీ ఫైబర్స్ గా డివైడ్ అవుతుంది. సో ఒక్కొక్క నోడల్ టిష్యూ ఒక్కొక్క డిఫరెంట్ పేస్ లో బీట్ అవుతాయి. కానీ మెయిన్ గా SA నోడ్కి వచ్చేసరికి SA నోడ్ విల్ బీట్ 70 to 75 టైమ్స్ పర్ మినిట్. సో ఇది SA నోడ్కి. SA నోడ్ విల్ బీట్ ఫర్ 70 to 75 టైమ్స్ పర్ మినిట్. ఆన్ అన్ యావరేజ్ తీసుకుంటే 72 టైమ్స్ వస్తాయి. దట్స్ వాట్ ద హార్ట్ బీట్. అవర్ హార్ట్ బీట్ ఈస్ 72 టైమ్స్ పర్ మినిట్ ఆన్ అన్ యావరేజ్. సో రేంజ్ అడిగితే 70 to 75 టైమ్స్. సో ఇది SA నోడ్ ఎన్నిసార్లు బీట్ అయితే అన్నిసార్లు మన హార్ట్ బీట్ అవుతుంది పర్ మినిట్ అని అర్థం ఇండైరెక్ట్ గా. సో స్టిమ్యులస్ అనేది ఫస్ట్ SA నోడ్ దగ్గర స్టార్ట్ అవుతుంది. SA నోడ్ దానికి అదే యాక్టివేట్ అవుతుంది, ఎటువంటి నర్వ్ ఇంపల్స్ అవసరం లేదు. సో బట్ అటోనామిక్ నర్వస్ సిస్టమ్ మాత్రం హార్ట్ యాక్టివిటీని రెగ్యులేట్ చేస్తుంది, అది వేరు. సో హార్ట్ యాక్టివిటీ పెరగాలంటే సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ రావాలి, హార్ట్ యాక్టివిటీ తగ్గాలి అంటే పారాసింపాథెటిక్ రావాలి. సో SA నోడ్ నుంచి ఇప్పుడు స్టిమ్యులస్ మొత్తం కూడా ఏట్రియం కవర్ చేసి AV నోడ్కి వెళ్తుంది. AV నోడ్ నుంచి బండిల్ ఆఫ్ హిస్కి వెళ్తుంది. బండిల్ ఆఫ్ హిస్ నుంచి బండల్ బ్రాంచ్ ద్వారా ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ మీదగా వెళ్ళి పర్కెంజీ ఫైబర్స్ తోటి టోటల్ వెంట్రికల్స్ ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ నోడల్ టిష్యూ అనేది ఏంటి? ఈ నోడల్ టిష్యూ అనేది స్పెషలైజ్డ్ మస్కులేచర్, స్పెషలైజ్డ్ మయోకార్డియం ఆఫ్ ద హార్ట్. స్పెషల్ మస్కులేచర్ టిష్యూని, సో SA నోడల్ టిష్యూ స్పెషల్ మస్కులర్ టిష్యూ. ఇది రిమెంబర్, ఇది కూడా ఒక PYQనే, స్పెషల్ మస్కులర్ టిష్యూ. రైట్ గైస్, ఇప్పుడైతే మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. సో వెరీ షార్ట్ హార్ట్ఫుల్ బ్రేక్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ వచ్చేద్దాం. సో మళ్ళీ వచ్చి మీకు కార్డియాక్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఓకే, గాట్ ఇట్? డీటెయిల్డ్గా మనం కార్డియాక్ సైకిల్ స్టార్ట్ చేద్దాం. ఓకే, రైట్. హ్యావ్ ఏ షార్ట్ హార్ట్ఫుల్ బ్రేక్. ఓకే 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 రైట్. అలానే ఒక టీ తాగేసి రండి. టీయో కాఫీయో ఎక్కువ తాగకూడదు. సో కొంచెం ఒకవేళ అంటే మరీ రోజు డైలీ హ్యాబిట్ ఉంటే మనం ఏం చేయలేం, కానీ కొంచెం దొరుకుతాయమ్మా, దొరకచ్చు. రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి అర్జున బ్యాచ్లో. రైట్, ఓకే, దొరుకుతాయి రికార్డెడ్ క్లాసెస్. ఓకే, హ్యావ్ ఏ షార్ట్ హార్ట్ఫుల్ బ్రేక్. సో ఎంతసేపు అంటే జస్ట్ 5 minutes. సో మీన్ వైల్ 5 minutes అంటే ఏంటి? నియర్లీ
350 beats. Okay, right.
ఓకే. కొనిచ్చివా హాయ్. సో బ్రేక్ అయిపోయిందా? 350 బీట్స్ అయిపోయిందా? రైట్. సో మనకి పర్ మినిట్ 70-75 బీట్స్ అంటే ఆన్ అన్ యావరేజ్ 5 మినిట్స్‌కి 350 బీట్సే కదా! రైట్. ఓకే. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. కార్డియాక్ సైకిల్. ఓకే. ద మోస్ట్ అవైటింగ్ టాపిక్. హాయ్ అఖిలేష్. గుడ్ మార్నింగ్. రైట్. సో ఇప్పుడైతే మరి లేట్ చేయకుండా చెప్పు దీక్షి ఏంటి? కార్డియాక్ సైకిల్ స్టార్ట్ చేసేద్దాం. కార్డియాక్ సైకిల్. సో కార్డియాక్ సైకిల్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా మీకు 70-75 బీట్స్ పర్ మినిట్ ఆన్ అన్ యావరేజ్ 72 బీట్స్ పర్ మినిట్ మనకు తెలుసు. సో ఒక నోడల్ టిష్యూ అంటే ఎస్ఏ నోడ్. సో యూజువల్గా ఈ నోడల్ టిష్యూలో ఒక్కొక్క నోడల్ టిష్యూ డిఫరెంట్ యాక్షన్ పొటెన్షియల్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యాక్షన్ పొటెన్షియల్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఆన్ అన్ యావరేజ్ 72 బీట్స్ పర్ మినిట్ అనమాట. సో 72 బీట్స్ పర్ మినిట్ ఉంటుంది. సో అసలు కార్డియాక్ సైకిల్ అంటే ఏంటి? ద సైక్లికల్ ఈవెంట్స్ దట్ హ్యాపెనింగ్ ఇన్ ద హార్ట్. వెరీ గుడ్ దీక్షి, వెరీ గుడ్. థ్యాంక్ యూ. సో ద సైక్లికల్ ఈవెంట్స్ కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది కదా. ద సైక్లికల్ ఈవెంట్స్ దట్ హ్యాపెన్స్ during one single beat. During one single heartbeat. దాన్నే మనం కార్డియాక్ సైకిల్ అంటాం. రైట్. ఏ సైకిల్కి ఒక హార్ట్ బీట్ లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 72 బీట్స్ పర్ మినిట్ కదా. 72 బీట్స్ పర్ మినిట్ అంటే 72 డివైడెడ్ బై 60 సెకండ్స్. సో వేసుకుంటే మనకి ఒక కార్డియాక్ సైకిల్కి ఎంత టైం పడుతుంది అంటే 0.8 సెకండ్స్ పడుతుంది. ఓకే. ఒక కార్డియాక్ సైకిల్ లేదా ఒక బీట్ కి. సో పర్ మినిట్ 72 కార్డియాక్ సైకిల్స్ జరుగుతాయి. పర్ మినిట్ ఇలా తీసుకుంటే సేమ్ 72 బీట్స్ అన్న 72 కార్డియాక్ సైకిల్స్. సో ఇక్కడ చూడండి మళ్ళీ మ్యాథ్స్ వచ్చేసింది. నెంబర్స్ లేకుండా అసలు నడవదే రోజంతా. సో అలానే ఒక్క కార్డియాక్ సైకిల్ లేదా ఒక్క హార్ట్ బీట్ కి ఎంత టైం పడుతుంది అంటే 0.8 సెకండ్స్ టైం పడుతుంది. రైట్. ఇప్పుడైతే మనం ఈ చాప్టర్ కి బేసిక్స్ అర్థం చేసుకోవాలంటే మెయిన్ గా 2 టర్మినాలజీస్ చాలా ఇంపార్టెంట్. సో ఒకటి సిస్టోల్, ఇంకొకటి డయాస్టోల్. సిస్టోల్ అన్నా కంట్రాక్షన్ అన్నా ఒకటే. డయాస్టోల్ అన్నా రిలాక్సేషన్ అన్నా ఒకటే. కంట్రాక్షన్ అన్నా డీపోలరైజేషన్ అన్నా ఒకటే. కంట్రాక్షన్ అన్నా డయాస్టోల్ అన్నా రీపోలరైజేషన్ అన్నా ఒకటే. ఓకే. సో సిస్టోల్లో ఏట్రియల్ సిస్టోల్ ఉంటుంది. ఈరోజు మొత్తం కాదు, ఓన్లీ కార్డియాక్ సైకిల్ వరకే ఈరోజు సెషన్. నెక్స్ట్ రేప్ సెషన్లో మనకి మిగతాదంతా ఫినిష్ అయిపోతుంది. డయాస్టోల్ అన్నా రిమెంబర్, సిస్టోల్ అన్నా కంట్రాక్షన్ అన్నా డీపోలరైజేషన్ అన్నా ఒకటే. డయాస్టోల్ అన్నా రిలాక్సేషన్ అన్నా రీపోలరైజేషన్ అన్నా ఒకటే. ఇప్పుడు నెక్స్ట్ మనం సో సిస్టోల్లో ఏట్రియల్ సిస్టోల్ ఉంటుంది, వెంట్రికులర్ సిస్టోల్ ఉంటుంది.
డయాస్టోల్కి వచ్చేసరికి ఏట్రియల్ డయాస్టోల్, వెంట్రికులర్ డయాస్టోల్. ఓకే, సో రిమెంబర్, సిస్టోల్ అన్నా కంట్రాక్షన్ అన్నా డీపోలరైజేషన్ అన్నా ఒకటే, డయాస్టోల్ అన్నా రిలాక్సేషన్ అన్నా రీపోలరైజేషన్ అన్నా ఒకటే. సిస్టోల్ ఏట్రియల్ సిస్టోలు జరుగుతుంది, వెంట్రికులర్ సిస్టోలు జరుగుతుంది. డయాస్టోల్ అంటే ఏట్రియల్ డయాస్టోలు జరుగుతుంది, వెంట్రికులర్ డయాస్టోలు జరుగుతుంది. సో రిమెంబర్ ఒక పాయింట్, సో ఈ రెండు కలిపి డయాస్టోల్ జరిగితే, ఈ రెండు కలిసి ఒక్కసారిగా రిలాక్సేషన్ జరిగితే సిస్టోలు ప్లస్ ఏట్రియం ప్లస్ వెంట్రికులం, దాన్నే జాయింట్ డయాస్టోల్ అంటాం. జాయింట్ డయాస్టోల్. గాట్ ఇట్? జాయింట్ డయాస్టోల్ అంటే ఏట్రియా ప్లస్ వెంట్రికులర్ డయాస్టోల్. ఓకే, ఈ రెండింటిని కలిపి మనం జాయింట్ డయాస్టోల్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు దిస్ సెక్షన్ ఫర్ విచ్ క్లాస్? నీట్ వాళ్ళకి కదా, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డియాక్ సైకిల్లో ఈవెంట్స్ ఒకసారి చూసేద్దాం. జాయింట్ డయాస్టోల్, సో దీని తర్వాత ఏట్రియల్ సిస్టోల్, వెంట్రికులర్ సిస్టోల్, వెంట్రికులర్ డయాస్టోల్. సో ఒక్కొక్క ఈవెంట్ డీటెయిల్డ్ గా చూసేద్దాం. ఓకే, జాయింట్ డయాస్టోల్, ఏట్రియల్ సిస్టోల్, వెంట్రికులర్ సిస్టోల్, వెంట్రికులర్ డయాస్టోల్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ జాయింట్ డయాస్టోల్ స్టార్ట్ చేసేద్దాం. ఈ జాయింట్ డయాస్టోల్లో ఏమేమి జరుగుతాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ థింగ్, జాయింట్ డయాస్టోల్. జాయింట్ డయాస్టోల్కి వచ్చేసరికి సో రిమెంబర్, ఏట్రియో వెంట్రికులర్ అంటే ట్రైకస్పిడ్ వాల్వ్, అలానే ఈ బైకస్పిడ్ వాల్వ్ రెండు ఓపెన్ లోనే ఉంటాయి. ట్రైకస్పిడ్ వాల్వ్, బైకస్పిడ్ వాల్వ్ రెండు ఓపెన్ లోనే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎప్పుడైతే మనం టర్మినాలజీ రాస్తామో, హెడ్డింగ్ రాస్తామో, దాని మీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రిమెంబర్, సో రిలాక్సేషన్ ఆఫ్ బోత్ atria and ventricle together, atria and ventricle together, దీన్నే మనం జాయింట్ డయాస్టోల్ అంటాం. సో ఈ జాయింట్ డయాస్టోల్లో మెయిన్ గా మనకి ఏవి వాల్వ్స్, ఏట్రియో వెంట్రికులర్ వాల్వ్స్ అంటే ట్రైకస్పిడ్ ఇంకా డైకస్పిడ్ ఓపెన్ లోనే ఉంటాయి, ఓపెన్. సెమీలూనార్ వాల్వ్స్, సెమీలూనార్ వాల్వ్స్ అంటే ఎక్కడి నుంచి ఉంటాయి? ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్చ్ ఆఫ్ అయోర్టా తీసుకోండి, ఇక్కడ సెమీలూనార్ వాల్వ్స్ క్లోజ్డ్ గా ఉంటాయి. ఓకే, ఆర్చ్ ఆఫ్ అయోర్టా, అలానే పల్మనరీ ట్రంక్. సో వీటి వాల్స్ ఇక్కడ క్లోజ్డ్ గా ఉంటాయి. సో ఏట్రియో సెమీలూనార్ వాల్స్, రెండు సెమీలూనార్ వాల్స్ కూడా పల్మనరీ ట్రంక్ కి అలానే ఆర్చ్ ఆఫ్ అయోటాకి, మెయిన్ అయోటాకి రెండిటికి ఉండే సెమీలూనార్ వాల్స్ క్లోజ్డ్ గానే ఉంటాయి. ఏవి వాల్స్ ఓపెన్ లో ఉంటాయి? సెమీలూనార్ వాల్స్. క్లోజ్డ్. ఓకే, సెమీలూనార్ వాల్స్ క్లోజ్డ్ గానే ఉంటాయి. ఏట్రియో వెంట్రికులర్ వాల్స్ మాత్రం ఓపెన్ లో ఉంటాయి. సో జాయింట్ డయాస్టోల్లో ఏం జరుగుతుందంటే సుపీరియర్ వీనా కేవా, ఇన్ఫీరియర్ వీనా కేవా అండ్ పల్మనరీ veins drains the blood directly into the ventricles.
drains the blood directly into the ventricles. రైట్. సో రిమెంబర్ వన్ థింగ్, ఇన్ కేస్ ఇప్పుడు ఇక్కడ బాటిల్ తీసుకున్నాను. సో ఈ బాటిల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాప్ అనేది వాల్వ్ అనుకుందాం. సో ఈ క్యాప్ అనేది ఓపెన్లో ఉంటే డైరెక్ట్గా వాటర్ అనేది ఇక్కడ పడిపోతుందా లేదా? ఓకే. సో అదే నేను క్యాప్ పెట్టి ఈ క్యాప్ తోటి నేను ట్యాప్ కింద పెట్టాను, అప్పుడు వాటర్ లోపలికి వెళ్ళదు కదా డైరెక్ట్గా, ఎందుకంటే మధ్యలో వాల్వ్ అనేది ఉంది. సో ఎప్పుడైతే మనం ఈ వాల్వ్ క్లోజ్ చేసేసి ఓపెన్గా పెట్టేస్తామో, ఓపెన్గా పెట్టేసినప్పుడు బ్లడ్ కూడా డైరెక్ట్గా ఎక్కడి నుంచి, ఏట్రియా నుంచి డైరెక్ట్గా వెంట్రికల్స్ లోపలికి పడిపోతుంది. ఓకే. సో రైట్, డైరెక్ట్లీ బ్లడ్ అనేది ఏట్రియా నుంచి వెంట్రికల్స్కి వెళ్ళిపోతుంది. క్లారిటీ వచ్చేసిందా? జాయింట్ డిస్టోల్, జాయింట్ డయాస్టోల్ అంటే ఏంటి? రిలాక్సేషన్ ఆఫ్ బోత్ రిలాక్సేషన్ ఆఫ్ బోత్ ఏట్రియా అండ్ వెంట్రికల్స్ టుగెదర్. ఈ ఏట్రియా అండ్ వెంట్రికల్స్ బోత్ టుగెదర్ రిలాక్స్ అయినప్పుడు మనకి ఏవి వాల్స్ ఓపెన్ లో ఉండాలి, సెమీ లూనార్ వాల్స్ క్లోజ్డ్ గా ఉండాలి, సెమీ లూనార్ వాల్స్ క్లోజ్డ్ గా ఉండాలి, ఏవి వాల్స్ ఓపెన్ లో ఉండాలి. రెండు కూడా టుగెదర్ రిలాక్సేషన్ టైంలో ఉన్నప్పుడు బ్లడ్ అనేది ఎప్పుడైతే మనకి ఇక్కడ సుపీరియర్ వీనా కేవా, ఇన్ఫీరియర్ వీనా కేవా వస్తాయి కదా, అలానే ఇక్కడ పల్మనరీ వెయిన్స్, ఈ పల్మనరీ వెయిన్స్ సుపీరియర్ వీనా కేవా, ఇన్ఫీరియర్ వీనా కేవా, ఇవి తీసుకొచ్చే బ్లడ్ ఏట్రియా లోపలికి వెళ్తాయి. సో ఏట్రియా నుంచి డైరెక్ట్ గా మనకి ఈ వాల్స్ ఓపెన్ లోనే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా బ్లడ్ అనేది వెంట్రికల్స్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇది జాయింట్ డయాస్టోల్. మీకు క్లారిటీ వచ్చేసింది కదా జాయింట్ డయాస్టోల్ కి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏట్రియల్ సిస్టోల్కి వెళ్ళిపోదాం. ఏట్రియల్ సిస్టోల్, సో ఏట్రియల్ సిస్టోల్కి వెళ్ళేసరికి సో ఇక్కడ ఈ పార్ట్లో వచ్చేసరికి బ్లడ్ మనకి, సో ఇది గట్టిగా కంట్రాక్ట్ అవుతుంది. రెండు ఏట్రియాలు కంట్రాక్ట్ అయ్యి 30% ఆఫ్ ద బ్లడ్, 30% ఆఫ్ ద బ్లడ్ అనేది వెంట్రికల్స్ లోపలికి పడిపోతుంది. రిమైనింగ్ 30% ఆఫ్ ద బ్లడ్ జాయింట్ డయాస్టోల్ ఫేజ్ లో మనకి 70% ఆఫ్ ద బ్లడ్ వెంట్రికల్స్ లో ఫిల్అప్ అయిపోద్ది. అంటే నియర్లీ 70% ఆఫ్ ద బ్లడ్ తోటి వెంట్రికల్స్ ఫుల్ అయిపోతాయి. రిమైనింగ్ 30% ఆఫ్ ద ఫిల్లింగ్ ఉంటుంది కదా, అది దేని వల్ల జరుగుతుందంటే రెండు ఏట్రియాలు టుగెదర్ కంట్రాక్ట్ అవుతాయి. ఇప్పుడు మీరు చూస్తే, సో ఈ కింద వెంట్రికల్స్ అనుకోండి, పైన ఏట్రియా, సో ఈ రెండింటి మధ్య వాల్వ్ ఉంది. సో ఇప్పుడు ఏంటి, వాల్వ్ నేను ఓపెన్లో పెట్టాను, అంటే ఓపెన్లో పెట్టాను వాల్వ్ నాకు క్లోజ్డ్గా లేదు. సో డైరెక్ట్గా ఇప్పుడు నేను వాటర్ పోస్తే నాకు కింద ఛాంబర్కే పడుతుంది కదా. ఓకే. సో 70% ఫిల్ అయిపోయింది. రిమైనింగ్ 30% ఫిల్అప్ చేయాలంటే ఈ పైన ఉన్నవి రెండు ఇట్లా కంట్రాక్ట్ అవ్వాలి. పైన ఉన్నవి రెండు కంట్రాక్ట్ అయినప్పుడు మిగతా 30% దీంట్లో పడిపోతుంది. అంటే టోటల్ 100% ఫిల్ అయిపోతుంది. ఫస్ట్ 70% ఎవరు ఫిల్ చేస్తారు, జాయింట్ డయాస్టోల్ అనే ఫేస్ ఫిల్ చేస్తుంది. 70% జాయింట్ డయాస్టోల్ ఎలా ఫిల్ అవుతుంది, సో ఏట్రియో వెంట్రికులర్ వాల్స్ ఓపెన్ లో ఉంటాయి, సెమీ లూనార్ వాల్స్ క్లోజ్ లో ఉంటాయి. అలానే ఏట్రియా వెంట్రికల్ రెండు టుగెదర్ రిలాక్స్ అయి ఉంటాయి. రిలాక్స్ అయినప్పుడు ఇప్పుడు ఇలా నేను పెట్టున్నప్పుడు మీకు లోపల కనిపిస్తుంది కదా, ఇలా పెట్టినప్పుడు డైరెక్ట్ గా బ్లడ్ అనేది నాకు వెంట్రికల్స్ లోకి వెళ్ళిపోతుంది. ఏట్రియాకి వెళ్ళి మళ్ళీ వెంట్రికల్స్కి వెళ్ళబడలేదు, ఎందుకంటే ఏవి వాల్స్ ఓపెన్ లో ఉన్నాయి కాబట్టి రెండు. అలానే సెమీ లూనార్ వాల్స్ క్లోజ్డ్ లో ఉన్నాయి, ఎందుకంటే బ్లడ్ అనేది అయోటాకి పల్మనరీ వెయిన్స్ కి, పల్మనరీ ఆర్టరీకి వెళ్ళకూడదు కాబట్టి, అయోటాకి పల్మనరీ ఆర్టరీకి అప్పుడే వెళ్ళకూడదు కాబట్టి అవి ఆ వాల్స్ క్లోజ్ చేసేసాం, సెమీ లూనార్ వాల్స్ క్లోజ్ చేసేసాం. సో ఇప్పుడు ఏవి వాల్స్ ఓపెన్ లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 70% ఆఫ్ ద బ్లడ్ డైరెక్ట్ గా వెంట్రికల్స్ లోపలికి పడిపోతుంది. రిమైనింగ్ 30% ఉంది కదా, ఆ 30% ఫిల్ అవ్వడానికి ఈ ఏట్రియో, ఎస్ పాసివ్ ఫిల్లింగ్ జరుగుతుంది. వెరీ గుడ్ రాహుల్, పాసివ్ ఫిల్లింగ్. సో ఇది యాక్టివ్ ఫిల్లింగ్ అనమాట, రిమైనింగ్ 30%. సో దానికోసం వెంట్రికల్స్ కంట్రాక్ట్ అవ్వాలి.
వెంట్రికల్స్ ఇలా కంట్రాక్ట్ అయితే నాకు ఇంకా ఏట్రియా కంట్రాక్ట్ అవ్వాలి కానీ వెంట్రికల్స్ ఇంకా నాకు రిలాక్స్డ్ స్టేట్ లోనే ఉన్నాయి, ఇంకా కంట్రాక్షన్ స్టేట్ లోకి రాలేదు. ఏట్రియా మాత్రమే కంట్రాక్ట్ అవుతుంది, రైట్? ఏట్రియా మాత్రమే కంట్రాక్ట్ అయితే 30% రిమైనింగ్ 30% ఆఫ్ ద బ్లడ్ అనేది వెంట్రికల్స్ లో పడిపోతుంది. సో టోటల్ గా ఇప్పుడు వెంట్రికల్స్ 100% ఫిల్ అయిపోయింది. ఇది ఏట్రియల్ సిస్టోల్. After semilunar walls closed, then they enter into ventricles to aorta. సెమిలూనర్ వాల్స్ క్లోజ్ అయితే ఎంటర్ అవ్వవు, అప్పుడే ఇంకా ఇప్పుడైతే అయోటాకి పల్మరీ ఆర్టరీకి ఎంటర్ అయ్యే ఛాన్సే లేదు. ఈ రెండు ఫేజెస్ లో జాయింట్ డయాస్టోల్లో ఏట్రియల్ సిస్టోల్లో రెండిట్లోనూ అసలు ఎంట్రీ అవ్వదు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో 70% ఆఫ్ ద బ్లడ్, 70% ఆఫ్ ద వెంట్రికల్స్ are filled in joint diastole. Remaining 30% of blood is filled by, remaining 30% of the blood is filled by atrial systole. So atrial systole ఎప్పుడు takes place అవుతుంది? So when the action potential, so atrial systole అప్పుడు action potential starts at SA node and spread to the AV node. Action potential from SA node to AV node. Okay, action potential SA node నుంచి ఏవి నోడ్ దగ్గరికి వెళ్ళిన టైంలో ఈ ఏట్రియల్ సిస్టోల్ అనేది జరుగుతుంది. రిమైనింగ్ వెరీ క్లియర్లీ యాక్షన్ పొటెన్షియల్ ఎస్ఏ నోడ్ నుంచి ఏవి నోడ్కి వెళ్ళినప్పుడు ఏట్రియల్ సిస్టోల్ అనేది జరుగుతుంది. ఏట్రియల్ సిస్టోల్ జరగడం వల్ల రిమైనింగ్ 30% ఆఫ్ ద వెంట్రికులర్ ఫిల్లింగ్, ఫైనల్ వెంట్రికులర్ ఫిల్లింగ్ అనేది జరిగిపోతుంది. రిమైనింగ్ 30% అని ఎందుకు అన్నామంటే 70% ఆఫ్ పాసివ్ ఫిల్లింగ్ అనేది జాయింట్ డయాస్టోల్లోనే జరిగిపోయింది. ఏట్రియల్ సిస్టోల్ అప్పుడు కూడా ఏవి వాల్స్ ఓపెన్ లో ఉంటాయి, ఏవి వాల్స్ ఓపెన్, ఏవి వాల్స్ ఓపెన్. సెమీలూనార్ వాల్స్ క్లోజ్డ్. ఓకే, సెమీలూనార్ వాల్స్ క్లోజ్డ్. ఇప్పుడు అర్థమైపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వెంట్రికులర్ సిస్టోల్కి వచ్చారు. వెంట్రికులర్ సిస్టోల్. సో వెంట్రికులర్ సిస్టోల్ అంటే ఏంటి? సిస్టోల్ అంటే ఇందాకే చూసాం కంట్రాక్షన్ ఫేజ్, కంట్రాక్షన్ ఆఫ్ వెంట్రికల్స్ లేదా డీపోలరైజేషన్ ఆఫ్ వెంట్రికల్స్. సో ఇప్పుడు ఏంటి? యాక్షన్ పొటెన్షియల్ స్ప్రెడ్స్ ఫ్రమ్ AV node to bundle of his to bundle branch to Purkinje fibers. Okay, to Purkinje fibers. సో ఇలా మొత్తం యాక్షన్ పొటెన్షియల్ స్ప్రెడ్ అవ్వడం వల్ల వెంట్రికులర్ సిస్టోల్ అనేది జరుగుతుంది. ఈ వెంట్రికులర్ సిస్టోల్ జరగాలి అంటే ఇన్ ద బిగినింగ్ ఆఫ్ వెంట్రికులర్ సిస్టోల్, రిమెంబర్, గుర్తుపెట్టుకోండి, ఇన్ ద బిగినింగ్ ఆఫ్ వెంట్రికులర్ సిస్టోల్, in the beginning of ventricular systole, so AV walls are closed, AV walls close అయిపోతాయి in the beginning of ventricular systole, in the beginning of ventricular systole, AV walls are closed, AV walls are closed. సో ఈ టైంలోనే మనకి ఒక హార్ట్ సౌండ్ వినిపిస్తుంది. ఏంటా హార్ట్ సౌండ్? సో we can hear the heart sound called lub. In chest examination,
లప్ సౌండ్ ఈస్ హర్డ్. లప్ సౌండ్. సో లప్ సౌండ్ దేని వల్ల వచ్చింది? క్లోజర్ ఆఫ్ ఏవి వాల్స్. ఆ ఏవి వాల్స్ ఎప్పుడు క్లోజ్ అవుతాయి? వెంట్రికులర్ సిస్టోల్, బిగినింగ్ ఆఫ్ వెంట్రికులర్ సిస్టోల్ టైంలో ఏవి వాల్స్ క్లోజ్ అవుతాయి, అప్పుడే లప్ సౌండ్ వినిపిస్తుంది. సో ఇప్పుడు ఏమైంది? సో ఈ లప్ సౌండ్ అనేది ఇక్కడ అది యాక్చువల్లీ మెయిన్గా డయాగ్నోస్టిక్ ఫీచర్ అనమాట. సో ఇప్పుడు ప్రెషర్ బిల్డ్ అవుతుంది. ప్రెషర్ బిల్డ్ అవుతున్నప్పుడు ఇప్పుడు యాక్చువల్గా సెమీలూనార్ వాల్స్ ఆర్ ఓపెన్. సెమీలూనార్ వాల్స్ ఆర్ ఓపెన్. ఓకే, ఎందుకు ఏవి వాల్స్ క్లోజ్ అవుతాయి చెప్పండి? ఎందుకు ఏవి వాల్స్ క్లోజ్ అవుతాయి అంటే బిగినింగ్ ఆఫ్ వెంట్రికులర్ సిస్టోల్, వై ఏవి వాల్స్ ఆర్ క్లోజ్డ్? టు ప్రివెంట్ రీగర్జిటేషన్ ఆఫ్ బ్లడ్ బ్యాక్ టు ఏట్రియం. సో వై ఏవి వాల్స్ ఆర్ క్లోజ్డ్? ఎందుకు క్లోజ్ అవుతాయి? టు ప్రివెంట్ regurgitation. Regurgitation అంటే backward flow. Regurgitation of blood back to ventricles. Back to ventricles as pressure build up in the ventricles. Yes, written పోకుండా. As pressure build up in ventricles. సో వెంట్రికల్స్ లో ప్రెషర్ బిల్డప్ అయిపోతుంది కాబట్టి యూజువల్ గా దాన్ని ప్రివెంట్ చేయడానికి, ప్రెషర్ బిల్డప్ అయితే ఏముంటుంది? వెనక్కి తన్నేస్తుంది. సో వెనక్కి తన్నకుండా ఉండడానికి దాన్ని రీగర్జిటేషన్ అంటాం. ఆ రీగర్జిటేషన్ జరగకుండా ఉండడానికి ఏవి వాల్స్ అన్ని క్లోజ్ అవుతాయి. బైకస్పిడ్ ఇంకా ట్రైకస్పిడ్ వాల్స్ క్లోజ్ అయిపోతాయి. అండ్ సెమీలూనార్ వాల్స్ ఆర్ ఓపెన్. సెమీలూనార్ వాల్స్ ఆర్ ఓపెన్. Open. Now the action potential will be spread from AV node to AV bundle, లేదా bundle of his bundle branch, Purkinje fibers. So with all this the ventricles together contract. The ventricles together contract, pumping the blood to ఎక్కడికి పంప్ చేస్తుంది బ్లడ్? అయోర్టా అండ్ పల్మనరీ ఆర్టరీ. అయోర్టా అండ్ పల్మనరీ ఆర్టరీ. సో అయోర్టా నుంచి మనకి ఏం బ్లడ్ ని పంప్ చేస్తుంది? ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ద బాడీ పార్ట్స్. పల్మనరీ ఆర్టరీ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ద లంగ్స్. అయోర్టా to the body parts, pulmonary artery to the lungs. Aorta is oxygenated blood, pulmonary artery is deoxygenated blood. Hi Amulu. Right. సో ఇప్పుడు నెక్స్ట్ మీకు ఏట్రియల్ సిస్టోల్ వెంట్రికులర్ సిస్టోల్ అర్థమైపోయింది కదా. ఇప్పుడైతే మరి వెంట్రికులర్ డయాస్టోల్ ఎప్పుడు జరుగుతుంది? వెంట్రికులర్ డయాస్టోల్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఎప్పుడైతే వెంట్రికులర్ సిస్టోల్ ఇక్కడ జరుగుతుందో, సో ప్యారలల్ గా ఏట్రియల్ డయాస్టోల్ అక్కడ జరిగిపోతుంది. ఎప్పుడు వెంట్రికులర్ సిస్టోల్ జరుగుతుందో అప్పుడే ఏట్రియల్ డయాస్టోల్ కూడా జరిగిపోతుంది. కాబట్టి మనం సపరేట్ గా దాని గురించి మెన్షన్ చేయలేదు. ఈవెన్ ఎన్సీఆర్టీలో కూడా మెన్షన్ చేయలేదు. వెంట్రికులర్ డయాస్టోల్ అనేది చాలా షార్టర్ ఫేస్ కాబట్టి దాని గురించి అంత ఇంపార్టెంట్ గా మనం ఇప్పుడు డీల్ చేయట్లేదు. రైట్, ఇప్పుడు నెక్స్ట్కి వచ్చేద్దాం. ఫైనల్ గా వెంట్రికులర్ డయాస్టోల్. వెంట్రికులర్ డయాస్టోల్. సో వెంట్రికులర్ డయాస్టోల్కి వచ్చేసరికి రిలాక్సేషన్. ఇప్పుడు బ్లడ్ అయితే పంప్ అయిపోయింది అయోర్టాకి పల్మనరీ ఆర్టరీకి. సో పంప్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఇమీడియట్ గా ఇన్ ద బిగినింగ్ సో ఇప్పుడు ప్రెషర్ తగ్గిపోతుంది. ప్రెషర్ తగ్గిపోయినప్పుడు సక్షన్ లాగా వెనక్కి బ్లడ్ ని లాగే ఛాన్స్ ఉంది కదా. పంప్ చేసిన బ్లడ్ ని అయోర్టాకి పల్మనరీ ఆర్టరీకి పంప్ చేసేసిన బ్లడ్ ని ఈ రిలాక్స్ అవుతున్న టైంలో ఈ సక్షన్ ఫోర్స్ తోటి వెనక్కి లాగేయచ్చు. సో అది ప్రివెంట్ చేయడానికి ఇన్ ద బిగినింగ్ ఆఫ్ వెంట్రికులర్ డయాస్టోల్ ద సెమీలూనార్ వాల్స్ ఈస్ క్లోజ్డ్. సెమీలూనార్ వాల్స్ ఈస్ క్లోజ్డ్.
సెమీలూనార్ వాల్స్ ఇస్ క్లోజ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే సెమీలూనార్ వాల్స్ క్లోజ్ అయిపోతుందో అప్పుడు సెకండ్ హార్ట్ బీట్ వినిపిస్తుంది. సెకండ్ హార్ట్ బీట్. నౌ సెకండ్ హార్ట్ బీట్. డబ్. సెకండ్ హార్ట్ బీట్ డబ్ వినిపిస్తుంది ఇప్పుడు. రైట్, సెకండ్ హార్ట్ బీట్ డబ్ వినిపిస్తుంది. దీనికి మనకి క్లినికల్ ఇంపార్టెన్స్ చాలా ఉంది. రైట్, అసలు ఎందుకు సెమీలూనార్ వాల్స్ క్లోజ్ చేయాలి? టు రీగర్జిటేషన్ ఆఫ్ బ్లడ్, టు ప్రివెంట్ రీగర్జిటేషన్ or backflow to aorta and pulmonary artery. Aorta and pulmonary artery. అయోర్టా ఇంకా పల్మనరీ ఆర్టరీకి వెనక్కి వెళ్ళకుండా సెమీలూనార్ వాల్స్ క్లోజ్ చేసేస్తాయి. ఓకే, రైట్. సో ఇప్పుడు వాల్స్ క్లోజ్ అయిపోయి, సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సైకిల్ స్టార్ట్ అవ్వాలన్నమాట. సైకిల్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఇందాక ఎలాగో ఏట్రియో వెంట్రికులర్ వాల్స్ కూడా క్లోజ్ అయిపోయాయి. ఏట్రియో వెంట్రికులర్ వాల్స్ క్లోజ్ అయిపోయాయి ఎప్పుడు? సో బిగినింగ్ ఆఫ్ వెంట్రికులర్ సిస్టోల్, అది ఇంకా ఓపెన్ అవ్వలేదు. అలానే వెంట్రికులర్ డయాస్టోల్లో సెమీలూనార్ వాల్స్ క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ కంటిన్యూయేషన్ అగైన్ ఫర్ ద బిగినింగ్ ఆఫ్ జాయింట్ డయాస్టోల్. అగైన్ జాయింట్ డయాస్టోల్ బిగిన్ అయ్యేటప్పుడు when the blood forces to open the AV valves. So when the blood forces to open the AV valves when flowing through the atrium to the ventricles. Again మళ్ళీ joint diastole start అవ్వడానికి when the blood forces to open the AV valves coming from atria to ventricles. ఓకే, సో అలా ఓపెన్ అయ్యి మళ్ళీ జాయింట్ డయాస్టోలే కంటిన్యూ అవుతుంది. రైట్, సో యూజువల్గా ఫస్ట్ ఇనిషియల్గా ఏం జరుగుతుందంటే, రిమెంబర్ వన్ థింగ్, జాయింట్ డయాస్టోల్ అంటే రెండు రిలాక్స్డ్ స్టేట్లో ఉన్నాయి. సో జాయింట్ డయాస్టోల్ అంటే ఏంటి? ఏట్రియా, వెంట్రికల్స్ రెండు రిలాక్స్డ్గా ఉన్నాయి. రెండు రిలాక్స్డ్గా ఉన్నాయి అంటే అర్థం మనకి ఏవీ వాల్స్ కూడా ఓపెన్లో ఉన్నాయి. మీరు చూస్తే ఏవీ వాల్స్ రెండు ఓపెన్లో ఉన్నాయి అనుకోండి. సో ఇది జాయింట్ డయాస్టోల్. జాయింట్ డయాస్టోల్లో ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను మొత్తం ఓపెన్గా ఇక్కడ ఇలా పెట్టాను కాబట్టి, అంటే ఎటువంటి మధ్యలో వాల్వ్ లేదు కాబట్టి డైరెక్ట్గా మనకి బ్లడ్ అనేది సుపీరియర్ వినా కేవా, ఇన్ఫీరియర్ వినా కేవా, అలానే పల్మనరీ వెయిన్స్ నుంచి మనకి వెంట్రికల్స్లో పడిపోతుంది. సో ఫస్ట్ 70% ఆఫ్ ద ఫిల్లింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏట్రియల్ సిస్టోల్. ఏట్రియల్ సిస్టోల్ వల్ల ఏం జరిగింది? రిమైనింగ్ 30% ఆఫ్ ద బ్లడ్ వెంట్రికల్స్లోకి వెళ్ళిపోయింది. సో టోటల్ 100% ఫిల్లింగ్ జరిగిపోయింది. ఇప్పుడు 100% ఫిల్లింగ్ జరిగిపోయిన తర్వాత ఇది రిలాక్స్ అయ్యి ఇది కంట్రాక్ట్ అవుతుంది. ఇది కంట్రాక్ట్ అయినప్పుడు బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది? అయోటాకి, అలానే సో పల్మనరీ ఆర్టరీకి వెళ్తుంది. ఇది వెళ్ళాలి అంటే లోపల ఉండే ఏవీ వాల్స్ క్లోజ్ అవ్వాలి. లోపల ఉండే ఏవీ వాల్స్ ఇప్పుడు మీకు ఏం కనిపించట్లేదు కదా, సో లోపల ఉండే ఏవీ వాల్స్ క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయితే అప్పుడు బ్లడ్ అనేది అయోటాకి, పల్మనరీ ఆర్టరీకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు దీని తర్వాత ఇది కంట్రాక్ట్ అయిన తర్వాత ఏమవ్వాలి? ఇది రిలాక్స్ అవ్వాలి. ఇది రిలాక్స్ అయినప్పుడు బ్లడ్ మళ్ళీ వెనక్కి వచ్చేసే ఛాన్స్ ఉంది కదా, వెనక్కి వచ్చేసే ఛాన్స్ ఉంది కాబట్టి సో సెమీలూనార్ వాల్స్ అనేది క్లోజ్ అయిపోతాయి. సో అప్పుడు మళ్ళీ జాయింట్ డయాస్టోల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో జాయింట్ డయాస్టోల్, ఏట్రియల్ సిస్టోల్, వెంట్రికులర్ సిస్టోల్, వెంట్రికులర్ డయాస్టోల్, అంతే సింపుల్. జాయింట్ డయాస్టోల్, ఏట్రియల్ సిస్టోల్, వెంట్రికులర్ సిస్టోల్, వెంట్రికులర్ డయాస్టోల్, జాయింట్ డయాస్టోల్, అంతే. సో ఇంకొకసారి ఓకే, సో యూజువల్గా పర్ కార్డియాక్ సైకిల్లో ఒక్కొక్క వెంట్రికల్ ఎంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ని బయటకు పంపిస్తుంది అంటే 70 ml ఆఫ్ బ్లడ్ డ్యూరింగ్ వెంట్రికులర్ సిస్టోల్. వెంట్రికులర్ సిస్టోల్
ఈచ్ వెంట్రికల్ పంప్స్, ఈచ్ వెంట్రికల్ పంప్స్ 70 ml of blood. ఓకే, ఒక్కొక్క వెంట్రికల్ 70 ml ఆఫ్ బ్లడ్ ని బయటకి ఎజెక్ట్ చేస్తుంది. దీన్నే ఏమన్నాం మనం? ఇట్ ఈస్ కాల్డ్ స్ట్రోక్ వాల్యూమ్. సో స్ట్రోక్ వాల్యూమ్ అంటే ఇప్పుడు స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ హార్ట్ రేట్, స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ హార్ట్ రేట్ is equal to cardiac output. సో స్ట్రోక్ వాల్యూమ్ ఎంత? 70 ml. హార్ట్ రేట్ ఎంత? 72 beats per minute. కలిపితే 5040 ml వస్తుంది. ఓకే, అంటే అప్రాక్సిమేట్గా మనకి is equal to అప్రాక్సిమేట్లీ 5 liters లేదా 5000 ml. 5 liters ఆర్ 5000 ml. హాయ్ తనుజ, గుడ్ మార్నింగ్. ఏంటి ఈరోజు లేట్ అయింది? ఓకే, 500 ml ఆఫ్ బ్లడ్ హార్ట్ పర్ మినిట్ పంప్ చేస్తుంది. ఒక్కొక్క వెంట్రికల్ 5000 ml అంటే 5 liters ఆఫ్ బ్లడ్ పర్ మినిట్ మన బాడీలో సర్క్యులేట్ అవుతుంది అని అర్థం. ఓకే రైట్, అర్థమైంది కదా? సో హార్ట్ సౌండ్స్ కూడా కోరిలేట్ చేసేసాం కదా దీంట్లోనే. సో గైస్, ఈరోజు అయితే మనం ఏమేం టాపిక్స్ చూసామో ఒక్కసారి చూద్దాము. ఈరోజు మనం కవర్ చేసిన టాపిక్స్, సో లింఫ్ ఒకటి. సో రిమెంబర్, ఒక్కసారి మీకు సమ్మరీ ఇచ్చేస్తాను. లింఫ్ అనగానే ఇట్స్ అ టిష్యూ ఫ్లూయిడ్. దీన్నే ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ అంటాం. ఎప్పుడైతే మనకి బ్లడ్ అంటే ప్లాస్మా ప్లస్ బ్లడ్ కంపోనెంట్స్, ఓకే ప్లాస్మా ప్లస్ బ్లడ్ కంపోనెంట్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్, ఇవి రెండు అయోర్టా నుంచి ఆర్టరీస్కి, ఆర్టరీస్ నుంచి ఆర్టీరియోల్స్కి, ఆర్టీరియోల్స్ నుంచి క్యాపిలరీస్కి. సో క్యాపిలరీస్ దగ్గరకు వచ్చినప్పుడు క్యాపిలరీస్లో ఎండోథీలియం ఉంటుంది కదా. ఎప్పుడైతే ఈ బ్లడ్ ఈ క్యాపిలరీస్ గుండా పాస్ అవుతుందో ఎండోథీలియం మధ్యలో ప్యాసేజెస్ ఉంటాయి, అంటే సన్న ప్యాసేజెస్ లాగా. అక్కడి నుంచి ఫ్లూయిడ్ కంపోనెంట్ ఆఫ్ ద బ్లడ్ లీక్ అయిపోయి టిష్యూస్ లోపలికి వచ్చేస్తుంది. రిమెంబర్, ఈ టిష్యూస్ లోకి వచ్చినప్పుడు ఆ సేమ్ ప్లాస్మానే మనం ఏమని పిలుస్తాం? టిష్యూ ఫ్లూయిడ్ అని పిలుస్తాం. లేదా ఇన్ బిట్వీన్ ద సెల్స్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ అంటారు. ఈ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ లోను ప్లాస్మాలోను సేమ్ మినరల్ కంపోజిషన్ ఉంటుంది. అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ హార్మోన్స్, న్యూట్రియంట్స్, ఎంజైమ్స్ సేమ్ ప్లాస్మా ఏం క్యారీ చేస్తుందో ఇది కూడా అదే క్యారీ చేస్తుంది. సో బ్లడ్ టు సెల్స్ మెయిన్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా ఈ లింఫ్ ద్వారానే జరుగుతుంది. సో ఇప్పుడు మొత్తం ఆ లింఫాటిక్ ఫ్లూయిడ్ ఆ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ నుంచి న్యూట్రియంట్స్ని, హార్మోన్స్ని అన్నిటినీ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏమైంది? ఆ ఫ్లూయిడ్ని మళ్ళీ డ్రైన్ చేసి బ్లడ్లోకి ఇచ్చేసేయాలి. అది వీనస్ సిస్టమ్ చెయ్యదు. సో క్యాపిలరీస్ నుంచి ఫార్మ్డ్ ఎలిమెంట్స్, ప్లాస్మా ప్రోటీన్స్. రిమెంబర్, ఈ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్లో మనకి ప్లాస్మా ప్రోటీన్స్ ఉండవు. ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్లో ప్లాస్మా ప్రోటీన్స్ ఉండవు, ఆర్బీసీలు ఉండవు, సో డబ్ల్యూబీసీలు ఉండవు, ఇవేమి ఉండవు, ఈ ప్లేట్లెట్స్ ఉండవు. ఇవన్నీ మళ్ళీ సిస్టమాటిక్ సర్క్యులేషన్లోకి వెళ్ళిపోతాయి. అంటే క్యాపిలరీస్ అన్ని కంబైన్ అయ్యి వెన్యూల్స్ అవుతాయి, వెన్యూల్స్ కంబైన్ అయ్యి వెయిన్స్ అవుతాయి, వెయిన్స్ కంబైన్ అయ్యి సుపీరియర్ వీనా కేవా, ఇన్ఫీరియర్ వీనా కేవా అవుతుంది. సో ఇప్పుడు ఏంటి? సపరేట్ ఇంటిగ్రేట్ సిస్టమ్ ఒకటి కావాలి మనకు, అదే లింఫాటిక్ సిస్టమ్. ఆ లింఫాటిక్ సిస్టమ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? సో లింఫాటిక్ క్యాపిలరీస్గా స్టార్ట్ అయ్యి టిష్యూ లెవెల్లో లింఫాటిక్ క్యాపిలరీస్గా స్టార్ట్ అయ్యి ఆ లింఫాటిక్ క్యాపిలరీస్ కాస్త లింఫాటిక్ వెజల్స్ అవుతాయి. ఆ లింఫాటిక్ వెజల్స్ మధ్యలో మనకి లింఫ్ నోడ్స్ ఉంటాయి. ఆ లింఫ్ నోడ్స్ అనేది మనకి చెక్ పాయింట్స్గా యాక్ట్ చేస్తాయి. దాంట్లో ఎక్కువ లింఫోసైట్స్ ఉంటాయి. బ్లడ్లో ఉండాల్సిన లింఫోసైట్స్ కంటే కూడా ఎక్కువ లింఫోసైట్స్ ఉంటాయి. రిమెంబర్, ఈ లింఫాటిక్ నోడ్స్ అనేవి మనకి మెయిన్గా డిఫెన్స్ మెకానిజంగా కూడా పనిచేస్తాయి. ఆ లింఫ్ని ప్యూరిఫై చేస్తాయి. అందులో ఏదన్నా మనకి ప్యూరిఫికేషన్ చేస్తుంది. సో ప్యూరిఫికేషన్ ఎలా చేస్తుంది? ఏదైనా బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఏదైనా యాంటీజన్ కానీ, ఫారెన్ పార్టికల్స్ ఇవన్నీ ఉంటే ఆ లింఫ్ నోడ్స్ లోపలికి వెళ్ళేటప్పుడు క్లియర్ అయిపోతుంది. రిమెంబర్, జనరల్గా చెక్ పాయింట్స్ ఉంటాయి కదా మనకి. చెక్ పాయింట్స్ ఎందుకు ఉంటాయి? ఏమన్నా ఇల్లీగల్ థింగ్స్ తీసుకెళ్తున్నారా, లేకపోతే అన్వాంటెడ్ థింగ్స్ తీసుకెళ్తున్నారా, బ్లాస్ట్ ఐటమ్స్ తీసుకెళ్తున్నారా అని చెక్ చేయడానికి కదా. అలాంటి చెక్ పాయింటే లింఫ్ నోడ్స్. రిమెంబర్, మోస్ట్ ఆస్క్డ్ పీవైక్యూస్ ఏంటంటే మనకి ప్లాస్మా కంపోజిషన్. ఓకే, ప్లాస్మా కంపోజిషన్, లింఫ్ కంపోజిషన్ ఒకటే ఉంటుందా? రైట్, ఎస్, ఒకటే ఉంటుంది. ప్లాస్మా కంపోజిషన్, లింఫ్ కంపోజిషన్. అలానే ఈవెన్ ప్రైమరీ యూరిన్ ఉంది కదా, అదే మనకి గ్లోమెరులస్ ఫిల్ట్రేట్,
ఆ గ్లోమెరులస్ ఫిల్ట్రేట్ కంపోజిషన్ కూడా ప్లాస్మా కంపోజిషన్ లానే ఉంటుంది, సేమ్ కంపోజిషన్. అక్కడ కూడా లీక్ అయ్యే కదా ప్లాస్మా వస్తుంది. ప్లాస్మా, లింఫ్, అలానే ప్రైమరీ ఫిల్ట్రేట్ ఆఫ్ యూరిన్, ఈ మూడిట్లోనూ సేమ్ కెమికల్ కంపోజిషన్ ఉంటుంది. సో ఓకే, దాని తర్వాత మెయిన్గా ఇది మొత్తం డ్రైన్ చేసి థొరాసిక్ డక్ట్ ద్వారా ఇన్ఫీరియర్ వీనా కేవాకి ఇచ్చేస్తుంది. ఇచ్చేసి ఫైనల్గా బ్లడ్లోకి ఎంటర్ అయిపోతుంది ప్లాస్మాగా. ఓకే, సో సేమ్ లిక్విడ్ బ్లడ్లో ఉంటే ప్లాస్మా అని పిలవాలి, టిష్యూస్లో ఉంటే టిష్యూ ఫ్లూయిడ్ అని పిలవాలి, సెల్స్ మధ్యలో ఉంటే ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ అని పిలవాలి, లింఫాటిక్ సిస్టంలోకి ఎంటర్ అయితే లింఫ్ అని పిలవాలి. రైట్, సేమ్ థింగ్, కాకపోతే వాటి ప్లేస్మెంట్, వాటి కంపోజిషన్ని బట్టి పేరు మారుతూ ఉంటుంది. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ లింఫ్? లింఫ్కి ఎటువంటి కలర్ ఉండదు, కలర్లెస్ ఫ్లూయిడ్ అది. సో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, లింఫ్ క్లాట్ అవుతుందా అని చెప్పి. లింఫ్ క్లాట్ అవుతుంది. ఓకే, సీరం క్లాట్ అవుతుంది. మళ్ళీ బ్లడ్ లింఫ్ క్లాట్ అవుతాయి, సీరం క్లాట్ అవుతుంది. సీరం అంటే ఏంటి? బ్లడ్ వితౌట్ బ్లడ్ వితౌట్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అండ్ వితౌట్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్. ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ప్లస్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ తీసేస్తే మిగిలిందే మనకి సీరం క్లాట్ అవ్వదు, ఎందుకంటే సీరంలో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉండవు కాబట్టి. అది లింఫ్ గురించి. సో నెక్స్ట్ కంపోనెంట్ ఏం చూసాం మనం? సర్క్యులేటరీ పాత్వేస్. ఓకే రైట్, ఒక్క పాయింట్ మర్చిపోయాను లింఫ్లో మీకు ఇంకొకసారి సమ్మరైజ్ చేయడం అనేది. మనకి ఇంటెస్టైనల్ విల్లైలో స్పెషల్ లింఫాటిక్స్ ఉంటాయి, అంటే స్పెషల్ లింఫాటిక్ క్యాపిలరీస్ ఉంటాయి. వాటిని లాక్టియల్స్ అంటాం. వాటిని ఎందుకు లాక్టియల్స్ అంటామంటే, సో అందులో మనకి ఫ్యాట్ అబ్జార్ప్షన్ జరుగుతుంది కాబట్టి, రైట్, ఫ్యాట్ అబ్జార్ప్షన్ జరుగుతుంది కాబట్టి వాటిని లాక్టియల్స్ అంటారు. అవి యూజువల్గా ఏంటంటే కైలోమైక్రాన్స్ లా ఫామ్ అవుతాయి ఫ్యాట్స్ అనేవి. సో ట్రైగ్లిసరైడ్స్, కొలెస్ట్రాల్ అన్నీ కలిసి ఒక కైలోమైక్రాన్, ప్రోటీన్ కోటెడ్ కైలోమైక్రాన్గా ఫామ్ అవుతుంది. అది సిస్టమాటిక్ మెయిన్ సర్క్యులేషన్లోకి వెళ్ళలేవు, అందుకని లింఫాటిక్ వీటిల్లో వెళ్ళిపోతాయి. లింఫాటిక్ క్యాపిలరీస్ లోపలికి వెళ్ళగలవు. అదే రీజన్ ఎందుకు లింఫాటిక్స్ మాత్రమే తీసుకుంటాయి అంటే ఫ్యాట్ని. సో సర్క్యులేటరీ పాత్వేస్కి వచ్చేసరికి మనకి మెయిన్గా క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్, ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్. మనకు తెలుసు క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే అనలిడా, కార్డేటా గుర్తుపెట్టుకోండి. ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఆర్థ్రోపోడా, మొలస్కా, అలానే హెమీకార్డేటా మెయిన్గా ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్. ఓపెన్ సర్క్యులేటరీ సిస్టంలో కూడా హార్ట్ ఉంటుంది, క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టంలో కూడా హార్ట్ ఉంటుంది. సో మోస్ట్లీ నాన్ కార్డేట్స్ అన్నిటికీ కూడా న్యూరోజెనిక్ హార్టే. న్యూరల్ కనెక్షన్ కట్ చేస్తే హార్ట్ పనిచేయదు ఇంకా. సో న్యూరోజెనిక్ హార్ట్ డార్సల్గా ఉంటుంది. కార్డేట్స్ అన్నిటికీ హార్ట్ వెంట్రల్గా ఉంటుంది. సో అలానే హార్ట్లో చాలా ఛాంబర్స్ ఉంటాయి, మనకంటే ఎక్కువ ఛాంబర్స్ ఉంటాయి వాటిల్లో. కానీ యాంటీరియర్ అయోర్టా ఉంటుంది, మేజర్ ఆర్టరీస్, మేజర్ వెజల్స్ ఉంటాయి. కానీ వెయిన్స్, ఆర్టరీస్, క్యాపిలరీస్ ఈ సిస్టమ్ ఏది ఉండదు. డైరెక్ట్గా బ్లడ్ అనేది యాంటీరియర్ అయోర్టా ద్వారా సైనసెస్ లోపలికి పంప్ అయిపోతుంది. సైనసెస్ అంటే క్యావిటీస్. దీనివల్ల ఏం జరుగుతుందంటే బ్లడ్ అనేది ఆర్గాన్స్ అనేవి డైరెక్ట్గా బ్లడ్లో బాత్ అయినట్టే ఉంటుంది. సో ఆ బ్లడ్ని మనం హీమోలింఫ్ అంటాం, ఆ స్పేస్ని హీమోసీల్ అంటాం. రైట్, ఇది ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ గురించి. సో ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ కంటే చాలా ఎవల్యూషనరీ, అడ్వాన్స్డ్, ఎఫిషియంట్ సిస్టమే క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. బ్లడ్ ఎప్పుడు కూడా క్లోజ్డ్ సర్క్యూట్స్లోనే ఫ్లో అవుతుంది. క్లోజ్డ్ సర్క్యూట్స్ అంటే బ్లడ్ వెసల్స్, క్యాపిలరీస్, వెయిన్స్, ఆర్టరీస్, ఆర్టీరియోల్స్, ఇలా మొత్తం వీటిలోనే సర్క్యులేట్ అవుతుంది. కానీ ఎప్పుడు కూడా బ్లడ్ అనేది బయటకు లీక్ అయ్యే ఛాన్సే లేదు. బయటకు లీక్ అయితే ఇంటర్నల్గా కూడా మనకి క్లాట్స్ ఫామ్ అవుతాయి. సో కాబట్టి మన బ్లడ్లో ఎప్పుడు కూడా న్యాచురల్ యాంటీకోయాగులెంట్తోనే ఫ్లో అవుతుంది, అదే హెపారిన్. రైట్, గాట్ ఇట్. సో ఇప్పుడు సర్క్యులేటరీ పాత్వేస్లో ఓపెన్ ఇంకా క్లోజ్డ్ అయిపోయింది. సో క్లోజ్డ్ అయిపోయిన తర్వాత మనకి నెంబర్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ హార్ట్. సో ఇప్పుడు వర్టిబ్రేట్స్లోని హార్ట్ గురించి మాత్రమే మాట్లాడతాము. ఫిషెస్లో 2 ఛాంబర్ ఆఫ్ హార్ట్ ఉంటుంది, ఏట్రియా ఇంకా వెంట్రికల్స్. సో అందుకే మనకి సింగిల్ సర్క్యూట్ సర్క్యులేషన్ అంటాం. సింగిల్ సర్క్యులేషన్ అంటే ఇప్పుడు హార్ట్ ఎప్పుడు కూడా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని గిల్స్కి ఇస్తుంది. గిల్స్ ఏం చేస్తుంది? ఆక్సిజనేట్ చేసి బాడీ పార్ట్స్కి ఇస్తుంది. మళ్ళీ బాడీ పార్ట్స్ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ హార్ట్కి ఇస్తుంది. ద ఓన్లీ హార్ట్ విచ్ పంప్స్ deoxygenated blood to the గిల్స్ కి ఈ హార్ట్ పర్టికులర్గా ఫిషెస్ హార్ట్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని పంప్ చేస్తుంది. జనరల్గా మన హార్ట్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని పంప్ చేస్తుంది, కానీ ఈ హార్ట్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని మాత్రమే పంప్ చేస్తుంది. కాబట్టి ఈ హార్ట్ ని వీనస్ హార్ట్ అంటాం. ఈ సర్క్యులేషన్ ని బ్రాంకియల్ సర్క్యులేషన్ అని అంటాం, ఎందుకంటే గిల్స్ ద్వారా ఆక్సిజనేషన్ చేసి బాడీ పార్ట్స్కి ఇస్తుంది కాబట్టి. రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఫ్రాగ్స్ ఇంకా ఆంఫిబియన్స్ ఇంకా రెప్టైల్స్ ఎక్సెప్ట్ క్రోకడైల్స్ అండ్ అలిగేటర్స్ కి తప్ప మిగతా అన్నిటికీ 3 ఛాంబర్డ్ హార్ట్ ఉంటుంది, అంటే 2 ఏట్రియా 1 వెంట్రికల్. దీంట్లో కూడా సేమ్ డబుల్ సర్క్యులేషన్ లాగానే జరుగుతుంది, కాకపోతే ఎప్పుడు కూడా మిక్స్డ్ బ్లడ్ అనేదే ఫ్లో అవుతూ ఉంటుంది. హార్ట్ టు లంగ్స్, స్కిన్,
అలానే గిల్స్, వీటికి మిక్స్డ్ బ్లడ్ వెళ్తుంది. అలానే మళ్ళీ మళ్ళీ వెంట్రికల్స్ నుంచి మళ్ళీ బాడీ పార్ట్స్కి కూడా మిక్స్డ్ బ్లడ్ పంప్ అవుతుంది. కాబట్టి దీన్ని ఇన్కంప్లీట్ హార్ట్ అంటాం, లేదా ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ అని కూడా అంటారు. ఎందుకంటే కంప్లీట్ గా ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని పంప్ చేయదు కదా, మిక్స్డ్ గా పంప్ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ ఉంది, హాఫ్ ఫిల్డ్ అయ్యి ఉంది, కొంతమంది హాఫ్ ఎంటీ అంటారు, కొంతమంది హాఫ్ ఫిల్డ్ అంటారు. అలా ఇన్కంప్లీట్ అయిపోయింది అది. అది ఆక్సిజనేటెడ్ కాదు, అది అటు డీఆక్సిజనేటెడ్ కాదు, రెండు మిక్స్డ్ అయిపోయింది. రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు క్రోకడైల్స్, అలిగేటర్స్, బర్డ్స్, ఇంకా మ్యామల్స్ తో 4 చాంబర్డ్ హార్ట్ ఉంటుంది. కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ ఉంటుంది దీంట్లో. అంటే సిస్టమిక్ సర్క్యులేషన్ ప్లస్ పల్మనరీ సర్క్యులేషన్. సిస్టమిక్ సర్క్యులేషన్ అంటే బాడీ పార్ట్స్ టు హార్ట్, హార్ట్ టు బాడీ పార్ట్స్. పల్మనరీ సర్క్యులేషన్ అంటే లంగ్స్ టు హార్ట్ అండ్ హార్ట్ టు లంగ్స్. పల్మనరీ సర్క్యులేషన్ ప్లస్ సిస్టమిక్ సర్క్యులేషన్ కలిపితే టుగెదర్ డబుల్ సర్క్యులేషన్. సో ఇవి సర్క్యులేటరీ పాత్వేస్. నెక్స్ట్ హ్యూమన్ హార్ట్. హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్కి వస్తే, హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టంలో మనకి మేజర్గా హార్ట్ చూసాం. హార్ట్ అనేది మీడియాస్టైనంలో లొకేట్ అయి ఉంటుంది. మన ఫిస్ట్ అంత సైజులో ఉంటుంది, స్లైట్లీ టువర్డ్స్ లెఫ్ట్ ఉంటుంది. మయోకార్డియల్ ఇన్ ఆరిజిన్. హార్ట్ మీద 2 లేయర్స్ ఉంటాయి, పెరటల్ పెరికార్డియం, విజరల్ పెరికార్డియం. రెండింటి మధ్యలో క్యావిటీ ఉంటుంది, దాన్నే పెరికార్డియల్ క్యావిటీ అంటాం. ఆ పెరికార్డియల్ క్యావిటీలో ఫ్లూయిడ్ ఉంటుంది, అదే పెరికార్డియల్ ఫ్లూయిడ్. అండ్ నెక్స్ట్ హార్ట్లో 4 చాంబర్స్ ఉంటాయి. 2 ఏట్రియల్ చాంబర్స్ ఉంటాయి, 2 వెంట్రికల్స్ ఉంటాయి. 2 అప్పర్ ఏట్రియా, 2 లోవర్ వెంట్రికల్స్. అప్పర్ చాంబర్స్ రిసీవింగ్ చాంబర్స్, లోవర్ చాంబర్స్ పంపింగ్ చాంబర్స్. రైట్ సైడ్ మొత్తం డిఆక్సినేటెడ్ బ్లడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మొత్తం ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. సో రైట్ ఏట్రియం కి సుపీరియర్ వెనాకేవా, ఇన్ఫీరియర్ వెనాకేవా బ్లడ్ తీసుకొస్తుంది. సో లెఫ్ట్ ఏట్రియం బ్లడ్ ని ఆక్సిజనేషన్ ప్రాసెస్ కోసం పల్మనరీ ఆర్టరీకి ఇస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ పల్మనరీ వెయిన్స్ ఏం చేస్తాయి, ఆక్సిజనేషన్ కంప్లీట్ అయ్యాక లంగ్స్ నుంచి బ్లడ్ ని లెఫ్ట్ ఏట్రియం కి తీసుకొస్తాయి. ఇప్పుడు లెఫ్ట్ ఏట్రియం నుంచి బ్లడ్ లెఫ్ట్ వెంట్రికల్కి వెళ్ళి అయోర్టా ద్వారా బాడీ పార్ట్స్కి వెళ్ళిపోతుంది. రైట్. హార్ట్ 3 లేయర్స్ తో ఫామ్ అయి ఉంటుంది. సో ఎపికార్డియం, మయోకార్డియం, ఇంకా ఎండోకార్డియం. రైట్. అండ్ హార్ట్ లో ఏట్రియా ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ ద్వారా సపరేట్ అయింది. వెంట్రికల్స్ ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ ద్వారా సపరేట్ అయింది. ఏట్రియా ఇంకా వెంట్రికల్, రైట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్, లెఫ్ట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్. రైట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ కి మనకి ట్రైకస్పిడ్ వాల్వ్ ఉంటుంది. లెఫ్ట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ కి బైకస్పిడ్ వాల్వ్ లేదా మైట్రల్ వాల్వ్ ఉంటుంది. రైట్ సైడ్ 3 పాపిలరీ మసిల్స్ ఉంటాయి, ఎందుకంటే 3 కస్ప్స్ ఉంటాయి కాబట్టి. లెఫ్ట్ సైడ్ 2 పాపిలరీ మసిల్స్ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ 2 కస్ప్స్ ఉంటాయి కాబట్టి. ఈ పాపిలరీ మసిల్స్ ని కస్ప్స్ ని కలిపే టెండాన్స్ ని కార్డో టెండినే అంటాం. ఇది హార్ట్ లో ఉండే టెండాన్స్. రైట్. హార్ట్ పర్ మినిట్ 72 టైమ్స్ బీట్ అవుతుంది. కండక్టింగ్ సిస్టమ్ ఆఫ్ ద హార్ట్. సో SA node to AV node, AV node to bundle of His, bundle of His to bundle branch to Purkinje fibers అయిపోయింది. సో నోడల్ సిస్టమ్స్ అనేవి మనకి యాక్షన్ పొటెన్షియల్స్ ని జనరేట్ చేస్తుంది. డిఫరెంట్ నోడల్ టిష్యూ డిఫరెంట్ యాక్షన్ పొటెన్షియల్స్ ని జనరేట్ చేస్తుంది. ఆన్ అన్ యావరేజ్ మనం మెయిన్ గా SA node ని మాత్రమే కన్సిడర్ చేయాలి, ఎందుకంటే అది పేస్ మేకర్ ఆఫ్ ద హార్ట్. సో అది 70 to 75 టైమ్స్ యాక్షన్ పొటెన్షియల్స్ ని జనరేట్ చేస్తుంది. ఆన్ అన్ యావరేజ్ 72 టైమ్స్ తీసుకుంటే మన హార్ట్ బీట్ 72 టైమ్స్. ఫైనల్ గా కార్డియాక్ సైకిల్. కార్డియాక్ సైకిల్కి వచ్చేసరికి మనకి మెయిన్ గా 4 ఫేజెస్ గుర్తుపెట్టుకోవాలి. జాయింట్ డయాస్టోల్, ఏట్రియల్ సిస్టోల్, జాయింట్ డయాస్టోల్, ఏట్రియల్ సిస్టోల్, జాయింట్ డయాస్టోల్, ఏట్రియల్ సిస్టోల్, వెంట్రికులర్ డయాస్టోల్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్కి వస్తే జాయింట్ డయాస్టోల్. ఆ పేరులోనే ఉంది, ఏట్రియా వెంట్రికల్ రెండు జాయింట్ గా రిలాక్స్ అయిపోతాయి. రెండు రిలాక్స్ అయినప్పుడు మధ్యలో ఏం పార్టీషన్ ఉండకూడదు, కాబట్టి ఏవి వాల్స్ ఓపెనింగ్ లో ఉంటాయి, కానీ సెమీలూనార్ వాల్స్ క్లోజ్డ్ లో ఉండాలి. అప్పుడే బ్లడ్ అనేది డైరెక్ట్ గా వెంట్రికల్స్ లోపలికి పడిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏట్రియల్ సిస్టోల్. సో ఎంత పడిపోతున్నా కానీ కొంచెమన్నా ఏట్రియా ప్రెషర్ ఇస్తే రిమైనింగ్ బ్లడ్ మొత్తం వెంట్రికల్స్ లోపలికి వస్తుంది. అదే ఏట్రియల్ సిస్టోల్. ఏట్రియల్ సిస్టోల్ తోటి 30% ఆఫ్ ద బ్లడ్ అనేది వెంట్రికల్స్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏట్రియల్ సిస్టోల్ కూడా అయిపోయింది. దాని తర్వాత వెంట్రికులర్ సిస్టోల్ స్టార్ట్ అవ్వాలి అంటే మనకి ఏవి వాల్స్ క్లోజ్ అయిపోవాలి, లేదంటే వెంట్రికల్స్ లోకి వచ్చిన బ్లడ్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏవి వాల్స్ ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ వెంట్రికులర్ సిస్టోలే క్లోజ్ అయిపోతుంది. దాన్నే మనం ఫస్ట్ హార్ట్ సౌండ్ లబ్ అంటాం. ఇప్పుడు బ్లడ్ అనేది వెంట్రికల్స్ రెండు టుగెదర్ కంట్రాక్ట్ అవడం వల్ల బ్లడ్ అనేది మనకి వెంట్రికల్స్ నుంచి అయోర్టాకి పల్మనరీ ఆర్టరీకి వెళ్ళిపోతుంది. సో ఇది ఏట్రియల్ సిస్టోల్. నెక్స్ట్ వెంట్రికులర్ డయాస్టోల్కి వచ్చేసరికి మనకి వెంట్రికల్స్ రిలాక్స్ అయ్యేటప్పుడు అయోర్టాలో పల్మనరీ ఆర్టరీలో వెళ్ళిన బ్లడ్ మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంది, దాన్నే రీగర్జిటేషన్ అంటాం. ఆ వెనక్కి రాకుండా ఉండాలంటే బిగినింగ్ ఆఫ్ వెంట్రికులర్ డయాస్టోలే
సెమీలూనార్ వాల్స్ క్లోజ్ అయిపోతాయి. సో బ్లడ్ వెనక్కి వచ్చే ఛాన్స్ లేదు. మళ్ళీ జాయింట్ డయాస్టోల్తోనే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో వన్స్ అగైన్ జాయింట్ డయాస్టోల్, ఏట్రియల్ సిస్టోల్, వెంట్రికులర్ సిస్టోల్, వెంట్రికులర్ డయాస్టోల్. మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఏట్రియల్ డయాస్టోల్ ఎక్కడికి పోయింది అని. ఏట్రియల్ డయాస్టోల్ ఎక్కడికో పోలేదు, వెంట్రికులర్ సిస్టోల్ జరిగే టైంలోనే ఏట్రియల్ డయాస్టోల్ కూడా టేక్స్ ప్లేస్ అయిపోతుంది. సో ఎందుకంటే ఆల్టర్నేటివ్గా ఇది సిస్టోల్లో ఉంటే అది డయాస్టోల్లో ఉంటుంది, అది డయాస్టోల్లో ఉంటే ఇది సిస్టోల్లో ఉంటుంది. కానీ రెండు టుగెదర్ ఒకే టైంలో ఒక పాయింట్లో డయాస్టోల్లో ఉంటాయి, అదే జాయింట్ డయాస్టోల్. ఓకే, మీకు క్లారిటీ వచ్చేసింది కదా టిల్ కార్డియాక్ సైకిల్. రేపు రిమైనింగ్ కంటెంట్స్ చూద్దాం. కొన్ని క్వశ్చన్స్ అయితే ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. సో ఇది క్యాపిలరీస్. నేను చెప్పాను కదా గ్రీన్ కలర్ లో డినోట్ చేస్తారని క్యాపిలరీస్. లింఫాటిక్ క్యాపిలరీస్. సో లింఫాటిక్ క్యాపిలరీస్ ఏం చేస్తాయి, టిష్యూ ఫ్లూయిడ్ ని డ్రైన్ చేసి లింఫాటిక్ వెజల్స్ కి ఇస్తాయి. లింఫాటిక్ మధ్యలో లింఫాటిక్ నోట్స్ అనేవి చెక్ చేస్తాయి. సో ఇవన్నీ కలిసి పెద్ద థొరాసిక్ డక్ట్ లాగా ఫామ్ చేసి లార్జర్ వెయిన్స్ లోపలికి మళ్ళీ ఈ లింఫ్ మొత్తం కూడా డ్రైన్ చేసేస్తాయి. రైట్, ఒక ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, హియర్ కమ్స్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. సో అసలు మనకి వైటమిన్ కే చాలా ఎసెన్షియల్ కదా బ్లడ్ క్లాటింగ్ కి. అసలు వైటమిన్ కే ఎందుకు కావాలి, నేను మీకు ఇది క్లాస్ చెప్పేటప్పుడు చెప్పాను. వైటమిన్ కే, వై వైటమిన్ కే ఈజ్ రిక్వైర్డ్ ఫర్ బ్లడ్ క్లాటింగ్. చేంజ్ ఆఫ్ ప్రోథ్రాంబిన్ టు థ్రాంబిన్ కావాలా? ప్రోథ్రాంబిన్ టు థ్రాంబిన్ అయితే మనకి థ్రాంబోకైనేస్ కావాలి. ఓకే, థ్రాంబోకైనేస్ కావాలి కానీ ఇది అవసరం లేదు. సో చేంజ్ ఆఫ్ ప్రోథ్రాంబిన్ టు థ్రాంబిన్ కాదు, థ్రాంబోకైనేస్ కావాలి. అలానే చేంజ్ ఆఫ్ ఫిబ్రినోజన్ టు ఫిబ్రిన్ ఏం కావాలి, థ్రాంబిన్ కావాలి. సో ఇది కూడా కాదు. ఫార్మేషన్ ఆఫ్ థ్రాంబోప్లాస్టిన్ కాదు, సింథసిస్ ఆఫ్ ప్రోథ్రాంబిన్. సో మెయిన్గా అసలు క్లాటింగ్ ఫ్యాక్టర్ రావడానికే మనకి ఇది వైటమిన్ కే కావాలి. రైట్, ఓకే, క్లియర్ అయిందా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఆక్సలేట్స్ ఇంకా సిట్రేట్స్ ఆర్ యూస్డ్ యాజ్ యాంటీ కోయాగులెంట్స్. సో యాంటీ కోయాగులెంట్స్గా వాడతాం కదా. సో బ్లడ్ని స్టోర్ చేయడానికి, అంటే బ్లడ్ కోయాగులేట్ అవ్వకుండా ఉండడానికి టెస్ట్ ట్యూబ్స్లో ఆక్సలేట్స్ ఇంకా సిట్రేట్స్ వాడతారు. బికాస్ దే ఆర్, అవి చీలేట్ కాల్షియం అయాన్స్ అన్న. సో ఇప్పుడు మన కాల్షియం అయాన్స్ ఏం చేస్తాయి, బ్లడ్ క్లాటింగ్ని ప్రమోట్ చేస్తాయి. సో ఇది రాదు. యాక్టివేట్ హెపారిన్ యాక్టివేట్ చేస్తా మనకి కోయాగులేషన్ జరగదు కదా. సో ఇది కూడా కాదు. సో ఎనీవన్ యాక్ట్ యాజ్ ఎ కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ ఆఫ్ వైటమిన్ కే. వైటమిన్ కేని ఇన్హిబిట్ చేస్తాయి, అంటే క్లాటింగ్ని ప్రమోట్ చేయనీయకుండా చేస్తాయి. యాక్ట్స్ యాజ్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్ ఫర్ వైటమిన్ కే. వైటమిన్ కే ఏం చేస్తుంది, మెయిన్గా అప్పుడు క్లాటింగ్ని ప్రమోట్ చేస్తుంది. కానీ ఆక్సలేట్స్ సిట్లేట్స్ యాంటీ కోయాగులెంట్స్, మనకి కోయాగులేట్ చేయకూడదు. వెరీ గుడ్ రాహుల్. నెక్స్ట్, హీమోస్టాసిస్ అంటే బ్లడ్ కోయాగులేషన్ అంటాం కదా గైస్. రిమెంబర్, హీమోస్టాసిస్ అన్న హోమియోస్టాసిస్ వేరు, హీమోస్టాసిస్ వేరు. హోమియోస్టాసిస్ అంటే మెయింటైనింగ్ ద ఈక్విలిబ్రియం. హీమోస్టాసిస్ అంటే కోయాగులేషన్, బ్లడ్ ఒక చోట ఆగిపోవడం. బ్లడ్ ఎప్పుడు ఒక్క చోట ఆగిపోతుంది, బ్లడ్ క్లాట్ అప్పుడు ఆగిపోతుంది. సో దీనికి కరెక్ట్ ఆర్డర్ కావాలి నాకు. సో ఫస్ట్ ఏం జరుగుతుంది, హాయ్ శ్రీకాంత్. సో ప్లేట్లెట్ ఫైనల్గా బ్లడ్ కోయాగులేషన్ రావాలి. సో బ్లడ్ వెజల్ స్పాజమ్, ప్లేట్లెట్ ప్లగ్ ఫార్మేషన్, బ్లడ్ కోయాగులేషన్. ఫైనల్ అవుట్పుట్ అయితే బ్లడ్ కోయాగులేషనే కదా. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ దిస్ వన్.
సో ఇది కాదు, థర్డ్ వన్, రైట్. సో ఫైనల్ అవుట్పుట్ మనకి బ్లడ్ కోయాగులేషన్ కావాలి. సో ఫస్ట్ బ్లడ్ వెసల్ కన్స్ట్రిక్ట్ అవ్వాలి, ప్లేట్లెట్ ప్లగ్ ఫార్మేషన్ అయిపోయి ఇంకా ఫైనల్గా బ్లడ్ కోయాగులేషన్ జరిగిపోవాలి. రిమెంబర్, హోమియోస్టేసిస్ వేరు, హీమోస్టేసిస్ వేరు. సో ఏ బ్లడ్ సెల్స్ తగ్గిపోవడం వల్ల మనకి క్లాటింగ్ డిజార్డర్స్ వచ్చి ఎక్సెసివ్ బ్లడ్ లాస్ అవుతాం, ఏ బ్లడ్ సెల్స్ లాస్ అవడం వల్ల ఎక్సెస్ ఆఫ్ బ్లడ్ మనం లూజ్ అవుతాం. ఎరిథ్రోసైట్స్ కాదు, అనీమిక్ వస్తుంది ఎరిథ్రోసైట్స్ పోతే. అనీమియా అంటే హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది కదా. ల్యూకోసైట్స్ కాదు, ల్యూకోసైట్స్ తగ్గిపోతే ఫైటింగ్ కెపాసిటీ, ఇన్ఫెక్షన్కి ఫైటింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. న్యూట్రోఫిల్స్ కాదు, మోస్ట్ అబండెంట్ డబ్ల్యూబీసీ, థ్రాంబోసైట్స్. రైట్. సో ఇది అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ కాదు, మన ఎన్సీఆర్టీలోకి సంబంధించిందే. ఇదేంటో చెప్పండి. ఎందుకంటే దీనికి జెనెటిక్స్కి ఒక డిసీజ్తో రిలేట్ అయి ఉంది, ఇది జెనెటిక్స్ ఒక డిసీజ్తో రిలేట్ అయి ఉంది. సో ఏ ఫ్యాక్టర్ని మనం క్రిస్మస్ ఫ్యాక్టర్ అంటాం, ఎందుకంటే ఈ ఫ్యాక్టర్ లేకపోవడం వల్ల బ్లడ్ క్లాటింగ్ జరగదు, ప్రాపర్ టైమింగ్ మెయింటైన్ అవ్వదు బ్లడ్ క్లాటింగ్కి. చాలా ఎక్సెస్ ఆఫ్, ఒక చిన్న కట్టు కూడా వాళ్ళకి చాలా బ్లీడింగ్ అయిపోయి చాలా లైఫ్ థ్రెటనింగ్ దగ్గరికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఫ్యాక్టర్ 8 కాదు, ఫ్యాక్టర్ 8ని యాంటీ హీమోఫిలిక్ ఫ్యాక్టర్ అంటాం. ఫ్యాక్టర్ 12 కాదు, 4 కాదు, ఫ్యాక్టర్ 9. ఫ్యాక్టర్ 9ని క్రిస్మస్ ఫ్యాక్టర్ అనాలి. రిమెంబర్ దిస్, క్రిస్మస్ ఫ్యాక్టర్ అంటే ఫ్యాక్టర్ 9. ఈ ఫ్యాక్టర్ లేకపోవడం వల్లే హీమోఫీలియా వస్తుంది. హీమోఫీలియాలో చాలా టైప్స్ ఉన్నాయి. వన్ టైప్ ఆఫ్ హీమోఫీలియా మాత్రం క్రిస్మస్ ఫ్యాక్టర్ లేకపోవడం వల్ల వస్తుంది, ఫ్యాక్టర్ 9. గుర్తుపెట్టుకోండి, ఇది ఒకసారి పీవైక్యూ, చాలా ఓల్డ్ పీవైక్యూ ఇది. నెక్స్ట్, the component of blood which prevents its coagulation in blood vessels. ఏ కంపోనెంట్ ఆఫ్ బ్లడ్ కోయాగులేషన్ ని ప్రివెంట్ చేస్తుంది? హిమోగ్లోబిన్, ప్లాస్మా, థ్రాంబిన్, హెపారిన్. హిమోగ్లోబిన్ కాదు, ప్లాస్మా కాదు, థ్రాంబిన్ కాదు, హెపారిన్. ఈ క్వశ్చన్ చూడండి. ఒక పేషెంట్ నుంచి బ్లడ్ తీయాలంటే, సో యు ఆర్ రిక్వైర్డ్ ఎ బ్లడ్ టు డ్రా ఎ బ్లడ్ ఫ్రమ్ ఎ పేషెంట్, కీపింగ్ దెమ్ ఇన్ ఎ టెస్ట్ ట్యూబ్ ఫర్ అనాలిసిస్ ఆఫ్ బ్లడ్ కార్పస్క్యూల్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఈ 4 టెస్ట్ ట్యూబ్స్లో ఏ టెస్ట్ ట్యూబ్ తీసుకుంటారు? ఈ 4 టెస్ట్ ట్యూబ్స్లో ఏ టెస్ట్ ట్యూబ్ తీసుకోవాలి? చిల్డ్ టెస్ట్ ట్యూబ్ కాదు, కాల్షియం బైకార్బోనేట్ కాదు, ఎందుకంటే కాల్షియం ప్రమోట్ చేస్తుంది కదా. రైట్. టెస్ట్ ట్యూబ్ కంటైనింగ్ హెపారిన్. హెపారిన్ ఉండేదాన్ని తీసుకోవాలి. హెపారిన్ యాంటీ కోయాగులెంట్ కదా. రైట్. రైట్. ఇప్పుడు చెప్పండి, ఇందాక క్వశ్చన్కి ఇది కంటిన్యూయేషన్. దేన్ని మనం క్రిస్మస్ డిసీజ్ అని కూడా అంటాం? క్రిస్మస్ డిసీజ్ అని కూడా దేన్ని అంటాం? ఇందాక క్వశ్చన్ మీకు అర్థమైతే దీన్ని ఆన్సర్ చేసేయచ్చు. సికిల్ సెల్ అనీమియానా, హీమోగ్లోబిన్యూరియానా, మయోకార్డియల్ ఇన్ఫాక్షనా, హీమోఫీలియా బీనా? సో దేన్ని అంటాం మనం? సికిల్ సెల్ అనీమియా కాదు, హీమోఫీలియా బీని క్రిస్మస్ డిసీజ్ అని కూడా అంటారు, ఎందుకంటే ల్యాక్ ఆఫ్ 9th ఫ్యాక్టర్, క్రిస్మస్ ఫ్యాక్టర్ లేకపోవడం వల్ల వస్తుంది అది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ యాంటీ హెమరేజిక్? అంటే బ్లడ్ని క్లాట్ బ్లడ్ని ఎక్కువ, హెమరేజ్ అంటే బ్లీడింగ్ అనమాట, బ్లీడింగ్ ఎక్కువ జరగకుండా ఆపే వైటమిన్ ఏది? బ్లీడింగ్ ఎక్కువ జరగకుండా ఆపే వైటమిన్ ఏది? వైటమిన్ B12. వైటమిన్ B12 వల్ల మనకి పెరినీషియస్ అనీమియా వస్తుంది, అంటే ఆర్బీసీ మెచ్యురేషన్ ప్రాపర్గా జరగదు. సో వైటమిన్ B12 కాదు. వైటమిన్ B5 కాదు, నో. సి కాదు, స్కర్వీ వస్తుంది దీనివల్ల. వైటమిన్ కే ఎక్కువ హిమరేజ్ కాకుండా బ్లడ్ని త్వరగా క్లాట్ చేసేస్తుంది.
రైట్. కరెక్ట్‌గా మ్యాచ్ చేయండేది ఏంటి? మీకు మీకు కరెక్ట్ ఆన్సర్ తెలుసు. ఇందాక ర్యాండమ్‌గా 2 క్వెషన్స్ మనం అదే చేసాం. మీకు గుర్తుంటే ఇది చెప్పేసేయొచ్చు. సో, రిమెంబర్ ఫ్యాక్టర్ 2. ఫ్యాక్టర్ 2 థ్రాంబోప్లాస్టిన్ కాదు, ప్రోథ్రాంబిన్. సో, ఇది కాదు. ఫ్యాక్టర్ 3 థ్రాంబోప్లాస్టిన్. సో, ఇది కూడా కాదు. ఓకే. ఎందుకు ఎందుకు ఇది గుర్తుపెట్టుకోవాలి మేడం అంటే కొన్ని గుర్తుపెట్టుకోవాల్సొస్తుంది. కొన్ని రిలేటెడ్ కొన్ని ఏమో ఫర్ ఎగ్జాంపుల్ ఔట్ ఆఫ్ ఎన్‌సీఈఆర్‌టీ 1 లేదా 2 క్వెషన్స్ వస్తాయి కదా! వాటి కోసం కొన్నిసార్లు గుర్తుపెట్టుకోండి. సో, ఫ్యాక్టర్ 8ని మనం యాంటీ హీమోఫిలిక్ ఫ్యాక్టర్ అంటాం. ఇది కరెక్ట్. ఫ్యాక్టర్ 8ని యాంటీ హీమోఫిలిక్ ఫ్యాక్టర్ అంటారు. ఎందుకంటే మనకి హీమోఫీలియా ఉంది కదా! కాబట్టి దాని గురించైనా గుర్తుపెట్టుకోండి. ఫ్యాక్టర్ 8 ద్వారా మనకి హీమోఫీలియా వస్తే దాన్ని హీమోఫీలియా ఏ అనాలి. ఫ్యాక్టర్ 9 లేకపోవడం వల్ల హీమోఫీలియా వస్తే దాన్ని క్రిస్మస్ డిసీజ్ అని గాని, లేకపోతే హీమోఫీలియా బి అని గాని అంటారు. ఓకే. క్లారిటీ వచ్చింది కదా మీకు? నెక్స్ట్. సో, దీన్ని మ్యాచ్ చేయాలి మనం. సో, ఫిబ్రినోజన్. ఫిబ్రినోజన్ ఏం చేస్తది? క్లాటింగ్. గ్లోబులిన్, గామా గ్లోబులిన్స్, డిఫెన్స్ మెకానిజం. ఆల్బుమిన్, ఆస్మోటిక్ బ్యాలెన్స్. రైట్? సో, ఈ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్‌లో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ కావు? అంటే ఇన్‌కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో కనుక్కోవాలి. స్ప్లీన్ ఈస్ ద గ్రేవ్‌యార్డ్ ఫర్ ఆర్‌బీసీ. కరెక్టేనా ఈ స్టేట్మెంట్? కరెక్టే. ఆల్ మామ్మల్స్ హావ్ బైకాన్కేవ్ ఆర్‌బీసీ. అన్ని మామ్మల్స్‌కి బైకాన్కేవ్ ఆర్‌బీసీ ఉంటాయా? ఆల్ మామ్మల్స్. ఏం ఎక్సెప్షన్సే ఉండకూడదు. క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ప్లాస్మా ఇన్ ఇన్‌యాక్టివ్ ఫార్మ్. కరెక్టే. ఫస్ట్ ఈ స్టేట్మెంట్ కరెక్టే మా ఫస్ట్. సో, స్ప్లీన్ ఈస్ ద గ్రేవ్‌యార్డ్ ఆఫ్ ఆర్‌బీసీ. అదే స్ప్లీన్‌ని బ్లడ్ బ్యాంక్ అని కూడా అంటాం. క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ప్లాస్మాలో ఇన్‌యాక్టివ్ ఇది. ఆర్ ఇన్‌యాక్టివ్ ఫార్మ్. రైట్. ఇది కూడా కరెక్టే. ఆల్ సబ్స్టెన్స్ రిలీజ్డ్ బై ప్లేట్లెట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్లాటింగ్ ఓన్లీ. రైట్. ఇన్ క్లాటింగ్ ఓన్లీ. సో, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆల్ మామ్మల్స్‌కి బైకాన్కేవ్ ఆర్‌బీసీ ఉండదు. ఇది రాంగ్. ఓకే. క్యామెల్స్‌కి మనకి న్యూక్లియేటెడ్ ఆర్‌బీసీ ఉంటుంది. న్యూక్లియస్ ఉంటే బైకాన్వెక్స్ ఆర్‌బీసీ అని పిలవాలి దాన్ని. క్యామెల్‌కి న్యూక్లియస్ ఉంటుంది ఆర్‌బీసీలో. అది బైకాన్కేవ్ షేప్‌ని అటైన్ చెయ్యదు కదా! సో, సెకండ్ స్టేట్మెంట్ తప్పు. సో, ఇప్పుడు 1, 3, 4 ఇది కరెక్ట్. డన్. నెక్స్ట్ ఇది మ్యాచ్ చేయాలి మనం. లింఫ్‌ని ఏమంటాం? ఇండైరెక్ట్‌గా లింఫ్‌ని టిష్యూ ఫ్లూయిడ్ అంటాం. మిక్స్డ్ బ్లడ్ యాంఫీబియన్స్. ఫిబ్రిన్స్ బ్లడ్ క్లాట్. ఆర్‌హెచ్ యాంటీజెన్ ఆర్‌బీసీ మీద ఉంటుంది. రైట్? ప్లేట్లెట్స్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతాయి? ప్లేట్లెట్స్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతాయి? ఏ క్వశ్చన్ కరెక్ట్ కాదు? ప్లేట్లెట్స్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతాయి? మెగా క్యారియోబ్లాస్టా, సైటా, మ్యాక్రో క్యారియోబ్లాస్టా, మ్యాక్రోఫేజెస్. మెగా క్యారియోబ్లాస్ట్ కాదు. ఎన్‌సీఈఆర్‌టీలో ఉంది ఇది. ఎన్‌సీఈఆర్‌టీ క్వశ్చన్ ఇది. మెగా క్యారియోసైట్. ఇఫ్ ఎ పర్సన్ గెట్ హిస్ బ్లడ్ కౌంట్ డన్. సో, బ్లడ్ కౌంట్ ఎగ్జామినేషన్ చేశారు ల్యాబ్‌లో. సో, ప్లేట్లెట్స్ 20,000 ఉన్నాయి. ప్లేట్లెట్స్ 20,000 ఉన్నాయి. సో, అండ్ దెన్ హీ మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్ ద డే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్? ఓకే. ఒక పర్సన్‌కి బ్లడ్ కౌంట్ టెస్ట్ చేస్తే ఆ ప్లేట్లెట్ కౌంట్ 20,000 ఉందని తెలిసింది. టు బి 20,000 అండ్ దెన్ మీట్స్ ఎన్ యాక్సిడెంట్ ఆన్ దట్ డే. సో, ఆ రోజే యాక్సిడెంట్‌ని మీట్ అయితే సో, మామూలుగా ఏ స్టేట్మెంట్ కరెక్ట్? యాస్ ద ప్లేట్లెట్ కౌంట్ ఈస్ నార్మల్ దేర్ విల్ బి నో హార్మ్ టు హిమ్.
20,000 అనేది నార్మల్ ప్లేట్లెట్ కౌంటా? నో, కాదు. సో అతనికి క్లాటింగ్ డిజార్డర్ ఉంది, సివియర్ బ్లడ్ లాస్ ఫ్రమ్ ద బాడీ జరుగుతుంది. సో బోత్ 2 and 3. ఓకే, ఫిబ్రిన్స్ అనేవి దేని కన్వర్షన్ వల్ల ఫామ్ అవుతుంది? ఫిబ్రిన్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద కన్వర్షన్ ఆఫ్ డాష్ ఇన్ డాష్ బై ద ఎంజైమ్ ఆఫ్. Fibrins are formed in the conversion of fibrinogen in plasma by the enzyme thrombin. ఇది NCERT phrase. ఇది ఫిబ్రిన్ గురించి మాట్లాడాలి మనం ఇక్కడ, ప్రోథ్రాంబిన్ కాదు. ఫిబ్రిన్ is formed by the conversion of fibrinogen in plasma by the enzyme thrombin. ఇది NCERT లైన్. సీరం అనే వర్డ్స్ తీసేయండి, అసలు బ్లడ్ అనే వర్డ్ తీసేయచ్చు. అర్థమైందా? NCERT లైన్ ఇది ఎగ్జాక్ట్ గా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికే ఇచ్చాడు. ఫిబ్రిన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫిబ్రినోజన్ మారడం వల్ల. ఎక్కడ జరిగింది? ప్లాస్మాలోనే కదా, అందుకే వాటిని ప్లాస్మా ప్రోటీన్స్ అంటాం. ఎంజైమ్ ఏంటి? థ్రాంబిన్. సో డ్యూరింగ్ ద ఇనిషియేషన్ ఆఫ్ coagulation of blood, the platelets are activated by. ఎలా యాక్టివేట్ అవుద్ది ప్లేట్లెట్స్? ఓకే గాయత్రి, ఓకే వంశీ. సో థ్రాంబిన్ వల్ల ప్లేట్లెట్స్ యాక్టివేట్ అవ్వవు, మనం ఎక్కడా వినలేదు. కాల్షియం యాక్టివేట్ కాదు, కాల్షియం ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తుంది క్లాట్ని. థ్రాంబోకైనేజు మనకి ట్రామా ప్లేట్లెట్స్ని యాక్టివేట్ చేస్తాయి. అంటే ఒక ఇంజురీ యాక్టివేట్ చేస్తుంది కదా, ఇంజురీ అయితే ప్లేట్లెట్స్ యాక్టివేట్ అయిపోతాయి ఈజీగా. సో అప్పుడు ప్లేట్లెట్స్ ఇనిషియేట్ చేస్తాయి క్లాటింగ్ని, రైట్? అసలు క్లాటింగ్ ఫ్యాక్టర్స్ని ఇనిషియేట్ చేసేది ప్లేట్లెట్స్. ఆ ప్లేట్లెట్స్ ఇనిషియేట్ చేయాలంటే ట్రామా ఇంజురీ జరగాలి. సో ఇది చూడండి ఈ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాస్మా ప్రోటీన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్? ఏ ప్లాస్మా ప్రోటీన్ కోయాగులేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది? సీరం అమైలేస్ కాదు, గ్లోబిన్ కాదు, ఆల్బుమిన్ కాదు. ఆల్బుమిన్ ఆస్మోటిక్ రెగ్యులేషన్ కదా. ఫిబ్రినోజన్. ఇక్కడ చూడండి, ఈచ్ డ్రాప్, ఒక్కొక్క ఈ 4 వాటిల్లో నుంచి ఒక్కొక్క డ్రాప్ని తీసుకున్నాం సపరేట్గా. ఈ 4 డ్రాప్స్లో ఏది కోయాగులేట్ అవ్వదు, అసలు కోయాగులేటే అవ్వదు. బ్లడ్ ప్లాస్మానా, బ్లడ్ సీరమా, థొరాసిక్ డక్ట్ ఫ్రమ్ లింఫాటిక్ సిస్టమ్. ఇందాక నేను చెప్పాను కదా, లింఫ్ క్లాట్ అవుతుంది అని చెప్పడానికే ఈ అప్లికేషన్ క్వశ్చన్ పెట్టాను. ఓకే, రిమెంబర్, లింఫ్ క్లాట్ అవుతుంది. మీరు ఎక్కడైనా వెతకండి, లింఫ్ అయితే క్లాట్ అవుతుంది. సో ప్లాస్మా క్లాట్ అవుతుంది, లింఫ్ క్లాట్ అవుతుంది, బ్లడ్ ఫ్రమ్ పల్మనరీ వెయిన్ క్లాట్ అవుతుంది. బ్లడ్ సీరం క్లాట్ అవ్వదు. ఎందుకంటే బ్లడ్ ప్లాస్మా మైనస్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు బ్లడ్ సీరం కాబట్టి. సో ఈ 4ట్లో ఒకటి మనకి కోయాగులేషన్ ని ఫామ్ చేసే ప్రోటీన్ ఉంది, So that would lead to coagulation of the blood. So not this. Not plasmin. Thromboplastin అనేది థర్డ్ క్లాటింగ్ ఫ్యాక్టర్. ఫిబ్రినోజన్ ఫస్ట్ క్లాటింగ్ ఫ్యాక్టర్, సెకండ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ ప్రోథ్రాంబిన్, థర్డ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ థ్రాంబోప్లాస్టిన్. So which enzyme is responsible for conversion of inactive fibrinogen to fibrin?
ఇనాక్టివ్ ఫిబ్రినోజన్ని ఫిబ్రిన్గా కన్వర్ట్ చేసే ఎంజైమ్ ఏంటి? ఇది డైరెక్ట్ క్వశ్చన్, ఇండైరెక్ట్గా థ్రాంబోకైనేస్ అని పెట్టి రాకండి. ఎపినెఫ్రిన్ కాదు, థ్రాంబోకైనేస్ కాదు. థ్రాంబోకైనేస్ ప్రోథ్రాంబిన్ యాక్టివేట్ చేయడానికి, ఫిబ్రిన్ని యాక్టివేట్ చేయడానికి కాదు. రెనిన్ కాదు, థ్రాంబిన్ ఆన్సర్. సో థ్రాంబోకైనేస్ అనేది ఏంటి? An enzyme formed in and secreted by the platelets. An enzyme complex required to convert prothrombin into thrombin. Dissolves in intravascular clots. Prevents clotting of blood, coagulation of blood. Not this. An enzyme complex required to convert prothrombin into thrombin. కొంచెం ఈ క్వశ్చన్స్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి. డ్యూరింగ్ ద కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్ కోయాగులేట్ అయ్యేటప్పుడు ఫిబ్రినోజన్ ఈజ్ యాక్టివేటెడ్ బై ద ఎంజైమ్ ప్లాస్మిన్. నో, ఈ స్టేట్మెంట్ తప్పు. ప్రోథ్రాంబిన్ ఈజ్ యాక్టివేటెడ్ బై ద ఎంజైమ్ ఫిబ్రినోలైసిన్. నో. ద బేసోఫిల్స్ రిలీజ్ సర్టైన్ ఫ్యాక్టర్స్ విచ్ యాక్టివేట్స్ ద మెకానిజం ఆఫ్ కోయాగులేషన్. నో, అది ఇన్ఫ్లమేషన్ అప్పుడు కదా బేసోఫిల్స్. Calcium ions play an important role. This is the only correct statement. Remaining only wrong statements. So statement 1, statement 2. Statement questions వచ్చేసాయి. Okay, right. So first statement వచ్చేసరికి the coagulum is formed by the network of threads called thrombins. Correct? Coagulum is formed by the network of threads called thrombins. Tappu. First statement tappu. Spleen is the graveyard of RBC, erythrocytes. Correct? Statement 1 is wrong. Statement 2 is correct. But statement 2 is correct. So first one. చూడండి, థ్రెడ్స్ ఆఫ్ థ్రాంబిన్ అన్నాడు, థ్రెడ్స్ ఆఫ్ ఫిబ్రిన్ అని రావాలి అక్కడ, థ్రాంబిన్ కాదు. రైట్. గ్లైకోజన్ ఇటువైపు, గ్లైకోజన్, గ్లోబ్యులిన్, స్టీరాయిడ్స్, థ్రాంబిన్. ఇటువైపు హార్మోన్, బయోకాటలిస్ట్, యాంటీబాడీ, స్టోరేజ్ ప్రోడక్ట్. సో ఓకే, ఇప్పుడు మ్యాచ్ చేసేద్దాం. గ్లైకోజన్, సో గ్లైకోజన్ అంటే స్టోరేజ్ ప్రోడక్ట్. అది గ్లోబ్యులిన్, గామా గ్లోబ్యులిన్స్, యాంటీబాడీస్. స్టీరాయిడ్స్, హార్మోన్స్. థ్రాంబిన్, బయోకాటలిస్ట్. థ్రాంబిన్ ఎంజైమ్గా వర్క్ చేస్తుంది కదా ఫిబ్రినోజన్ని ఫిబ్రిన్గా కన్వర్ట్ చేయడానికి. సో కరెక్ట్గా మ్యాచ్ అయిన ప్రైమరీ ఫంక్షన్స్ చెప్పాలి దీంట్లో. ఫిబ్రినోజన్ ఈజ్ ఫర్ క్లాటింగ్, కరెక్టే. ప్రివెన్షన్ ఆఫ్ క్లాటింగ్ అని ఉంది ఫస్ట్లోనే, సో ఇవి రెండు ఆప్షన్స్ తీసేయచ్చు. క్లాటింగ్. గ్లోబులిన్స్, కొల్లాయిడల్ ఆస్మోటిక్ ప్రెషర్, ఇది తీసేయచ్చు. ఆబ్వియస్లీ ద సెకండ్ ఆన్సర్ ఈస్ కరెక్ట్. గ్లోబులిన్స్ డిఫెన్స్ మెకానిజం, ఆల్బుమిన్స్ కొల్లాయిడల్ ఆస్మోటిక్ ప్రెషర్. సో దిస్ ఈస్ రైట్, ఇది తప్పు. The largest constituents of plasma are plasma proteins. So మేజర్గా ప్లాస్మాలో ప్లాస్మా ప్రోటీన్సే మెయిన్గా ఉంటాయా? ఇఫ్ కిడ్నీ, ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? ఇఫ్ కిడ్నీ రిసీవ్స్ 1200, ఇది ఆల్రెడీ ఈ క్వశ్చన్ అయిపోయింది, ఇది అవసరం. ఇది క్వశ్చన్ కొంచెం రాంగ్ ఉంది. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ బ్లడ్ క్లాట్? సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ కాల్షియం? What is the function of calcium? Blood clotting, muscular contraction, nerve conduction, all of this. All of this is the right answer. The vitamin which is essential for blood clotting, muscular contraction, nerve conduction, all of this. All of this is the right answer. The vitamin which is essential for blood clotting, muscular contraction, nerve conduction, all of this. The vitamin which is essential for blood clotting, muscular contraction, nerve conduction, all of this. All of this is the right answer. The vitamin which is essential for blood clotting,
వైటమిన్ కే. సో వైటమిన్ సి కూడా కావాలి, కానీ ఇమ్యూనిటీకి కావాలి. వైటమిన్ బి కాంప్లెక్స్, మెచ్యురేషన్ ఆఫ్ ఆర్బిసి, వాటన్నిటికి మెయింటైనింగ్ ప్రాపర్ మెటబాలిజం. వైటమిన్ ఏ ఐస్కి. Fibrins are formed by the conversion of inactive fibrinogen in the plasma by the enzyme. Conversion of inactive fibrinogen in the plasma by the enzyme. Thrombin. Right? The thick muscular projections. The thick muscular projections in the wall of ventricles are called. వాటిని ఏమంటాం? కార్డోటెండినే, కాలమ్నే కార్నే, కోనస్ ఆర్టీరియోసస్, ట్రంకస్ ఆర్టీరియోసస్. ఏమంటాం వాటిని? పాపిల్లరీ మసిల్స్కి ఇంకొక పేరు అనమాట అది. థిక్ మస్కులర్ కంట్రాక్షన్, మస్కులర్ ప్రొజెక్షన్స్ ఆన్ ద వాల్ ఆఫ్ వెంట్రికల్స్. కార్డోటెండినే కాదు, కోనస్ ఆర్టీరియోసస్ అంటారు వాటిని. పాపిల్లరీ మసిల్స్ని కోనస్ ఆర్టీరియోసస్ అంటారు. ఇంటర్ఏట్రియల్ సెప్టమ్ కెన్ బి బెస్ట్ డిస్క్రైబ్డ్ బై. వీటిల్లో ఇంటర్ఏట్రియల్ సెప్టమ్ని చాలా బెస్ట్గా డిస్క్రైబ్ చేసింది ఏది? థిన్ మస్కులర్ వాల్. థిక్ కాదు. డిఫరెంట్గా ఉన్నాయా క్వశ్చన్స్? ఎస్ఏ నోడ్ని ఎందుకు నార్మల్ పేస్ మేకర్ అంటాం? క్వశ్చన్ చాలా క్లియర్గా వినండి. ఎస్ఏ నోడ్ని ఎందుకు మనం పేస్ మేకర్ అంటాం? అసలు వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ రైట్ ఏట్రియం. రైట్ ఏట్రియం మీద ఉందని దాన్ని పేస్ మేకర్ అంటామా? కాదు. ప్లేస్మెంట్ని బట్టి దాన్ని పేస్ మేకర్ అని పిలవట్లేదు. It is the only part of conducting system that can generate impulse. It can generate maximum number of action potentials in the conducting system. Maximum number generate chestane kaadu. It produces action potential that is more in size than other parts of conducting system. No. First, it is the only part. First generate chesede akkadi nunchi, anduke pacemaker ani pilustam. That is the only part which will generate. ఓకే. డక్టస్ ఆర్టీరియోసస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. ఇది ఫీటస్, ఇది అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీనే, కానీ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. డక్టస్ ఆర్టీరియోసస్ అంటే ఏంటంటే పల్మనరీ వెయిన్కి అయోర్టాకి ఒక కనెక్షన్ ఉంటుంది. ఆ పల్మనరీ వెయిన్కి అయోర్టాకి ఉండే కనెక్షన్నే డక్టస్ ఆర్టీరియోసస్ అంటాం. అది చిన్న ఫీటల్ కండిషన్లో ఉంటుంది. సో వాళ్ళు పుట్టిన తర్వాత ఆ కనెక్షన్ పోతుంది. ఓకే, రిమెంబర్ దిస్. A second. సారీ పల్మనరీ వెయిన్ కాదు ఇది. పల్మనరీ ఆర్టరీ. అదే డౌట్ వచ్చింది నాకు కూడా. పల్మనరీ ఆర్టరీకి అయోర్టాకి మధ్య ఉంది కనెక్షన్. సారీ, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. నెక్స్ట్, సో ఈ రెండిట్లో ఏ రెండిటిని గివ్స్ ద సేమ్ సెన్స్, మీనింగ్ వచ్చి సేమ్ ఉంటుంది. మాలియస్ యాన్విల్. మాలియస్ని యాన్విల్ అంటామా? నో, మాలియస్ని హ్యామర్ అనాలి, యాన్విల్ కాదు. యాన్విల్ అంటే ఇంకస్. సో ల్యూకోసైట్స్ని లింఫోసైట్స్ అంటామా? నో. సేమ్ సెన్స్ రావాలి, రెండు చెప్పినప్పుడు సేమ్ సెన్స్ రావాలి. హీమోఫీలియా అంటే బ్లడ్ క్యాన్సరా? కాదు. లుకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్. సో ఎస్ఏ నోడ్ పేస్ మేకర్. దిస్ బోత్ గివ్స్ ద సేమ్ సెన్స్. రైట్ ఏట్రియంకి రైట్ వెంట్రికల్కి
మధ్యలో ఉండే వాల్వ్ ఏంటి? రైట్ ఏట్రియంకి రైట్ వెంట్రికల్కి మధ్యలో ఉండే వాల్వ్ ఏంటి? ఆబ్వియస్లీ ట్రైకస్పిడ్ వాల్వ్. మరి ఇంత సిల్లీగా అడగండి మ్యామ్ అంటారా? అప్పుడప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు నీట్ రాసేటప్పుడు కూడా మధ్య మధ్యలో క్వశ్చన్స్ మీరు చూడండి, నీట్ పేపర్ మొత్తంలో అన్ని కష్టమైన క్వశ్చన్స్ రావు కదా, మధ్య మధ్యలో కావాలనే చాలా సింపుల్ క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్ ఇస్తారు. సో థ్రెడ్ లైక్ టెండాన్స్ ఆఫ్ పాపిలరీ మజిల్స్ ఇన్సర్టెడ్ అపాన్ ద ఫ్లాప్స్ ఆఫ్ ట్రైకస్పిడ్ ఇంకా బైకస్పిడ్. దాన్ని సారీ కార్డ్ అవుట్ అండి, నేను క్వశ్చన్ పోయింది అది, నేను పొరపాటున ఎరేజర్ వచ్చేసాను. ఇంకా నేర్చుకోవాలి టెక్నాలజీ బాగా. రైట్. సో విత్ రెస్పెక్ట్ టు హార్ట్ ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ ఇక్కడ? ఇట్ హ్యాస్ డబల్ వాల్డ్ మెంబ్రేనస్ బ్యాగ్. సో ఇట్ హ్యాస్ డబల్ వాల్డ్ మెంబ్రేనస్ బ్యాగ్ ఉంటుందా? రైట్ పెరికార్డియం ఉంటుంది కదా. హార్ట్ హ్యాస్ 4 chambers, 2 larger atrium, 2 medium ventricles. తప్పు. అసలు వెంట్రికల్ ఏట్రియా చిన్నవి, వెంట్రికల్స్ పెద్దవి కదా. హార్ట్ ఈస్ మీసోడర్మల్ ఇన్ ఆరిజిన్ అండ్ సిట్యుయేటెడ్ ఇన్ అబ్డామినల్ క్యావిటీ. అబ్డామినల్ క్యావిటీయా? నో. దేర్ ఈస్ నో క్లియర్ సపరేషన్ బిట్వీన్ ఏట్రియా అండ్ వెంట్రికల్స్. సో క్లియర్ సపరేషన్ ఉంది కదా ఏట్రియాకి వెంట్రికల్స్కి. అండ్ ఒక్క స్టేట్మెంటే తప్పు, ఒక్క స్టేట్మెంటే కరెక్ట్, మిగతా అవన్నీ తప్పే. ఓన్లీ వన్ స్టేట్మెంట్. ఇట్ హ్యాస్ డబల్ వాల్డ్ మెంబ్రేనస్ బ్యాగ్. పెరికార్డియం అంటే పెరైటల్ పెరికార్డియం, విజరల్ పెరికార్డియం ఉంది కదా. ఇంటర్ ఏట్రియా సెప్టమ్ ఇది ఆల్రెడీ చేసాం ఇందాకే. వస్తుంది. విచ్ వన్ ఈస్ కరెక్ట్? అసలు కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో చెప్పండి. ఓకే, కంట్రోల్ వై అండూ పెట్టాలా? ఓకే, ఈసారి నేర్చుకుంటాను షార్ట్ కట్స్. ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ థిన్ అండ్ మస్కులర్, ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ థిక్ అండ్ ఫైబ్రస్, ఇంటర్ వెంట్రికులర్ థిక్ అండ్ మస్కులర్. ఇన్కరెక్ట్గా ఉండేది ఏదో చెప్పాలి ఇక్కడ. పెరికార్డియం ఈజ్ మస్కులర్. సో ఇన్కరెక్ట్గా ఉండేది ఇది. ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ కూడా థిక్ అండ్ మస్కులరే కదా. థిక్ మస్కులర్ వాల్వ్ కూడా ఉంటుంది దాంట్లో. మిగతావన్నీ కరెక్ట్ అంటే కరెక్టే, కానీ ఇది ఒక్కటే ఇన్కరెక్ట్. రైట్. ఇంకా లాస్ట్ కొన్ని క్వశ్చన్సే ఉన్నాయి. SA node is present in dash while AV node is present in dash. ఇది NCERT లైన్, ఎగ్జాక్ట్ NCERT లోంచి తీసిన లైన్ ఇది. రైట్ అప్పర్ కార్నర్ అండ్ లెఫ్ట్ లోవర్ కార్నర్, రైట్ అప్పర్ కార్నర్ అండ్ లెఫ్ట్ లోవర్ కార్నర్ ఆఫ్ రైట్ ఏట్రియం. NCERTలో సేమ్ ఎగ్జాక్ట్ ఇదే లైన్స్ ఉంటాయి మీరు చూస్తే. మణికంఠ మోటుకూరి, మణికంఠ ఇస్ దట్ యూ? ఓకే, రైట్. ద లూమెన్ ఆఫ్ ఆర్టరీ ఈజ్ డాష్ దాన్ వెయిన్. ఇంకా ఈ టాపిక్ చెప్పలేదు నేను మీకు, అయినా క్వశ్చన్ వచ్చింది, చెప్పండి. ద లూమెన్ ఆఫ్ ఆర్టరీ ఈజ్ డాష్ దాన్ వెయిన్. లూమెన్ ఆఫ్ ఆర్టరీ ఈజ్ నారో దాన్ వెయిన్. ఎన్సీఆర్టీలో పిక్చర్లో ఉంటుంది. సో యాక్చువల్లీ ఆర్టరీ థిక్గా ఉంటుంది కాబట్టి నారోగా ఉంటుంది, వెయిన్ థిన్గా ఉంటుంది కాబట్టి వైడ్గా ఉంటుంది. ఆర్టరీ నారోగా ఉంటుంది లూమెన్. సో హ్యూమన్ హార్ట్కి SA నోడ్ ఉండడం వల్ల విచ్ మేక్స్ ఇట్, హ్యూమన్ హార్ట్కి SA నోడ్ ఉండడం వల్ల దాన్ని ఎలా తయారు చేస్తుంది? మయోజెనిక్, న్యూరోజెనిక్, డైజెనిక్, రైనోజెనిక్. రైనో అంటే నోస్. సో నోస్కి దానికి ఏం సంబంధం లేదు, ఏదో ఇవ్వాలి కదా అని ఏదో ఆప్షన్ ఇచ్చినట్టుంది కింద, అంటే ఏదో మేకప్ చేయాలి కదా ఒక టర్మినాలజీ. సో రైనోజెనిక్ కాదు,
డైజెనిక్ అస్సలు కాదు, మయోజెనిక్. ఎస్ఏ నోడ్ ఉండడం వల్ల హాయ్ మణికంఠ, హౌ ఆర్ యూ? రోజుకొకరు నా ఆఫ్లైన్ స్టూడెంట్స్ వస్తున్నారు. హాయ్ హాయ్, ఎలా ఉన్నావు? బాగా ప్రిపేర్ అవుతున్నావా? ఆల్ ద బెస్ట్ ఈసారి నీట్కి. సెమీలూనార్ వాల్స్ ఆర్ ఫౌండ్ బిట్వీన్. సెమీలూనార్ వాల్స్ ఎక్కడ ఉంటాయి? లెఫ్ట్ వెంట్రికల్కి అయోటాకి మధ్య, రైట్ వెంట్రికల్కి పల్మనరీ ఆర్టరీకి మధ్య, లెఫ్ట్ వెంట్రికల్కి పల్మనరీ వెయిన్కి మధ్య. నో, ఇది తప్పు. ఎక్సెప్ట్ ఇది తప్ప, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. సో బోత్ 1 and 2. సెమీలూనార్ వాల్స్ బిగినింగ్ ఆఫ్ అయోటా, బిగినింగ్ ఆఫ్ పల్మనరీ ఆర్టరీ దగ్గర ఉంటాయి. సెమీలూనార్ వాల్స్ రెండింటి దగ్గర ఉంటాయి. బైకస్పిడ్ వాల్వ్ ఈస్ ప్రెసెంట్ ఇన్. బైకస్పిడ్ వాల్వ్ ఎక్కడ ఉంటుంది? మళ్ళీ ఏంటి మ్యామ్ ఇంత సిల్లీగా క్వశ్చన్ అడుగుతారా? క్వశ్చన్ అంటే ఎట్లుండాలి అసలు? ఏంటి ఇంత కాంప్లికేటెడ్గా ఉండాలి? అప్పుడప్పుడు మధ్య మధ్యలో వాంటెడ్గానే నేను పెడతాను సింపుల్ ఈజీ క్వశ్చన్స్. అంటే కొంచెం ఏదో రిలాక్సింగ్ ఉంటుంది అనమాట. ఎత్తడమే ఒకేసారి సిగ్మాయిడ్ షేప్లో ఇలా గ్రాఫ్ వెళ్ళి అలా స్టెబిలైజ్ చేసి ఇలా పెట్టాలి ఎప్పుడు. సో లెఫ్ట్ ఏట్రియం అండ్ అయోటాక్ మధ్యలో నో, రైట్ ఏట్రియాకి పల్మనరీ ఆర్టరీకి మధ్యలో నో, లెఫ్ట్ ఏట్రియాకి లెఫ్ట్ వెంట్రికల్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది బైకస్పిడ్. దాన్నే మనం మైట్రల్ వాల్వ్ అని కూడా అంటాం. రైట్ సైడ్ ట్రైకస్పిడ్ ఉంటుంది. అసర్షన్ అండ్ రీజనింగ్, రైట్. సో వెరీ సూన్ ఒక సెషన్ చేద్దాం అనుకుంటున్నా ఓన్లీ అసర్షన్ అండ్ రీజనింగ్ మీదే, ఓన్లీ అసర్షన్ అండ్ రీజనింగ్. ఓకే. ఇన్ మొల్లస్కా సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ ఆఫ్ క్లోజ్డ్ టైప్. కరెక్టా రాంగా? మొల్లస్కాలో సర్క్యులేటరీ సిస్టమ్ క్లోజ్డ్ టైపా? తప్పు. ఇన్ మొల్లస్కన్స్ ద బ్లడ్ కంటైన్ హిమోగ్లోబిన్. నో, దే కంటైన్ హీమోసైనిన్. హిమోగ్లోబిన్ కాదు. రైట్. సో అసర్షన్ రీజనింగ్ లో ఏదన్నా ఒక స్టేట్మెంట్ తప్పైతే చాలా హ్యాపీ తెలుసా? ఎందుకంటే మనం ఫస్టా సెకండా అని చూడబడలేదు. ఐఎమ్ ఆల్సో మిస్సింగ్ యూ మణికంఠ. బట్ ఎనీవేస్, మనకి ఇలా మీట్ అయ్యే ఛాన్స్ వచ్చింది కదా, ఇట్స్ వెరీ ప్లెజర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో డైలీ క్లాసెస్ విను, డెఫినెట్గా ఈసారి నీట్ క్రాక్ చేసి డాక్టర్ మణికంఠ అవుతాం. నాట్ ఓన్లీ యూ, ఈరోజు క్లాసెస్ చూస్తున్న అందరూ డాక్టర్స్ అయిపోతారు. సండే క్లాస్ చూస్తే ఖచ్చితంగా డాక్టర్ అవుతారు, నిజం. ఎందుకంటే సండే అందరూ ఎంజాయ్ చేస్తారు, మనం మాత్రం చదువుతున్నామా అంటే మనం ఖచ్చితంగా డాక్టర్ అయిపోతాం అంతే. సో డాక్టర్ రాహుల్, డాక్టర్ మంజు, చాలా మంది అందరు డాక్టర్స్ అయిపోతారు. రైట్. ఇప్పుడు రెండు తప్పే. సో 4th ఆప్షన్ ఈస్ కరెక్ట్. Again, one more assertion reasoning question ఇది. So heart walls resemble swing door in action. స్వింగ్ డోర్ అంటే ఓపెనింగ్ క్లోజింగ్, ఇట్లా స్వింగ్ డోర్ అంటాం దీన్ని. ఇలా వాల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద హార్ట్ ఛాంబర్ ఎట్ ద ఓపెనింగ్ ఆఫ్ హార్ట్ ఇంటూ లార్జర్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్. ఏంటిది క్వశ్చనే వెరైటీగా ఉంది, నేను కూడా సరిగ్గా చూడలేదు. సో హార్ట్ వాల్స్ స్వింగ్ డోర్ని రిజంబుల్ చేస్తాయా? ఓకే. వాల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద హార్ట్ ఎట్ ద ఓపెనింగ్ ఆఫ్ హార్ట్ ఇంటూ లార్జర్ ఆర్టరీస్ అండ్ లార్జర్ వెయిన్స్. లార్జర్ వెయిన్స్కి లార్జర్ ఆర్టరీస్కి దగ్గర ఉంటాయా? నో. ఓపెనింగ్ ఆఫ్ హార్ట్ ఇంటూ లార్జర్ ఆర్టరీ అండ్ లార్జర్ వెయిన్. నో, వెయిన్స్ దగ్గర ఉండవు, ఓన్లీ ఆర్టరీస్ దగ్గరే ఉంటాయి. పల్మనరీ ఆర్టరీ ఇంకా అయోటా. సో చూడండి, ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చారు. క్వశ్చన్ అంతా బాగానే ఉంది, లార్జర్ ఆర్టరీ అని మీకు చెప్పి లాస్ట్లో లార్జర్ వెయిన్ ఇచ్చేసారు. సో వెయిన్స్ దగ్గర ఉండవు కదా. సెమీలూనార్ వాల్స్ చూడండి, అయోటా పల్మనరీ ఆర్టరీ దగ్గరే ఉంటాయి కదా. కదా, పేరు ముందు డాక్టర్ అంటే కిక్కే వేరు కదా. రైట్. సో స్వింగ్ డోర్ని రీజన్ ఈజ్ ఫాల్స్, అసర్షన్ ఈజ్ ట్రూ. సో చాలా మంది అసర్షన్ రీజన్ చేసేటప్పుడు ఏదో ఒక స్టేట్మెంట్ ఖచ్చితంగా రాంగ్ ఇవ్వాలనుకుంటారు, ఇస్తే హ్యాపీ.
3 or 4 మళ్ళీ ఆలోచించబడలేదు కదా ఎక్స్ట్రాగా దీనికి రెండిటికి లింక్ ఉందా లేదా అని. స్వింగ్ డోర్ ఓపెన్ క్లోజ్ అవుతుంది కదా, ఓపెన్ డోర్ ఓపెన్ స్వింగ్ డోర్. సో 3 అలానే ఉంటుంది అసర్షన్. రైట్. ఇంకో రెండు క్వశ్చన్స్ ఉన్నాయి, అయిపోయింది, వైండ్ అప్ చేసేద్దాం. హార్ట్ కదా, కొంచెం హార్ట్కి తీసుకొని చేయాలి, ఏం చేస్తాం, హార్ట్కి తీసుకొని చేయాలి. రైట్. అండ్ ఆర్టిఫిషియల్ పేస్ మేకర్ కెన్ రీప్లేస్ ద ఎస్ఏ నోడ్ ఆఫ్ హార్ట్. ఆర్టిఫిషియల్ పేస్ మేకర్ రీప్లేస్ చేస్తుందా ఎస్ఏ నోడ్ని? దిస్ ఈస్ బికాస్ ఆర్టిఫిషియల్ పేస్ మేకర్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ స్టిమ్యులేటింగ్ ద హార్ట్ ఎలక్ట్రికల్లీ టు మెయింటైన్ ద బీట్స్. ఒక పాయింట్ ఎన్సీఆర్టీలో నేను మీకు గుర్తు చేస్తాను ఇప్పుడు. రిమెంబర్, ఎస్ఏ నోడ్ అనేది ఏం చేస్తుంది అంటే ఇనిషియేట్ చేస్తుంది, మెయింటైన్ చేస్తుంది. ఓకే, యాక్షన్ పొటెన్షియల్స్ని ఇనిషియేట్ చేసి మెయింటైన్ చేసేది పేస్ మేకర్. ఇది ఎన్సీఆర్టీలో చాలా క్లియర్గా ఇచ్చారు. కొన్నిసార్లు స్టేట్మెంట్స్లో ఓన్లీ మెయింటైనింగ్ అని ఇస్తారు, ఓన్లీ ఇనిషియేటింగ్ అని ఇస్తారు, అది తప్పు. సో ఆప్షన్ ఎందుకు రీప్లేస్ చేయగలదు అంటే రీజన్ కరెక్ట్గానే ఉంది కదా, ఆర్టిఫిషియల్ పేస్ మేకర్ కూడా హార్ట్ని ఎలక్ట్రికల్గా స్టిమ్యులేట్ చేయగలదు. వెరీ గుడ్ రాహుల్, బోత్ అసర్షన్ అండ్ రీజనింగ్ ఆర్ ట్రూ. రీజన్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్. ఇందులో ఏం డౌటే లేదు, 100%. ఇవి కాదు కదా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా రెండు క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ రెండు కూడా అసర్షన్ రీజనింగే. ఈరోజు క్వశ్చన్స్ ఎందుకో కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నాయి కదా, కొంచెం కష్టంగా ఉన్నాయి. నేను ఒకసారి చదువుతాను ఇది. అసర్షన్, మిక్సింగ్ ఆఫ్ ఆక్సిజనేటెడ్ అండ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అక్కర్స్ ఇన్ రెప్టాలియన్ అండ్ మెమాలియన్ హార్ట్. మెమాలియన్ ఇంకా రెప్టాలియన్ హార్ట్లో ఆక్సిజనేటెడ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ కలుస్తుందా? దిస్ హ్యాపన్స్ బికాస్ ఇన్కంప్లీట్ పార్టీషన్ ఆఫ్ ఆరికల్. ఆరికల్ ఇన్కంప్లీట్ పార్టీషన్ వల్ల ఇది జరుగుతుందా? స్టేట్మెంట్ 1 అయితే కరెక్ట్, దాంట్లో ఏమీ డౌట్ లేదు, స్టేట్మెంట్ 1 కరెక్ట్. బట్ స్టేట్మెంట్ 2 తప్పు. చెప్పాను కదా, ఏదో ఒక స్టేట్మెంట్ తప్పు ఉంటే ఈజీగా పెట్టేయచ్చు ఆప్షన్స్. రెండు కరెక్ట్ అయితేనే ప్రాబ్లం అంతా. సో బోత్ అసర్షన్ మాత్రమే ట్రూ, రీజన్ ఫాల్స్. ఎందుకంటే ఆరికల్ పార్టీషన్ వల్ల కాదు, ఇన్కంప్లీట్ పార్టీషన్ వల్ల కాదు, వెంట్రికల్ ఇన్కంప్లీట్ పార్టీషన్ వల్ల బ్లడ్ మిక్స్ అయిపోతుంది. రైట్, గాట్ ఇట్, గుడ్. లాస్ట్ అసర్షన్ రీజనింగ్. ఈ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఒక చిన్న షార్ట్, ఓకే, మీ దగ్గర నుంచి ఒక చిన్న హెల్ప్. మీరు అందరూ తప్పకుండా కింద కమెంట్ బాక్స్లో ఈ సెషన్స్ ఎలా ఉన్నాయి, మీకు ఏమన్నా చేంజెస్ కావాలా, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే 1 షార్టా లేకపోతే ఇలాంటి డీటెయిల్డ్ లెక్చర్స్ కావాలా. సో లాస్ట్లో క్వశ్చన్స్ పెడుతున్నాం కదా, సో ఇది రీసెంట్గా ఇన్కార్పొరేట్ చేశాను. సో మీకేమన్నా చేంజెస్ ఉన్నాయి కమెంట్ బాక్స్లో పెట్టండి, చాట్ బాక్స్లో కాదు, కమెంట్ బాక్స్లో పెట్టి ఇంకేమన్నా మీకు నెక్స్ట్ సెషన్స్లో ఏ చాప్టర్స్ కావాలి అవన్నీ మర్చిపోకుండా కమెంట్ బాక్స్లో పెట్టండి. మీకు ఈ సెషన్ ఎలా అనిపించినా దాని గురించి కమెంట్ పెట్టండి. ఎనీథింగ్ మీకు ఎలా అనిపించినా పర్వాలేదు. సో ఏమీ పాలిష్డ్గా నా కోసం ఏం పెట్టబడలేదు. ఈ సెషన్ వల్ల మీకు బెనిఫిట్ అయితే మాత్రం తప్పకుండా మీరు ఏదన్నా కొత్త విషయం నేర్చుకుంటే ఆ కొత్తగా ఏం నేర్చుకున్నారో అది కూడా కమెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, I will be feeling very happy. Okay, thank you. So left ventricle of heart has thin wall. Left ventricle of heart has thinner wall than that of the right ventricle. Right ventricle kante kuda left ventricle thin wall ga untunda? No, kaadu, tappu. Right ventricle annitikante thickest, endukante total body ki supply cheyali kada blood, అందుకే ఎంత పవర్ఫుల్ గా ఉండాలి. హాయ్ మ్యూజిక్ వరల్డ్, మ్యూజిక్ చూడు, నా పేరే సంగీత, సేమ్ నేమ్, సేమ్ పించ్. లెఫ్ట్ వెంట్రికల్ నీడ్స్ టు పంప్ ద బ్లడ్ టు ద నియర్ బై లంగ్స్ ఓన్లీ. అది కూడా తప్పే. లెఫ్ట్ వెంట్రికల్ మొత్తం బాడీ పార్ట్స్కి పంప్ చేయాలి కదా. రైట్, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బోత్ అసర్షన్ అండ్ రీజనింగ్ ఆర్ ఫాల్స్. రెండు ఫాల్స్. ఓకే, ఫైనల్లీ ఇట్స్ టైమ్. ఓకే, ఇట్స్ టైమ్ టు వైండ్ అప్. గైస్, మీకు ఈ సెషన్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి, నేను కూడా చూస్తాను. ఓకే, రైట్. ఎందుకంటే ఈ చాట్స్ మళ్ళీ రావన్నమాట, అన్నీ రావు, కొన్నే వస్తాయి, టాప్ చాట్సే వస్తాయి. ఓకే మణికంటే రోజు వచ్చి ఈ క్వశ్చన్స్ అవన్నీ చూస్తూ ఉండు.
ఓకే. ఏమన్నా డౌట్స్ ఉన్నా గానీ చాట్ బాక్స్‌లో అడగొచ్చు. రైట్? ఓకే. మీట్ యూ టుమారో ఇన్ ద నెక్స్ట్ సెషన్. మళ్ళీ కంటిన్యూయేషన్ చేద్దాం. గైస్ ఇప్పటి వరకు మీకు కొన్ని చాప్టర్స్ నేను డీటెయిల్డ్‌గా చెప్పున్నాను. యానిమల్ కింగ్డమ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్, అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. రైట్? సో, ఇలానే చాలా ఇంట్రెస్టింగ్ సెషన్స్ కూడా మళ్ళీ ఫ్యూచర్‌లో రాబోతున్నాయి. ఓకే. ఓకే రాహుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రాహుల్ యూ ఆర్ సో స్వీట్. సో, ఎనీథింగ్ నీకు ఏ డౌట్ ఉన్నా గానీ అలానే అడగాలి. సో, డోంట్ వరీ. ఏదైనా సరే నీకు తప్పు అనిపించినా గానీ మ్యామ్ ఇది కాదేమో అని అడిగితే మనం కరెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ టైం. ఓకే. ఈరోజు తనుజ రాలేదా? సో, ఓకే దీక్షి. థ్యాంక్ యూ రాహుల్. బట్ ఎనీవేస్ ఐ లైక్ యువర్ క్వశ్చన్స్. పర్సనల్‌గా చెప్తున్నా. సో, ఎందుకంటే నువ్వు ఇన్ డెప్త్ ఎళ్లి ఆలోచిస్తావు. ఓకే సింధు. హాయ్ సింధు. ఇంకా ఉన్నావా? వెరీ గుడ్. ఓకే. బాయ్ మా. బాయ్ ఎవ్రీవన్. సో, నేను చెప్పినట్టు నెక్స్ట్ ఈ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ తర్వాత ఏ చాప్టర్ కావాలో నాకు కమెంట్ బాక్స్‌లో పెట్టండి. ఈ సెషన్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ బాక్స్‌లో పెట్టండి. బాయ్. బాయ్ యశు. బాయ్.